హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ మనం హ్యూమన్ రీప్రొడక్షన్ చాప్టర్ ఏదైతే ఉందో వన్ షాట్ లో ఒకేసారి మొత్తం చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకోబోతున్నాము. ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుంటాం. ఎక్కడెక్కడి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు అవి కూడా డిస్కస్ చేసుకుంటాము. సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. వీడియో ల్యాగ్ అవ్వట్లేదు, ఆడియో క్లియర్ గా ఉంది అన్ని నాకు కన్ఫర్మ్ చేసేసండి. ఎందుకంటే నిన్నటి సెషన్ మనకి వీడియో ల్యాగ్ అవడం వల్లే మనకి క్యాన్సిల్ అయింది కాబట్టి కదా, స్టక్ అయింది. సో అందుకే నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉందా, వీడియో ల్యాగ్ అవ్వట్లేదా కన్ఫర్మ్ చేసేయండి. త్వరగా సెషన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. లెట్ us బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. పదండి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్? ఎస్. మీ అందరికీ తెలుసు నిన్న మనకి ల్యాగ్ అవడం వల్ల చాలా ప్రాబ్లం అయింది కదా. సో అందుకే మనకి ఇవాళ అది జరగకూడదు, అది అన్నమాట. ఓకే, పదండి. ఓకే, డన్. లెట్ స్టార్ట్. ఓకే, సో ఈ చాప్టర్ నుంచి మనకి దాదాపు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అన్నది మనం ఫస్ట్ చూసేసుకుందాం. సో ఈ చాప్టర్ నుంచి దాదాపు మనకి 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి. మీకు నీట్ అయినా ఎంసెట్ అయినా దేంట్లో అయినా 3 నుంచి 4 క్వశ్చన్స్. అంటే ఎంసెట్ లో మీరు 4 మార్క్స్ దీని నుంచి స్కోర్ చేయొచ్చు ఈజీగా. ఇంకా నీట్ లో అయితే దాదాపు మీరు ఎన్ని 4 4 16 మార్క్స్, దాదాపు 16 మార్క్స్ ఇదే ఒక చాప్టర్ నుంచి మీకు వస్తాయి అనమాట. డన్. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ అంటే బేసిక్ గా అమ్మ వేదాంతుది ఆఫ్లైన్ సెంటర్స్. ఎక్కడైతే వెళ్ళి మీరు డైరెక్ట్ గా టీచర్స్ కలిసి అక్కడే డైరెక్ట్ గా మీరు యాక్చువల్ గా ట్రైన్ అవ్వచ్చు ఫర్ నీట్ ఇంకా ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ కోసం. సో అక్కడ మీకు ఒక డెడికేటెడ్ స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మీకు యాక్చువల్గా ఎలాంటి క్లారిఫికేషన్ ఉన్నా ఒక డౌట్ సపోర్ట్ అనేది ఉంటుంది. అది కాకుండా మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సిందంటే మీకు హైటెక్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. నార్మల్ బ్లాక్ బోర్డే కాకుండా ఒక స్మార్ట్ బోర్డ్ ఉంటుంది. దాని తర్వాత క్లాస్ రికార్డింగ్ ఇంకా నోట్స్ ఉంటాయి. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ కోసం బోల్డ్ అని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఒక ఈ లైబ్రరీ ఉంటుంది ఎక్కడైతే మీ నోట్స్, మీ సెషన్స్ అన్ని రికార్డెడ్ లెక్చర్స్ అన్ని ఒకే దగ్గర దొరికిపోతాయి. అది కాకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది, మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది చూడడానికి. ఓకే, సో మిమ్మల్ని సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు మీరు. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ లోని, ఇంకా ఆంధ్ర వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ 3 జాగాల్లోని మీకు ఆంధ్రాలోని ఇంకా తెలంగాణలో హైదరాబాద్ లోని మీకు ఆఫ్లైన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నది. మీరు కావాలంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక ఎగ్జామ్ నడుస్తున్నది, IVSAT అనేసి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మీరు ఆన్లైన్ లేదంటే ఆఫ్లైన్ దేంట్లోనే వేయచ్చు. ఓకే, మీ ఇష్టం. డైరెక్ట్ గా మీకు సెంటర్కి వెళ్ళి ఆఫ్లైన్ టెస్ట్ ఇచ్చారు అంటే, ఈ టెస్ట్ ఇచ్చారంటే మీకు స్కాలర్షిప్ అనేది చాలా బాగా దొరుకుతుంది, అది అన్నమాట. ఓకే, ఆన్లైన్ లో కూడా ఉంది. పదండి, లెట్ us బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. సో హ్యూమన్ రీప్రొడక్షన్. అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నారు కదా? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నారు కదా నాన్న? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ టు ఎవ్రీవన్? అందరికీ క్లియర్ కదా? ఓకే, సో పదండి హ్యూమన్ రీప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. హ్యూమన్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్. ఓకే, పదండి. సో హ్యూమన్ రీప్రొడక్షన్ అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై హ్యూమన్ రీప్రొడక్షన్ అన్న? హ్యూమన్ రీప్రొడక్షన్ అంటే ద సెక్షువల్ రీప్రొడక్షన్ బిట్వీన్ ద వివిపేరస్ ఆర్గానిజమ్స్. మనం ఏదైతే ఉన్నా మనం వివిపేరస్, అవునా కదా? ఓకే, మనలో ఎలాంటి టైప్ ఆఫ్, మనం ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఫాలో అవుతామా? లేదు. వాట్ డూ వి ఫాలో? వి ఫాలో సెక్షువల్ రీప్రొడక్షన్. సో సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది మనం ఫాలో అవుతాము. ఓకే, సో సెక్షువల్ రీప్రొడక్షన్ త్రూగా మనకి ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి వస్తాయి కదా, పిల్లలు అనేది పుడతారు కదా, నంబర్ 1. నంబర్ 2, వీఆర్ వివిపేరస్. అంటే ఏంటి? వి డైరెక్ట్లీ గివ్ బర్త్ టు ద యంగ్ ఇండివిజువల్. మనం గుడ్లు పెట్టం అనమాట. యాజ్ హ్యూమన్స్ వి డోంట్ లే ఎగ్స్, బట్ వి యాక్చువల్లీ గివ్ బర్త్ టు ద న్యూ ఇండివిజువల్ ఆర్ ఆఫ్ స్ప్రింగ్. అర్థమైందా? డన్. ఓకేనా? పదండి. ఇప్పుడు వేరే వేరే ఈవెంట్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీప్రొడక్షన్? ఒక రీప్రొడక్షన్ మెకానిజం మనం చూసుకున్నట్లయితే దాంట్లో వేరే వేరే ఏంటేంటి భాగాలు ఉన్నాయి. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఆర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీప్రొడక్షన్ మాట్లాడుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి ఏమొస్తుంది? గ్యామిటోజెనెసిస్. సో మన సెషన్ ఇవాళ ఒక చాలా క్రిస్ప్ ఇంకా మంచి సెషన్ ఉంటుంది. ఎందుకంటే మన సెషన్ లో ఇవాళ మనం టైం కొంచెం కూడా వేస్ట్ చేయము, స్లోగా వెళ్ళము, మంచి స్పీడ్ లో వెళ్తాము. అంటే గాడ్ స్పీడ్ అన్నమాట. ఇంకా ఈ స్పీడ్ లో మనం ఎందుకు వెళ్తున్నాం అంటే దీనికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. మనం వెళ్ళడానికి రీజన్ ఏమిటి అంటే బేసిక్ గా మీ దగ్గర ఉన్న టైం చాలా తక్కువ. ఈ టైంలో మీరు మాక్సిమం అమౌంట్ ఆఫ్ టాపిక్ తక్కువ టైంలో నేర్చుకోవాలి. అందుకు
ఇంకా రివిజన్ ఇది బేసిక్ గా వీఆర్ డూయింగ్ రివిజన్ బికాస్ మీరు ఆల్రెడీ ఒకసారి చదువు ఉండాలి ఇది, చదవకపోయినా పర్వాలేదు, మీకు అర్థమైపోతుంది, నో నీడ్ టు వరీ. సో గ్యామెటోజెనసిస్ అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్స్ అండ్ ఓవమ్స్, అవునా కాదా? ఓకే, మేల్స్ లో అయితే స్పర్మ్ ఫార్మ్ అవుతుంది, ఓకే, ఫీమేల్స్ లో అయితే ఓవమ్ ఫార్మ్ అవుతుంది, రైట్? దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ టూ వచ్చేసి మనకి సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్సెమినేషన్. ఇన్సెమినేషన్ అంటే ఏంటి? వాట్ డు వి మీన్ బై ఇన్సెమినేషన్? ఇన్సెమినేషన్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ స్పర్మ్స్ టు ద ఫీమేల్ జెనైటల్ ఆర్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్. ఓకే, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ స్పర్మ్స్ టు ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్. ఓకే, ఇది సెకండ్ ప్రొసీజర్. ఇది జరుగుతుంది. మూడోది ఏం జరుగుతుంది? వాట్ విల్ బి ద థర్డ్ పార్ట్? మూడో దాంట్లో ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ద థర్డ్ థింగ్ దట్ విల్ హ్యాపెన్? ఫర్టిలైజేషన్. ఓకే, ఫర్టిలైజేషన్. సో ఫర్టిలైజేషన్ అంటే ఏమిటి? వాట్ డు వి మీన్ బై ఫర్టిలైజేషన్? ఫర్టిలైజేషన్ అంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామీట్స్, అంతే కదా, ఇంకేమిటి? ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అన్న మీకు నా వెనకాతలు రాసింది కనిపించకపోవచ్చు, సో డోంట్ వరీ, అది మీకు నోట్స్ లో ఉంటది, నేను చెప్తుంది క్లియర్ గా వినండి ఫస్ట్, ఓకేనా? అది అన్నమాట ఫార్మేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ దట్ విల్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. దీని వల్ల ఏం ఫార్మ్ అవుతుంది? జైగోట్. ఒక 2n జైగోట్ అనేది ఫార్మ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, గ్యామెట్స్ ఎప్పుడు n ఉంటాయి, జైగోట్స్ ఎప్పుడు 2n ఉంటది. ఇది ఈజీ, మీ అందరికీ తెలుసు బాగా, నేను చెప్పక్కర్లా. నెక్స్ట్ వచ్చేసి ద నెక్స్ట్ స్టెప్ విల్ బి ఇంప్లాంటేషన్. ఓకే, so the next step will be implantation. ఇంప్లాంటేషన్ లో ఏం జరుగుతున్నది? బ్లాస్టోసిస్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. జైగోట్ నుంచి మనకి బ్లాస్టోసిస్ట్ అనే ఒక స్టేజ్ వస్తుంది. జైగోట్ డివైడ్ అవుతున్నది మైటోసిస్ త్రూగా. ఒకటి నుంచి ఒక జైగోట్, ఒక సింగిల్ సెల్ జైగోట్, 2 సెల్స్, 2 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 16 అయితే మొరులా అంటాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది బ్లాస్టోసిస్ట్. ఈ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ ఏదైతే ఉన్నదో అది వెళ్ళి ఏమవుతుంది? ఏమవుతుంది? యూటెరస్ లోకి వెళ్ళి ఇంప్లాంట్ అయిపోతుంది ఫర్ ఫీటల్ గ్రోత్. ఓకే, అది అయింది, ఇంప్లాంటేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం స్టెప్లు మిగిలిన అన్న? ఇంప్లాంటేషన్ తర్వాత ఏం స్టెప్లు మిగిలింది? జెస్టేషన్ మిగిలింది. ఓకే, జెస్టేషన్ అనేది మిగిలింది, రైట్? సో జెస్టేషన్ మిగిలితే జెస్టేషన్ లో ఏం జరుగుతున్నది? ఓకే, జెస్టేషన్ లో ఏం జరుగుతున్నది చెప్పండి? ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. జెస్టేషన్ లో ఏం జరుగుతున్నది? ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. ఓకే, అది అన్నమాట. లాస్ట్ నెంబర్ 6, పార్చురేషన్ లో ఏం జరుగుతున్నది? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ పార్చురేషన్? డెలివరీ ఆఫ్ ద బేబీ డెలివరీ అనేది అవుతున్నది. ఓకే, అది అన్నమాట. లాస్ట్ అండ్ ద 7th స్టెప్, ఇది యాక్చువల్ గా అంటారు రీప్రొడక్షన్ కింద రాదు అంటారు, బట్ వి షుడ్ కన్సిడర్ ఇస్ యాజ్ అ ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద రీప్రొడక్షన్ ఆర్ ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద డెలివరీ. ఏంటది? లాక్టేషన్. చాలా ఇంపార్టెంట్, అవునా కాదు? లాక్టేషన్. అందుకే మనం ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చదువుకున్నప్పుడు మనం మ్యామరీ గ్లాండ్స్ గురించి కూడా చదువుతాము. ఎంతైనా అది రీప్రొడక్టివ్ ట్రాక్ట్ కింద రాదు కదా, సో మరి రీప్రొడక్టివ్ సిస్టమ్ లో రానప్పుడు మనం మ్యామరీ గ్లాండ్స్ చదవాలా? అలాగే రీప్రొడక్షన్ లో ఒక స్టెప్ కింద మనం లాక్టేషన్ చదవాలా అంటే, ఎందుకంటే ఎంతైతే రీప్రొడక్షన్ ది ప్రాసెసెస్ అన్ని ఇంపార్టెంట్, లాక్టేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైతే శిశువు కొత్తగా బేబీ ఎప్పుడైతే జన్మ అవుతుందో, వెన్ దిస్ ఇస్ ద బర్త్ ఆఫ్ అ బేబీ, ఓకే, ఆ మిల్క్ ఏదైతే ఉంటుందో, మదర్స్ మిల్క్ ఇస్ వెరీ మచ్ క్రూషియల్. అందులో మనకి తెలుసు కొలెస్ట్రాల్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి కదా, సో అందుకే అది మనకి ఈ పిల్లలకి చాలా అవసరం ఎదుగుదల కోసం కదా, క్రూషియల్. అందుకే లాక్టేషన్ కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ చదువుతున్నాం, ఇంకేం లేదు. సో ఫార్మేషన్ ఆర్ సెక్రీషన్ ఆఫ్ మిల్క్ బై mammary glands. Correct? Mammary glands, correct? సార్ ప్రీవియస్ నోట్స్ లేదా? అది ఉంటే మనకి సైన్స్ అవుతుంది. డోంట్ వరీ, ప్రీవియస్ నోట్స్ ఉన్నాయి. ఓకే, డోంట్ వరీ. నేను మీకు మేల్ ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వరకు నేను మీకు నోట్స్ రాయిపిస్తూ చదివిస్తాను ఇవాళ. దాని తర్వాత మనకు ప్రీవియస్ ఉన్న నోట్స్ మనం యూజ్ చేసుకొని రివిజన్ చేస్తాం.
సో ఇవాళ మనం ఏదైతే చేయబోతున్నామో మనకి టైం అందుకే సేవ్ అవుతుంది అనమాట. మనం మొత్తం సెషన్ అంతా నోట్స్ రాసుకోము, ఆల్రెడీ నోట్స్ ఉన్నాయి, దాని మీద నేను మీకు రివిజన్ చేపిస్తా. ఓకే, సో అది మీకు అర్థం అవుతుంది ఎప్పటి నుంచి ఏమిటో. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫుల్ అటెన్షన్ ఇవ్వండి. ఓకే, అది అనమాట. డన్, అయిపోయింది. ఇక్కడ వరకు మనకి బేసిక్ ఇంట్రొడక్షన్ అయిపోయింది అనమాట. ఓకే, నౌ లెట్ us టాక్ అబౌట్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఎందుకంటే మేల్ ఇంకా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అవన్నీ మీరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అంత ఈజీ కాదు. సో అందుకే ఇది మనం రాసుకుంటూ ముందు నేర్చేసుకుంటాం, దాని తర్వాత మనం ఏం చేస్తాం అంటే రివిజన్ చేస్తాం అంతే. చెప్తాను నేను మీకు ఎలా చేయబోతున్నాం, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చెప్తాను. సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్కడ ఉంది? పెల్విస్ రీజన్ లో ఉంటుంది, రైట్? పెల్విస్ రీజన్ లో ఉంటుంది కదా, ఓకేనా? కరెక్ట్. ఇప్పుడు ఈ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో వేరే వేరే ఏమిటేమిటి ఉంటాయి అన్నిటికన్నా ఫస్ట్ దీంట్లో మనకి, ఓకే, దీంట్లో మనకి ఏముంటాయి? మనకి ఫస్ట్ ఒక ప్రైమరీ సెక్స్ ఆర్గన్ వస్తుంది. వాట్ ఈస్ ద ప్రైమరీ సెక్స్ ఆర్గన్? ప్రైమరీ సెక్స్ ఆర్గన్, వాట్ ఈస్ ద ప్రైమరీ సెక్స్ ఆర్గన్? మీరు పీనస్ అంటారా? పీనస్ కాదు, ప్రైమరీ సెక్స్ ఆర్గన్ వచ్చేసి టెస్టిస్. ఓకే, దెర్ ఆర్ అ పేర్ ఆఫ్ టెస్టిస్, రెండు టెస్టిస్ ఉంటాయి మనకి. ఓకే, సో దెర్ ఆర్ అ పేర్ ఆఫ్ టెస్టిస్. ఓకే, రెండు టెస్టిస్ ఉంటాయి. ఓకే, అండ్ దే ప్రొడ్యూస్ స్పర్మ్స్. ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి అన్న? అవి స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అది కాకుండా ఇంకో ప్రొడ్యూస్ చేస్తున్నాయి టెస్టిస్, ఆండ్రోజెన్స్. ఆండ్రోజెన్స్, ఆండ్రోజెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాట్ ఈస్ ద మెయిన్ ఆండ్రోజెన్? మనకి టెస్టోస్టెరాన్ ఒకటే ప్రొడ్యూస్ చేసిన దాన్ని ఎప్పుడు చదవకూడదు మీరు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మనం మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో టెస్టిస్ గురించి చదువుకుంటామో మీరు గుర్తుపెట్టుకుంటారు దట్ ద టెస్టిస్ విల్ ప్రొడ్యూస్ ఆండ్రోజెన్స్. ఆ ఆండ్రోజెన్స్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది టెస్టాస్టిరాన్. అది అంతేగాని టెస్టాస్టిరాన్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుందని మాత్రం మీరు అనుకోకూడదు, అక్కడ మీరు పప్పులో గాలేస్తారు. ఓకేనా, అలాంటివి చేయకండి. నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్సెసరీ డక్ట్స్ వస్తాయి, ఇంకా యాక్సెసరీ గ్లాండ్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, యాక్సెసరీ డక్ట్స్ కి గ్లాండ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు మేల్ ఇంకా ఫీమేల్ రెండిట్లో నేను యాక్సెసరీ డక్ట్స్ ఇంకా గ్లాండ్స్ సపరేట్ గా వస్తాయి. ఓకేనా నాన్న, అర్థమైందా? అర్థమైందా? క్లియర్? పదండి. నౌ నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్సెసరీ డక్ట్స్. యాక్సెసరీ డక్ట్స్. సో వాట్ ఆర్ ద యాక్సెసరీ డక్ట్స్? యాక్సెసరీ డక్ట్స్ దేంట్లో హెల్ప్ చేస్తున్నాయి మనం చెప్తాను, అన్నిటికీ చెప్తాను, అందరికీ చెప్తాను. ఓకే, సో యాక్సెసరీ డక్ట్స్ ఒకటి. ఓకే, దాని తర్వాత మనకి యాక్సెసరీ గ్లాండ్స్ ఒకటి వస్తాయి. వన్ బై వన్ అన్ని డిస్కస్ చేసుకుంటాం, డోంట్ వరీ. ఓకే, యాక్సెసరీ గ్లాండ్స్ తర్వాత మనకి ఎక్స్టర్నల్ జెనిటీలియా వస్తాయి. ఎక్స్టర్నల్ జెనిటీలియా, ఎక్స్టర్నల్ జెనిటీలియా వస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఈ యాక్సెసరీ డక్ట్స్ లో అవన్నిట్లో ఏమొస్తాయి నేను చెప్తాను. రేటేటెస్టిస్ ఒకటి వస్తుంది మనకి, వాసా ఎఫరెన్షియా, అవన్నీ మనకు వస్తాయి, అవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, సో డోంట్ వరీ, దీంట్లో మనకి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, వన్ బై వన్ అన్ని డిస్కస్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, యాక్సెసరీ గ్లాండ్స్ ఎప్పుడు మనకి లూబ్రికేషన్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, లూబ్రికేషన్ అన్నిటికన్నా ఫస్ట్. రెండోది సెమినల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ సెమినల్ ఫ్లూయిడ్ లో ఉన్న కంటెంట్ సిక్రీట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. యాక్సెసరీ డక్ట్స్ ఇంకా ఎక్స్టర్నల్ జెనిటీలియా ఏవైతే ఉన్నాయో ఇవి మనకి సెకండరీ సెక్స్ ఆర్గన్స్ కింద పనిచేస్తాయి. ఎస్పెషల్ గా మనం చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ జెనిటీలియా ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకి ఎక్స్టర్నల్ జెనిటీలియాలో మనకి ఏమొస్తుంది? పెనిస్ వస్తుంది. ఓకేనా, అది అన్నమాట. సో వన్ బై వన్ వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. పాత్వే కూడా క్లియర్ గా చెప్తానమ్మా, డోంట్ వరీ. ఎందుకు చెప్పను, అంత చెప్పిన వాడిని అది చెప్పకుండా వదిలేస్తాను, చెప్పండి. అది అన్నమాట, పదండి. ఓకే, నౌ we have to discuss one important point here, చూడండి. ఓకే, రైట్. సో టెస్టిస్ ఆర్ సిట్యుయేటెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ విత్ ఇన్ అ పౌచ్ కాల్డ్ స్క్రాటమ్. సో టెస్టిస్ ఎక్కడ ఉన్నాయి? స్క్రాటమ్ లోపల ఉన్నాయి, ఒక పౌచ్ ఉంటది. పౌచ్ పేరు ఏమిటి? స్క్రాటమ్. ద స్క్రాటమ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద లో టెంపరేచర్ ఆఫ్ ద టెస్టిస్. ఎప్పుడు మనం చూడండి, ఓకే, మన బాడీలో ఉన్న టెంపరేచర్ ఒక 37°C ఉంది నాన్న. మన బాడీలో టెంపరేచర్ ఎంత ఉంది? 37°C ఉంది. సో 37°C ఎక్కువ అయిపోతున్నది టెస్టిస్ లోని స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయడానికి. స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవడానికి కావాల్సిన టెంపరేచర్ దాదాపు 34.5 to 35°C. ఈ టెంపరేచర్ రేంజ్ ఏదైతే ఉందో ఇందులో స్పర్మ్స్ ప్రొడక్షన్ అనేది నడుస్తుంది. సో స్పర్మ్స్ ప్రొడక్షన్ అవ్వాలంటే ఏ టెంపరేచర్ అవ్వాలన్నా 34.5 to 35°C లో జరగాలి. సో అందుకే మనది ఏదైతే స్క్రాటం ఉన్నదో, మేల్స్ లో ఏదైతే స్క్రాటం ఉంటుందో అది యాక్చువల్గా ఎక్కడ ఉంటుంది? కొంచెం బయటకు వచ్చి ఉంటుంది. సో బయటికి వచ్చి ఉండడం వల్ల ఏమవుతుందంటే బాడీది టెంపరేచర్ ఒక థర్మోమీటర్ లా పనిచేస్తుంది. అందుకే థర్మోమీటర్ ఆఫ్ ది బాడీ అంటారు దాన్ని.
సో బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో దాని టెంపరేచర్ మనం చెక్ చేసినట్లయితే 2 to 2.5 డిగ్రీస్ ఎప్పుడు తక్కువ ఉంటుంది అనమాట. అది సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ అందరికి? నాకైతే స్టక్ అవ్వట్లేదు, మీ ఎవరికైతే స్టక్ అవుతున్నదో ఓకే వాళ్ళు రీఫ్రెష్ చేసుకుంటారు, సింపుల్. ఓకేనా? పదండి నెక్స్ట్ వచ్చేసి గోయింగ్ ఫర్దర్. ఓకే, నార్మల్ ఇంటర్నల్ నెసెసరీ ఫర్ స్పర్మటోజెనసిస్. In adults, each testis is oval in shape with a length of about 4 to 5 centimeters. 4 to 5 centimeters of width and 4 to 5 centimeter the length, 2 to 3 centimeter the width untadi. The testis is covered by dense covering. Chaptano, each testis is about 250 compartments called testicular lobules. Testicular lobules. Testicular lobules. Kada? సరేనా? సో వన్ బై వన్ ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం పదండి. సో బిఫోర్ దట్ ఐ వాంట్ టు యాక్చువల్లీ ఫస్ట్ ఏం చేద్దాం అంటే టెస్టిస్ గురించి ఒకసారి బాగా రాసుకుందాం. ఓకే, టెస్టిస్ గురించి రాసుకుందాం రండి. జస్ట్ మినిట్, పదండి. సో టెస్టిస్ గురించి రాసుకున్నట్లయితే టెస్టిస్ ది స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే లెట్ us see it. టెస్టిస్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ ఇక చూస్తాను మీరు. ఇలా ఉన్నది అనుకోండి టెస్టిస్, ఇలా ఉంది లోపల. ఇది బయట స్క్రాటం, ఇది శాక్ ఏదైతే ఉందో స్క్రాటం, లోపల ఇలాగ టెస్టిస్ ఉంటుంది. టెస్టిస్ అనేది ఇలా లోపల ఉంటుంది. ఓకే, దాని బయట మనకి యాక్చువల్ గా స్క్రాటల్ శాక్ అనేది ఏదైతే ఉందో అది ఉంటుంది. ఓకే, అది అన్న. ఇప్పుడు వన్ బై వన్ వీటి గురించి రాసుకుందాం రండి. ఓకే రండి. సో దిస్ ఇస్ టెస్టిస్. ఓకే, మనకి రెండు ఉంటాయి. దాని తర్వాత దిస్ ఇస్ స్క్రాటం. ఓకే, ఇప్పుడు ఈ టెస్టిస్ ఏదైతే ఉన్నదో దీంట్లో దాదాపు నేను అన్నట్టు 250 కంపార్ట్మెంట్స్ లేదంటే టెస్టిక్యులర్ లాబ్యూల్స్ ఉంటాయి. టెస్టిక్యులర్ లాబ్యూల్స్ అనేవి ఉంటాయి. అందరికీ అర్థం అవుతున్నది కదా? ఓకే ఓకే, అందరికీ అర్థం అవుతున్నారు కదా? మీరు ఇప్పటి నుంచి కాదమ్మా, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా కస్టమర్స్ ప్రిపేర్ అవుతే మీకు క్లియర్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క టెస్టిక్యులర్ లాబ్యూల్ ఏదైతే ఉందో ఈచ్ టెస్టిక్యులర్ లాబ్యూల్ విల్ హ్యావ్ 1 to 3 seminiferous tubules. సెమినిఫెరస్ ఏముంటాయి? ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఓకే, 1 నుంచి 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. అర్థమైందా? ఓకేనా? ఒక్కొక్క టెస్టిక్యులర్ లాబ్యూల్ లో ఒక్కొక్క టెస్టిస్ లో బోల్డ్ అని లాబ్యూల్స్ ఉంటాయి. సో లాబ్యూల్స్ అంటే ఏమిటి? ఇలాగా బోల్డ్ అని లాబ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఒక్కొక్క లాబ్యూల్ లో దాదాపు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మనకి 1 నుంచి 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అందులో చూసుకున్నట్లయితే మనకి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో చూసుకున్నట్లయితే మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ సెల్స్ మనం స్పర్మటోగోనియా అంటాం. ఒక టైప్ ఆఫ్ సెల్స్ మనం ఏమంటాం అన్న? స్పర్మటోగోనియా అంటాం. స్పర్మటోగోనియా ఏవైతే ఉన్నాయో ఫర్దర్ డిఫరెన్షియేట్ అయ్యి దే విల్ డెవలప్ ఇంటూ స్పర్మ్స్ అన్నమాట. దే విల్ డెవలప్ ఇంటూ స్పర్మ్స్. ఓకే, దే విల్ డెవలప్ ఇంటూ స్పర్మ్స్. బట్ ద అదర్ సెల్స్ నోన్ యాజ్ ద సెర్టోలీ సెల్స్, ఇంకొక సెట్ ఉన్నది సెర్టోలీ సెల్స్ అని. ఈ సెర్టోలీ సెల్స్ ఏం చేస్తున్నాయి? కొన్ని సిక్రీషన్స్ రిలీజ్ చేస్తున్నాయి ఏదైతే న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుందో అది అన్నమాట. సో దే ప్రొవైడ్ న్యూట్రిషన్, దే విల్ హ్యావ్ సమ్ సిక్రీషన్స్ దట్ విల్ ప్రొవైడ్ న్యూట్రిషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్పర్మ్స్ ద డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు టెస్టిక్యులర్ లాబ్యూల్స్ లోని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కాకుండా కొంచెం ఇంటర్స్టిషియల్ సెల్స్ అని కూడా కొన్ని సెల్స్ ఉంటాయి. ఓకే, సో అది మనం సపరేట్ గా ఇక్కడ రాసుకుందాం. దట్ ఈస్ ద ఇంటర్స్టిషియల్ సెల్స్ ఆర్ లీడిక్ సెల్స్ అని కూడా అంటాం. ఏమంటానన్నా? ఇంటర్స్టిషియల్ సెల్స్ లేదంటే లీడిక్ సెల్స్ అని కూడా అంటాం. ఓకే, ఈ లీడిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మనకి వెళ్ళి యాక్చువల్ గా టెస్టోస్టిరాన్ ఇంకా మిగతా ఆండ్రోజన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ అదర్ ఆండ్రోజన్స్. ఓకే, am I క్లియర్? అందరికీ ఈ విషయం అర్థమైందా? క్లియర్ గా అందరికీ అర్థమైందా? పదండి. సో లెట్స్ గో ఫర్దర్. ఇక్కడ వరకు ఈ విషయం మనకు అర్థమైనట్లయితే విల్ గో ఫర్దర్ అండ్ విల్ టాక్ అబౌట్ ఈచ్ ఆఫ్ ద యాక్సెసరీ డక్ట్స్. గ్లాండ్స్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతాం. పదండి. ఓకేనా? నా సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం. ఓకే, ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మీరు అందరూ చూస్తారు. జస్ట్ అ మినిట్ చూడండి. ఇక్కడ నేను మీ అందరికీ ఒక విషయం చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కేర్ఫుల్ గా చూస్తారు. ఓకే, చూడండి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఏవైతే చిన్న చిన్న లాబ్యూల్స్ మీ అందరికీ కనిపిస్తున్నదో దీన్ని మనం ఏమంటాం నాన్న?
దీన్ని మనం ఏమంటాం నాన్న చెప్పండి, దీన్ని మనం ఏమంటాము? ఓకే, టెస్టికులర్ లాబ్యూల్స్ అంటున్నాం, చిన్న చిన్న లాబ్యూల్స్. ఒక్కొక్క లాబ్యూల్ లో నేను ఏమన్నాను, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క సెమినిఫెరస్ ట్యూబ్యూల్ లో ఏం ప్రొడ్యూస్ అవుతున్నది? స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో స్పర్మటోగోనియా ఉన్నాయి, అందులో స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ స్పర్మ్స్ అనేవి ఎవరు కలెక్ట్ చేసుకుంటారంటే రెటేటెస్టిస్, వాసా ఎఫ్రెన్షియా, ఇంకా ఎపిడైడమిస్, 1 by 1 ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాయి. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ రెటేటెస్టిస్ కలెక్ట్ చేస్తుంది. ఓకే, రెటేటెస్టిస్ నుంచి ఫర్దర్ కొన్ని నంబర్ ఆఫ్ వాసా ఎఫ్రెన్షియా జనరేట్ అవుతాయి, వస్తాయి, బయటికి వస్తాయి. ఇప్పుడు ఆ వాసా ఎఫ్రెన్షియాలోకి స్పర్మ్స్ లోపలికి వెళ్ళడం మొదలెడతాయి. ఓకే, అది అన్నమాట. సో ఒకసారి వాసా ఎఫ్రెన్షియాలోకి వెళ్ళిన తర్వాత వాసా ఎఫ్రెన్షియాలో అన్నీ వెళ్ళి ఎపిడైడమిస్ లోకి ఓపెన్ అవుతాయి. ఎపిడైడమిస్ లో మళ్ళీ మనకి 3 పార్ట్స్ వస్తాయి, విల్ డిస్కస్ అబౌట్ ఇట్. బట్ ఈ ఎపిడైడమిస్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇక్కడ నుంచి అన్ని స్పర్మ్స్ ని కలెక్ట్ చేసుకొని ఏం చేస్తే ఒక ట్యూబ్ లా వెళ్ళి మీదకి వెళ్తుంది. ట్యూబ్ లా వెళ్ళి మీదకి వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇన్ టు వాస్ డిఫరెన్స్. సో మనకి ఇక్కడ చూసుకోండి అమ్మా, అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం నేను మీ అందరికీ చెప్తా. రెటేటెస్టిస్, వాసా ఎఫ్రెన్షియా, ఎపిడైడమిస్, వాస్ డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో వీటి నాలుగిటిని కలిపి మనం ఏమంటాం, యాక్సెసరీ డక్ట్స్ అంటాం. ఏమంటాం నాన్న? వీటి నాలుగిటిని మనం ఏమంటాం నాన్న? యాక్సెసరీ డక్ట్స్ అంటాం. ఏమంటాం వాటిని? యాక్సెసరీ డక్ట్స్ అంటాం. సార్ మరి యాక్సెసరీ గ్లాండ్స్ ఏవేవి అంటే సెమినల్ వెసికల్స్, ప్రాస్టేట్ గ్లాండ్, ఇంకా బల్బో యూరెథ్రల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాము? వీటిని మనం ఏమంటాం నాన్న? యాక్సెసరీ గ్లాండ్స్ అంటాం. సో యాక్సెసరీ గ్లాండ్స్ అంటే మనకి సెమినల్ వెసికల్, ప్రాస్టేట్, బల్బో యూరెథ్రల్ గ్లాండ్స్ వస్తాయి. సో అదొకసారి రాసేసుకుందాం. సో టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూజన్, లెట్ us write this down. They are known as accessory glands. సో యాక్సెసరీ డక్ట్స్ కి గ్లాండ్స్ కి డిఫరెన్స్ ఏమిటి? ఇది మనకి ఎప్పుడు బుర్రలో ఉండాలి, ఎందుకంటే మనం అక్కడే తప్పులు చేయొచ్చు కదా. సో యాక్సెసరీ డక్ట్స్ ఏం చేస్తున్నాయంటే స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్పర్మటోగోనియా. సో యాక్సెసరీ డక్ట్స్ ఎప్పుడు మనకి ఏం చేస్తాయి? వాట్ డు ద యాక్సెసరీ డక్ట్స్ డు? యాక్సెసరీ డక్ట్స్ ది ఫంక్షన్ ఏమిటి చెప్పండి? యాక్సెసరీ డక్ట్స్ ది మనకి ఫంక్షన్ వచ్చేసి స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్పర్మటోగోనియా ఆర్ స్పర్మ్స్ లేదంటే స్పర్మటోగోనియా ఏదైతే ఉందో దానికి ట్రాన్స్పోర్ట్ ఇంకా స్టోరేజ్ అనేది చేయాలి అది. సో దీంట్లో వచ్చేసి నేను ఏం మాట్లాడుకున్నాను, ఒకటి రెటేటెస్టిస్ వస్తుంది, దాని తర్వాత మనకి వాసా ఎఫ్రెన్షియా వస్తాయి. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుంది, ఎపిడైడమిస్ వస్తుంది. ఎపిడైడమిస్ వస్తుంది. దాని తర్వాత వాస్ డిఫరెన్స్ కదా. కరెక్ట్, గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్పెషల్ గా ఎపిడైడమిస్ అయితే మీకు పూర్తిగా స్టోరేజే చేస్తుంది, ఎక్కువగా దీని పని స్టోరేజే. ఓకేనా, అది అన్నమాట. అది కాకుండా మనకి వాస్ డిఫరెన్స్ ఒక ఎజాక్యులేటరీ డక్ట్ అనేది ఫామ్ చేస్తుంది. సో ద వాస్ డిఫరెన్స్ విల్ ఫార్మ్ ఎజాక్యులేటరీ డక్ట్. ఓకే, చెప్పుకుంటాం, దీని గురించి కూడా చెప్పుకుంటాం, డోంట్ వరీ. నేను ఎక్కడితో ఆపేయట్లేదు కదా చాప్టర్, టెన్షన్ పడలేదు. సరే అది చెప్పలేదు కదా, ఇది చెప్పలేదు కదా అని అనుకోండి. యాక్సెసరీ గ్లాండ్స్ లో వచ్చేసి ఇవి ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ గివింగ్ అవుట్ సమ్ సెక్రీషన్స్, కొన్ని సెక్రీషన్స్ ఇస్తున్నాయి. ఈ సెక్రీషన్స్ దేనికోసం హెల్ప్ఫుల్ అంటే ఇందాక నేను చెప్పినట్టు లూబ్రికేషన్ కోసం, అది కాకుండా ఇంకోటి ఏంటి, సెమినల్ ఫ్లూయిడ్ సెక్రీషన్స్. ఇది ఎక్కువగా ఎవరు చేస్తారంటే సెమినల్ వెసికల్స్ చేస్తుంది. ఇది సీమెన్ లోకి ఒక కంటెంట్ గా కాంట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు స్పర్మ్స్ ఒక్కటే వెళ్ళలేవు కదా, వాటికి ఒక మీడియం కావాలి. సో ఈ పర్టికులర్ యాక్సెసరీ గ్లాండ్స్ వచ్చే సెక్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్ గా సెమినల్ ఫ్లూయిడ్ ఏదైతే సెమినల్ వెసికల్స్ సెక్రీట్ చేస్తున్నాయో, ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ lubricant, sorry, medium through which actually the sperms will pass through. ఓకేనా, డన్, క్లియరా? డౌట్స్ ఉన్నాయా ఏమైనా? ఓకేనా, పదండి. సో దీనికన్నా ముందు మీరు అందరికందరూ ఇప్పుడు సార్ దీని పాత్వే చెప్పండి సార్ అని చెప్పక ముందు మనం ఏం చేస్తామంటే 1 by 1 ఒక్క దాని గురించి మనం కొంచెం డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. ఓకే, ఎందుకంటే దీని నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. ఓకే, అలాంటి టైప్ ఆఫ్ ఎపిథీలియం ఏమిటి ఎంసెట్ స్టూడెంట్స్ కూడా వస్తాయి. ఓకే, అందుకు మనం ఈ విషయాన్ని కొంచెం క్లియర్ గా మంచిగా నేర్చుకుంటాం. అర్థమైందా? పదండి. అన్నిటికన్నా ఫస్ట్ మనం ఎపిడైడమిస్ గురించి నేర్చుకోవాలి. ఎపిడైడమిస్
సో ఎపిడైడమిస్ లో మన మెయిన్ ఇంపార్టెంట్ విషయం నేర్చుకోవాలంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ స్టోరేజ్ ఆఫ్ స్పర్మ్స్ లో అన్నిటికన్నా బాగా దీనిది ఏముంది కాంట్రిబ్యూషన్ ఉన్నది. అది కాకుండా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్ట్రూడోస్ట్రాటిఫైడ్ epithelium. Pseudostratified epithelium. Done? Okay. Pseudostratified epithelium. Pseudostratified epithelium. ఓకే. రెండోది వచ్చేసి సెమైనల్ వెసికల్స్. సెమైనల్ వెసికల్స్ ఇంపార్టెంట్ విషయం మనం ఏం రాసుకోవాలి అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, 60-70% ఏదైతే సెమినల్ ఫ్లూయిడ్ ఉన్నదో 60-70% ఆఫ్ సెమినల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది సెమినల్ వెసికల్స్ సిక్రేట్ చేస్తున్నాయి సీమెన్ లోని. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మనకి దీంట్లో ఏమిటంటే కాంపోనెంట్స్ ఉంటాయి అయనోసిటాల్, ఫ్రక్టోస్, ఇంకా ప్రోస్టాగ్లాండిన్స్. ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ప్రోస్టాగ్లాండిన్స్ అయింది, డన్. ఈ విషయం అయింది. మూడో పాయింట్ వచ్చేసి ద థర్డ్ వన్ వి షుడ్ డిస్కస్ ఇస్ ద ప్రాస్టేట్ గ్లాండ్. సో ప్రాస్టేట్ గ్లాండ్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ అన్పేర్డ్ గ్లాండ్. ఒకటే గ్లాండ్ ఉంటుంది. ఓకే, ఇది ఓన్లీ ఒకటే ఉంటుంది. మనకి సెమినల్ వెసికల్స్ వచ్చేసి రెండేసి ఉంటాయి, బల్బోయూరెథ్రల్ వచ్చేసి రెండేసి ఉంటాయి, కానీ ప్రాస్టేట్ గ్లాండ్ ఒకటే ఉంటుంది. ఇట్స్ అన్పేర్డ్ అనమాట, పేర్డ్ కాదు. సో ప్రాస్టేట్ గ్లాండ్ ఒకటే ఉంటది. దీంట్లో మనకి ఆల్కలైన్ సిక్రీషన్స్ అనేవి యాక్చువల్ గా రిలీజ్ అవుతాయి. ఆల్కలైన్ సిక్రీషన్స్ విచ్ విల్ యాక్ట్ యాజ్ అ బఫర్. సో ప్రాబ్లం బఫర్ ఎందుకు కావాలి ఇక్కడ ఆలోచించుకున్నట్లయితే మనకి ఏదైతే మనది మేల్స్ లోని డక్ట్ ఉన్నదో జెనిటల్ డక్ట్, ఏదైతే ఇజాక్యులేటరీ డక్ట్ అన్నో ఇట్స్ యూరినో జెనిటల్ డక్ట్. ఓకే, ఇట్స్ అ కామన్ డక్ట్ ఫర్ బోత్ యూరిన్ ప్యాసేజ్ అండ్ సీమెన్ ప్యాసేజ్. సో అందుకే యూరిన్ రావడం వల్ల అసిడిక్ అయిపోవచ్చు అక్కడ. సో అసిడిటీని ప్రివెంట్ చేయడానికి అసిడిటీలో ఏమవుతాయి స్పర్మ్స్ కెన్ అండర్గో ఏంటి ద స్పర్మ్స్ విల్ డై, అంతే చచ్చిపోతాయి అవి. అందుకే బఫర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది అనమాట. అది కాకుండా బోల్డ్ అని కాల్షియం ఏమన్స్ కూడా సిక్రెట్ చేస్తాయి. తర్వాత ఇవి కెపాసిటేషన్ లో వాటిలో హెల్ప్ చేస్తాయి. పదండి, నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4 బల్బో యురేథ్రల్ లేదంటే కౌపర్స్ గ్లాండ్స్ అంటాం. బల్బో యురేథ్రల్ లేదంటే దీన్ని ఇంకోటి ఏంటంటాం కౌపర్స్ గ్లాండ్స్ అంటాం. సో బల్బో యురేథ్రల్ లేదంటే కౌపర్స్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తున్నాయంటే దే విల్ ఆల్సో బి సిక్రీటింగ్ ఆల్కలైన్ secretions and they mainly help in lubrication. ఇవి యాక్చువల్ గా దేనికి హెల్ప్ చేస్తున్నాయి, లూబ్రికేషన్ లో హెల్ప్ చేస్తున్నాయి. ఇది అనమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ ఆఫ్ దెమ్. ఓకే, చాలు, మనం దీనికన్నా ఎక్కువ దీని గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకోవాలంటే పాత్వే ఆఫ్ స్పర్మ్స్ డిస్కస్ చేసుకోవాలి. సో లెట్ us డిస్కస్ ద పాత్వే ఆఫ్ స్పర్మ్స్ ది పాత్వే ఏంటో ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. ఓకే, ఒకసారి ఇక్కడ రాసుకున్న తర్వాత ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. నో నీడ్ టు వరీ. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి స్పర్మ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే సెమినిఫెరస్ వెసికల్స్ లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే స్పర్మ్స్ రెటెటెస్టస్ కి వెళ్తున్నాయి. సో రెటెటెస్టస్ తర్వాత నెక్స్ట్ దేనికి వెళ్తున్నాయి అంటే మనందరికీ తెలుసు వాసా ఎఫరెన్షియాకి వెళ్తున్నాయి. వాసా ఎఫరెన్షియా నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాయి ఎపిడైడమిస్ కి వెళ్తున్నాయి. ఎపిడైడమిస్ నుంచి నెక్స్ట్ ఎక్కడ వాస్ డిఫరెన్స్ కి వెళ్తున్నాయి. వాస్ డిఫరెన్స్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతున్నది ఇజాక్యులేటరీ డక్ట్ ఫామ్ అవుతున్నది. ఇజాక్యులేటరీ డక్ట్ అనేది ఫామ్ అవుతున్నది. లాస్ట్ వచ్చేసి the ejaculatory duct is opening through urethral meatus. Am I clear? అర్థమైందా అందరికి? సో ఈ పాత్వే అనేది గుర్తుపెట్టుకుంటామమ్మా, చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ మనం తప్పులు చేయకూడదు. దిస్ పాత్వే ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, అది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, పాత్వే ఇంపార్టెంట్ అయింది. పాత్వే ఆఫ్ స్పర్మ్స్ అయిపోయిందా, గుర్తుపెట్టుకుంటారా? పదండి. ఓకే, సరే. లాస్ట్ వచ్చేసి లెట్ us టాక్ అబౌట్ ద పెనిస్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. సో ద పెనిస్ ఇస్ ద మేల్ ఎక్స్టర్నల్ జెనిటీలియా
Okay, it is made up of a special tissue that helps in the erection of penis to facilitate insemination. Okay, enlarged end of the penis is called the glans penis. ఏదైతే enlarged end ఉన్నదో penis ది దాన్ని మనం glans penis అంటాము. ఓకే, ఈ glans penis is covered by a loose fold of skin called foreskin. సో ఏదైతే గ్లాన్స్ పెనిస్ ఉన్నదో అన్నిటికన్నా ఎన్లార్జ్డ్ బల్బ్ లైక్ ఎండ్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం గ్లాన్స్ పెనిస్ అంటాము. ఆ గ్లాన్స్ పెనిస్ ఏదైతే ఉన్నదో దాని ఏదైతే స్కిన్ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, ఫోర్ స్కిన్ అనేసి అంటాము. ఓకే, ఫోర్ స్కిన్ అనేసి అంటాము. ఓకే, పదండి. ఎస్, గుర్తుపెట్టుకుంటారా? డన్, రైట్. ఓకే, సరే. సో ఈ విషయం క్లియర్ అయిపోయిందంటే ఒకసారి మనం ఇక్కడ పాత్వే అనేది మీకు అర్థమైపోయి ఉండాలి, బట్ స్టిల్ చెప్పేస్తాను. టెస్టికులర్ లోబ్యూల్స్ లో ఏవైతే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి అక్కడ నుంచి రెడ్డే టెస్టిస్ నుంచి ఎపిడైడమిస్ నుంచి వాస్ డిఫరెన్స్ ఏం చేస్తుందంటే కిడ్నీ యూరేటర్ చుట్టూ ఒక రౌండ్ కొడుతుంది ఇలా. అంటే ఈ యూరేటర్ ఇలా ఉన్నది అనుకోండి, దాని చుట్టూ ఇలా వస్తుంది అనమాట, ఇలా వెళ్ళి ఇలా చుట్టేసి వస్తుంది. వచ్చి అదేంట్లోకి ఓపెన్ అవుతున్నది అంటే ఇక్కడ యూరినరీ బ్లాడర్ ని పక్కని పెట్టి దాని ముందు నుంచి ఇక్కడికి ఓపెన్ అవుతున్నది అనమాట. ఓకే, అది. సో రెండు సైడ్ల నుంచి ఒక్కొక్కటి వస్తున్నాయి వాస్ డిఫరెన్స్ లో. వచ్చి ఇక్కడ ఓపెన్ అవుతున్నప్పుడు ఒక విషయం జరుగుతున్నది, ఇక్కడే మనకి యూరిన్ ది కూడా ట్రాక్ట్ ఓపెన్ అవుతున్నది. అందుకే మనం దీన్ని ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ ద యూరినోజెనిటల్ ట్రాక్ట్. యూరినోజెనిటల్ ట్రాక్ట్. మన యూరినోజెనిటల్ ట్రాక్ట్ ఇంకెవరిదో చూస్తాము. యూరినోజెనిటల్ ట్రాక్ట్ మనం ఒక టైప్ స్టడీ చేసుకున్నాం, దేంట్లో చూస్తాం, ఫ్రాగ్ లో చూస్తామా చూడమా? చూస్తాం కదా. సో ఫ్రాగ్ లో చూస్తాము, రైట్. సో సేమ్ అదే ఇక్కడ కూడా. దాని తర్వాత బయట యూరేథ్రా త్రూగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది గ్లాన్స్ పెనిస్ మీద ఏదైతే మీరు ఇలా స్కిన్ చూస్తున్నారో ఇది ఫోర్ స్కిన్ అనమాట. ఓకే, అది. సో వీఆర్ డన్, అయిపోయింది. పదండి, వీఆర్ డన్ విత్ దిస్. నౌ ఇక్కడతో మనకి నేను చెప్పేసాను ఆల్రెడీ. ఓకే, వేరే వేరే సెక్రీషన్స్ అని చెప్పేసాను. సో వీ కెన్ గో ఫర్దర్ నౌ. దీంతో మనకి కంప్లీట్ అయింది ఇక్కడ, రైట్. ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో లెట్ us talk about female reproductive system. Okay, so female reproductive system, పదండి. Female reproductive system. Okay, female reproductive system. ఓకే, డన్, పదండి. సో అన్నిటికన్నా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే సేమ్ పెల్విక్ రీజన్ లో ఉంటుంది, పెల్విస్ రీజన్ లోనే ఉంటుంది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా. ఓకేనా? అది కాకుండా మీ అందరికి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నాను. టెస్టిస్ లోని కొన్ని ఇమ్యునోలాజికల్ సెల్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఏదైతే మనం టెస్టిస్ చూస్తున్నామో, టెస్టిస్ ఏదైతే ఉన్నదో, ఓకే, టెస్టిస్ లోని మనకి టెస్టికులర్ లోబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని ఇమ్యునోలాజికల్ సెల్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఇమ్యూనోలాజికల్ సెల్స్ ఉన్నాయి, దేని నుంచి అయితే కొన్ని యాంటీబాడీస్ అవి కూడా ప్రొడ్యూస్ అవుతుంటాయి ఇక్కడ. ఓకే, ఇది మీకు బుక్ లో ఇచ్చాడు ఎన్సీఆర్టీలో, ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఇది నేను మీకు యాడ్ చేద్దాం అనుకున్నాను. పదండి, డన్, అయిపోయింది. ఇప్పుడు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో వచ్చేసి ఓకే మనకి ఏమేమి ఉంటాయి, వాట్ ఆర్ ద ప్రైమరీ అండ్ సెకండరీ సెక్స్ ఆర్గన్స్ నుంచి మాట్లాడుకున్నట్లయితే ద ప్రైమరీ సెక్స్ ఆర్గన్ ఇన్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ ద ఓవరీస్ మనం ఏమంటాము, ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ అంటారు. సో దేర్ ఆర్ అ పేర్ ఆఫ్ ఓవరీస్, ఓకే, దేర్ ఆర్ అ పేర్ ఆఫ్ ఓవరీస్. అండ్ ఓవరీస్ కి రెండు పనులు ఉన్నాయి. ఏంటి ఆ రెండు పనులు? ఒకటి, అది ఓవం లాగా పనిచేయాలి, టెస్టిస్ లాగే సేమ్ అది ఒక ఓవం ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, ఓవం ప్రొడ్యూస్ చేయాలి డ్యూరింగ్ గ్యామెటోజెనసిస్. ఇట్ విల్ ప్రొడ్యూస్ ఓవం. ఓకే, ఇటు పక్క ఇంకొక పని ఏం చేస్తున్నది, అది ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూసింగ్ సమ్ స్టీరాయిడ్ హార్మోన్స్. కొన్ని స్టీరాయిడ్ హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నది. సో వాట్ ఆర్ ద స్టీరాయిడ్ హార్మోన్స్ దట్ విల్ ప్రొడ్యూస్? రెండు ఉన్నాయి తెలుసు మనకి, ఎస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్టిరాన్ కదా. పదండి, ఇప్పుడు అది కాకుండా దీనికి యాక్సెసరీ సెక్స్ ఆర్గన్స్ ఉన్నాయి, లేదంటే సెకండరీ సెక్స్ ఆర్గన్స్ అంటాం. సో వాట్ ఆర్ ద సెకండరీ సెక్స్ ఆర్గన్స్ ఆఫ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్? వన్ బై వన్ రాసుకుందామా. ద సెకండరీ సెక్స్ ఆర్గన్స్ ఆర్ ద పేర్ ఆఫ్ ఓవిడక్ట్స్, వీటిని ఓవిడక్ట్స్ కాకపోతే ఇంకోటి ఏంటంటాము, ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. ఓకే, దాని తర్వాత మనకి యూటరస్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనకి మూడోది వస్తుంది, సర్విక్స్ వస్తుంది.
ఓకే, అది అన్నమాట. ఇవి మూడు ఏవైతే మనం చూస్తున్నామో, ఓకే, ఇవి మూడు ఏవైతే మనం చూస్తున్నాం, పేర్ ఆఫ్ ఓవిడక్ట్స్, యూటరస్, సర్విక్స్ ఏవైతే చూస్తున్నాం, వీటిని యాక్సెసరీ డక్ట్స్ అని కూడా అంటాం. వాట్ డు వి కాల్ దెమ్? వి కాల్ దెమ్ యాజ్ యాక్సెసరీ డక్ట్స్. సో వాట్ ఆర్ ద యాక్సెసరీ డక్ట్స్? fallopian tube, uterus, cervix. Fallopian tube, uterus, cervix. Fallopian tube, uterus, cervix. అర్థమైందా? అర్థమైందా? ఓకే, ఇవి మూడు ఏవైతే ఉన్నాయో వీటిని మనం యాక్సెసరీ డక్ట్స్ అంటాం. అది కాకుండా ఇప్పుడు 4 పొజిషన్ మనకి వెజైనా ఉంటుంది. ఓకే, వెజైనా తర్వాత మనకి ఏముంటుంది నెక్స్ట్? వెజైనా తర్వాత మనకి ఏముంటుంది? వెజైనా ఇస్ అన్ ఓపెనింగ్ అన్నమాట. సో వెజైనా ఇస్ అన్ ఓపెనింగ్. అక్కడ ఎలాగా యురేత్రా ఇస్ అ ఓపెనింగ్, అలాగా వెజైనా కూడా ఒక ఓపెనింగ్ అన్నమాట అంతే. సో అదొక డక్ట్ కింద కౌంట్ చేయము. అది ఒక ఎక్స్టర్నల్ జెనిటీలియా కూడా కింద కూడా కౌంట్ చేయము. మనకి ఎక్స్టర్నల్ జెనిటీలియా సెపరేట్ గా ఉన్నాయి. ఓకే, బట్ అన్లైక్ ద మేల్, ఫీమేల్ లో ఎక్స్టర్నల్ జెనిటీలియా అది రోల్ డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, పదండి. సో మేల్ ఎక్స్టర్నల్ జెనిటీలియా ఒకటే ఉంది పెనిస్. సో ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటీలియా 3-4 ఉంటాయి, డిస్కస్ చేసుకుంటాం. మాన్స్ ప్యూబిస్ ఒకటి, లేబియా మైనోరా, లేబియా మెజోరా, ఇంకా క్లైటోరిస్, 4 ఉంటాయి టోటల్ గా. 6th పార్ట్ వచ్చేసి మనకి మ్యామరీ గ్లాండ్స్ కూడా దీంట్లోనే మనం యాక్చువల్ గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, మ్యామరీ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం దీంట్లోనే కన్సిడర్ చేసుకుంటాం. సో యాక్సెసరీ గ్లాండ్స్ అని కూడా అంటాం వీటిని. అది కాకుండా మనకి కొన్ని యాక్సెసరీ గ్లాండ్స్ కూడా వస్తాయి. దిల్ బి సమ్ యాక్సెసరీ గ్లాండ్స్ హియర్ ఆల్సో. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అది అన్నమాట. పదండి. డన్. అర్థమైందా అందరికి ఇక్కడ వరకు? ఇస్ ఇట్ క్లియర్? పదండి. ఇప్పుడు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని 1 by 1 మనం బాగా అర్థం చేసుకుందాం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఓవరీ గురించి నేర్చుకుందాం రండి. ఫస్ట్ ఓవరీ గురించి నేర్చుకుందాం. లెట్ us స్టడీ అబౌట్ ఓవరీ. అందరికందరూ వెంటనే నాకు ఆన్సర్ ఇవ్వాలి. అర్థమైందా లేదా ఏమిటి అన్నది ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? అది అన్నమాట. పదండి. సో ఓవరీ ఏదైతే ఉన్నదో, అన్నిటి ప్లూరల్ లో అయితే ఓవరీస్ అంటాము. దే ఆర్ ద ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్. సో దే ఆర్ ఇన్ అ పేర్. ఒక పేర్ లో ఉంటాయి ఇవి అన్నిటికన్నా ఫస్ట్. ఇంకా వీటిది లెంత్ వచ్చేసి దాదాపు ఎంత ఉంటుంది? 2-4 సెంటీమీటర్లు ఉంటుంది. 2-4 సెంటీమీటర్లు ఉంటుంది. అండ్ దే ఆర్ ఆల్మండ్ షేప్. ఆల్మండ్స్ చూసి ఉంటారు కదా, దే ఆర్ ఆల్మండ్ షేప్. ఆ షేప్ లో ఉంటాయి. ఓకే, దే ఆర్ ఆల్మండ్ షేప్. ఇప్పుడు ఒక్కొక్క ఓవరీ మనం చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క ఓవరీలో 2 భాగాలు ఉంటాయి. ఇఫ్ యూ టేక్ అన్ ఓవరీ, we will have 2 parts in it, the outer cortex and the inner medulla. Okay, so the outer cortex, okay, will have the follicles. అవుటర్ కార్టెక్స్ లో ఎప్పుడు ఏముంటాయి? ఫాలికల్స్ ఉంటాయి అనమాట. బయట పక్క ఎప్పుడు ఫాలికల్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి, డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట. చూస్తాం మనం. ఓకే, లోపల పక్క మనకి కనెక్టివ్ టిష్యూ, ఇన్నర్ మెడ్యులా ఏదైతే ఉందో, ఇన్నర్ మెడ్యులాలో మనం ఏం చూస్తాము? ఒకటి కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. దెర్ బి సమ్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, అది కాకుండా మనకి బ్లడ్ వెజల్స్ కూడా ఉంటాయి. ఓకే, పదండి. సో ఒక్కొక్క ఓవరీ గురించి మనం చూసుకున్నట్లయితే, దిస్ ఇస్ అన్ ఓవరీ. ఇది మన ఓవరీ అనుకోండి. ఇలా ఉన్నది ఒక ఓవరీ. ఓకే, ఇప్పుడు ఈ ఓవరీ ఏదైతే ఉన్నదో, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద యూట్రైన్ వాల్ ఆన్ వన్ సైడ్ అండ్ ద పెల్విక్ వాల్ ఆన్ ది అదర్ సైడ్. ఒక పక్క యూట్రైన్ వాల్ తో కనెక్ట్ అయి ఉన్నది, ఒక పక్క యూట్రైన్ వాల్ తో కనెక్ట్ అయి ఉన్నది. ఓకే, ఇంకో పక్క పెల్విక్ వాల్ తో కూడా కనెక్ట్ అయి ఉన్నది. ఇటు పక్క పెల్విస్ ఉంటుంది. సో పెల్విక్ వాల్ తో కూడా ఒక పక్క నుంచి కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకో పక్క యూట్రైన్ వాల్ తో కనెక్ట్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద పెల్విక్ వాల్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద యూట్రైన్ వాల్. యూటరస్ వాల్ ఏదైతే ఉందో, ఈ రెండు పక్కల కనెక్ట్ అవ్వడానికి ఏవైతే హెల్ప్ చేస్తున్నాయో దాన్ని మనం ఏమంటాము? లిగమెంట్స్ అంటాం. ఇది ఏదైతే మనం చూస్తున్నామో, ఇదవనండి. What are they? They are ligaments. So the ligaments help the ovary to connect to both the parts. దీని నుంచి మీకు క్వశ్చన్ రావచ్చు. సో అందుకే గుర్తుపెట్టుకోండి. పుట్టుకొట్టునే చెప్పను ఏదేను, మీకు క్వశ్చన్స్ వస్తేనే చెప్తాను, లేదంటే చెప్పను నేను. తెలుసుగా మీ అందరికి? సో రిమెంబర్ దాట్. పదండి. నెక్స్ట్ వచ్చేసి ఫింబ్రియా అంట. ఫింబ్రియా ఇంకా రానే లేదు మీకు. ఓకే, పదండి. ఫింబ్రియా ఇంకా మీకు రానే లేదు. ఫింబ్రియా వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? పదండి. రైట్. సో రండి, ఫస్ట్ మనం ఒకసారి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి రైట్ గా ఒకసారి చదివేసుకుందాం. ఓకే, లెట్ us read about it a little bit. ఓకే, చూడండి. Consists of a pair of ovaries along with pair of oviducts, uterus, cervix, vagina and external genitalia located in the pelvic region. Along with that, they have a mammary glands.
okay, which are structurally and functionally there to support the ovulation, fertilization, pregnancy, birth and child care. వీటన్నిటిలో అవుతుంది. ఓకే, అది అన్నమాట. Each ovary is covered by a thin epithelium which encloses the ovarian stroma. ఈ పాయింట్ మర్చిపోకండి. ఈచ్ ఓవరీ is covered by a thin epithelium. ఒక చిన్న థిన్ ఎపిథీలియం అనేది కవర్ చేస్తుంది ఓవరీని, మర్చిపోకండి. ఓకేనా? The stroma is divided into two zones. Okay, peripheral cortex and inner medulla. ఓకే, పదండి. సో బయట ఏదైతే మీరు మొత్తం చూస్తున్నారో దీన్ని మనం కార్టెక్స్ అంటాం. ఏదైతే మీరు ఇలా బయట అంతా చూస్తున్నారో నాన్న, దీన్ని మనం ఏమంటాము? కార్టెక్స్ అంటాం. లోపల ఏదైతే మీరు చూస్తున్నారో బ్లడ్ వెజల్స్ చూస్తున్నారు, కార్డ్స్ కనెక్టెడ్ టిష్యూని చూస్తున్నారు. అర్థమైందా? సో ఈ కార్టెక్స్ లో మీరు చూసుకున్నట్లయితే ఫాలికల్స్ అనేవి డెవలప్ అవుతూ వెళ్తున్నాయి. రైట్? ఓకే, పదండి. నైట్ ఇప్పుడు ఇది అయిందా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే, ద ఓవిడక్ట్స్. ఓకే, యూటరస్ అండ్ వెజైనా కన్స్టిట్యూట్ ద ఫీమేల్ యాక్సెసరీ డక్ట్స్. ఓకే, సో యూటరస్ ఇంకా వెజైనా, సర్విక్స్ కాదు, యూటరస్ ఇంకా వెజైనా. మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం, అది కరెక్షన్ చేసేసుకున్నాం. ఓకే, ఓవరీ, యూటరస్ అండ్ వెజైనా. ఓకే, ఓవరీ, యూటరస్ ఇంకా వెజైనా. సో సర్విక్స్ రాదు, నాట్ బి సర్విక్స్. సో చిన్న కరెక్షన్ ఇక్కడ మనం చేయిస్తున్నాం. సో దట్ మనకి కన్ఫ్యూజన్స్ ఉండవు. ఓకే, సో చిన్న కరెక్షన్ కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వన్ బై వన్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో దెర్ ఆర్ అ పెయిర్ ఆఫ్ ఓవరీస్. మీరు ఓవరీస్ రెండు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఓవరీస్ పక్కనే మనకి ఏమున్నదంటే వీ హ్యావ్ ద ఫెలోపియన్ ట్యూబ్. ఫెలోపియన్ ట్యూబ్ లో ఫ్రంట్ సైడ్ లోని అన్నిటికన్నా ఫస్ట్ మనకు వచ్చేది ఫింబ్రీ అన్నమాట. ఈ ఫింబ్రీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అన్నమాట. దే ఆర్ ఫింగర్ లైక్. ఓకే, దే ఆర్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ తోటి ఇవి యాక్చువల్గా ఓవరీ నుంచి ఏదైతే ఓవా లేదంటే ఊటిట్స్ డెవలప్ అయ్యి వస్తున్నాయో ఓవా, ఆ డెవలప్ అయిన ఓవాని ఇలా రిసీవ్ చేసుకుంటాయి అనమాట. ఫాలికల్స్ ని ఇలా రిసీవ్ చేసుకుంటాయి. ఓకే, ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఏదైతే ఓవం వస్తున్నదో ఆ ఓవం ని ఇలా రిసీవ్ చేసుకుంటాయి అనమాట, ఇలా రిసీవ్ చేసుకుంటాయి. దాని తర్వాత ఇన్ఫండిబులం ఏం చేస్తున్నదంటే ఇన్ఫండిబులం కి ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఇన్ఫండిబులం ఉందో దానికి ఫింబ్రియా ఉంటాయి అనమాట. ఫర్దర్ వెళ్ళి మనకు ఒక యాంపులా అనే ఒక రీజన్ ఉంటుంది, ఎక్కడైతే మనం యాక్చువల్ గా చూస్తామో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో దిట్ ఈస్ ద స్పాట్ ఫర్ ఫర్టిలైజేషన్. గుర్తుపెట్టుకోండి, యాంపులా ఇస్ ద రీజన్ ఫర్ ఫర్టిలైజేషన్ యాంపులాలో జరుగుతుంది. నేను ముందు క్లాస్ లో చిన్న మిస్టేక్ చేశాను, ఎప్పుడైతే ఫస్ట్ చెప్పానో అక్కడ ఇస్తమస్ లో జరుగుతుందని చెప్పాను. లేదు, యాంపులాలో జరుగుతుంది. లేదంటే యాంపులరీ ఇస్థమిక్ జంక్షన్ ఏదైతే ఉందో, ఇది ఇస్తమస్ కదా నాన్న, ఇస్తమస్ ఇంకా యాంపులా ఏదైతే జంక్షన్ ఉందో అక్కడ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓకే, అది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు యూటరస్ చూస్తారు, విచ్ ఇస్ ద పియర్ షేప్, ఇన్వర్టెడ్ పియర్ షేప్ లో ఉంటుంది. యూటరస్ అనేది కిందకి వెళ్ళి సర్విక్స్ త్రూ సర్వైకల్ డక్ట్ ఇంకా సర్వైకల్ కెనాల్ త్రూగా వెజైనా లోకి ఓపెన్ అవుతుంది. వెజైనా ఇస్ ద ఓపెనింగ్. సో వన్ బై వన్ మనం వీటి గురించి కూడా ఇంకా బాగా డిస్కస్ చేసుకుంటాము. ఓకే, పదండి. యాంపులా ఇస్ ద స్పాట్ ఫర్ ఫర్టిలైజేషన్. ఓకే, అది అన్నమాట. వన్ బై వన్ మనం చూసుకుందాం అండి. ఫెలోపియన్ ట్యూబ్ ది లెంత్ మనం చూసుకున్నట్లయితే 10 to 12 సెంటీమీటర్. ఇంత చాలు, దీనికన్నా ఎక్కువ మనం దీని గురించి నేర్చుకోవాలి. పదండి, లెట్ us కంటిన్యూ. ఓకే, రైట్. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఓవరీ గురించి, ఓవరీ అయిపోయింది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ యూటరస్. యూటరస్ గురించి మాట్లాడుకుందాం పద. యూటరస్, లెట్స్ టాక్ అబౌట్ యూటరస్. ఓకే, పదండి. సో యూటరస్ వచ్చేసి, యూటరస్ మనం ఇంకోటి ఏంటంటే వూమ్ అంటాం. వై డు వి కాల్ ఇట్ వూమ్? బికాస్ ఇక్కడే యాక్చువల్ గా ఫీటల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సింపుల్. ఓకే, ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ పియర్ షేప్డ్, చాలా ఇంపార్టెంట్. ఇన్వర్టెడ్ పియర్ షేప్డ్, ఇన్వర్టెడ్ పియర్ షేప్ అన్నమాట. ఓకే, యూటరస్ ఏదైతే ఉందో ఇన్వర్టెడ్ పియర్ షేప్ గా ఉంటుంది. ఓకే, ఒక యూటరైన్ వాల్ మనం తీసుకున్నట్లయితే, యూటరైన్ వాల్ లోని ఏ లేయర్స్ ఉంటాయో మనం చూసుకుంటాము డౌన్ హియర్. ఓకే, రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి అన్నిటికన్నా బయట ఒక లేయర్ వస్తుంది. ఈ బయట లేయర్ మీ పేరు ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఏమంటాము? పెరిమెట్రియం అంటాం. సో అన్నిటికన్నా బయట ఏదైతే వస్తుందో దాన్ని మనం ఏమంటాం? పెరిమెట్రియం. పెరిమెట్రియం. పెరిమెట్రియం లోపలే, జస్ట్ లోపలే ఏం వస్తాయి మనకి? పెరిమెట్రియం కి జస్ట్ లోపలే మనకి ఏమొస్తాయి?
కొన్ని మస్కులర్ ఒక మజిల్స్ ఉన్న లేయర్ వస్తుంది, మనకి మజిల్స్ ఉన్న ఒక లేయర్ వస్తుంది. ఆ మజిల్స్ ఉన్న లేయర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం మస్కులర్ ఫైబర్స్ వేసుకున్నాం కావాలంటే. సో మనకి మజిల్స్ ఉంటాయి ఇక్కడ అంతాను. సో ఈ లేయర్ ఏదైతే చూస్తున్నారో దీన్ని మనం ఏమంటాము, వి కాల్ ఇట్ as మయోమెట్రియం. జస్ట్ వి కాల్ ఇట్ as మయోమెట్రియం. సో మయోమెట్రియం లో ఏవైతే ఉన్నాయో ఏముంటాయి, మయోమెట్రియం లో మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ దేనికి యూస్ఫుల్ అన్న, ఈ మజిల్స్ మనకి దేనికి యూస్ఫుల్ చెప్పండి? డ్యూరింగ్ దే ఆర్ స్మూత్ మజిల్స్. ఏవైతే మనం చూస్తున్నామో దే ఆర్ ఆల్ స్మూత్ మజిల్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ కాంట్రాక్షన్, న్యూట్రైన్ కాంట్రాక్షన్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్. ఓకేనా? అది పదండి. లాస్ట్ లో వచ్చేసి అన్నిటికన్నా లోపల ఏదైతే లేయర్ వస్తుందో దాన్ని మనం ఏమంటాము, ఎండోమెట్రియం అంటాము. లోపల ఏదైతే లేయర్ వస్తుందో దాన్ని మనం ఏమంటాం, ఎండోమెట్రియం అంటాం. ఓకే, లోపల ఏదైతే లేయర్ వస్తుందో దీన్ని మనం ఏమంటాం, వి కాల్ ఇట్ as ఎండోమెట్రియం. దీన్ని మనం ఎండోమెట్రియం అంటాం. సో వాట్ ఈస్ ద రియల్ యూజ్ ఆఫ్ ఎండోమెట్రియం? ఎండోమెట్రియం తో మనకి ఏం పని? ఓకే, ఎండోమెట్రియం ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా కాన్స్టెంట్ గా అలాగ ఉండిపోతుంది. మనకి పెరిమెట్రియం, మయోమెట్రియం ఒకసారి ఫామ్ అయిపోయి అలాగే ఉంటాయి. ఓకే, కాకపోతే ఎండోమెట్రియం ప్రతి మంత్ సైక్లికల్ గా చేంజ్ అవుతుంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మెనార్క్ టిల్ మెనోపాజ్. మెనార్క్ నుంచి మెనోపాజ్ వరకు ఫీమేల్ లో. ఓకేనా? సో ఇట్ ఈస్ సైక్లికల్. అన్నిటికన్నా ఫస్ట్ సైక్లికల్ చేంజెస్ ఉంటాయి దీంట్లోని. ఓకే, సైక్లికల్ చేంజెస్ చూస్తాము. గడి గడికి ఇదేమవుతుంది, షెడ్డింగ్ అనేది జరుగుతుంది. రెండోది ఇట్ ఈస్ గ్లాండులర్. ఓకే, గ్లాండులర్ అంటే బోల్డ్ అని గ్లాండ్స్ ఉంటాయి, ఇక్కడ బోల్డ్ అని సిక్రీషన్స్ ఉంటాయి. మూడోది ఇట్ హ్యాస్ అ రిచ్ బ్లడ్ సప్లై. ఇట్ హ్యాస్ అ రిచ్ బ్లడ్ సప్లై. దీని అన్నిటి రీజన్స్ మనం తెలుసుకుంటాం తర్వాత, బట్ ఫస్ట్ ఇక్కడ ఇది రాసేసుకుందాం. సో దీన్ని మనం ఇట్స్ అ వాస్కులర్ లేయర్ అని కూడా అంటాం. ఓకే, అది అన్నమాట. లాస్ట్ నంబర్ 4th పాయింట్ వచ్చేసి ఇట్ అండర్గోస్ మెన్స్ట్రుయేషన్. ఇట్ అండర్గోస్ మెన్స్ట్రుయేషన్. ఈ ప్రాసెస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం కొంచెంసేపట్లో. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. పదండి. సో లెట్ us గో ఫర్దర్. ఓకే, లెట్ us గో ఫర్దర్. పదండి ముందుకు వెళ్తాము. ఇంకా సర్విక్స్ ఇంకా వెజైనా గురించి మాట్లాడుకుంటాం. సో లెట్ us టాక్ అబౌట్ సర్విక్స్ అండ్ వెజైనా. సర్విక్స్ అండ్ వెజైనా. ఓకే, పదండి. రైట్. సో సర్విక్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రెసెంట్ అట్ ద నెక్ ఆఫ్ ద యూటరస్ దగ్గర ఉంటుంది అంటాం దీన్ని. ఎప్పుడు ఉన్నది, నెక్ ఆఫ్ ద యూటరస్, ఎండ్ ఆర్ నెక్ ఆఫ్ ద యూటరస్ దగ్గర ఉంటుంది సర్విక్స్ వచ్చేసి. ఓకేనా? సో ఈ సర్విక్స్ ఏదైతే ఫర్దర్ వెళ్ళి ఓపెన్ అవుతుందో ఇట్ విల్ ఓపెన్ యాజ్ అ సర్వైకల్ కెనాల్. ఓకే, ఇది ఒక సర్వైకల్ కెనాల్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ సర్వైకల్ కెనాల్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా వెళ్ళి వెజైనాలోకి ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ సర్వైకల్ కెనాల్ వెళ్ళి వెజైనాలోకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ వెజైనల్ కెనాల్ లో ఓపెన్ అవడమే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా ఏదైతే ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఫర్టిలైజేషన్ జరగలేదు, ప్రెగ్నెన్సీ అవ్వలేదు అనుకోండి. ఓకే, దెన్ వాట్ విల్ హ్యాపెన్, వెజైనా నుంచి వెజైనల్ కెనాల్ ఇలా ఫామ్ చేసుకొని వెజైన్ కెనాల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, వెజైనల్ కెనాల్ ఫామ్ అయ్యి దాని నుంచి మనకి హైమన్ అనే ఒక లేయర్ వస్తుంది. ఈ హైమన్ అనే లేయర్ ఏదైతే ఉందో ఇది వెజైనాని కవర్ చేసి పెడుతుంది అనమాట. సో ఇది అందరిలో ఉండాలని నేను రూల్ లేదు, కొందరిలో ఇది రిమూవ్ అయిపోతుంది డ్యూరింగ్ స్పోర్ట్స్ లో ఉన్నప్పుడు, లేదంటే ఇలాంటి సైక్లింగ్ లాంటివి ఏమైనా చేసినప్పుడు అయినా రిమూవ్ అయిపోతుంది. అది కాకుండా ద సర్వైకల్ కెనాల్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ బర్త్ కెనాల్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అ బర్త్ కెనాల్. సో ఎప్పుడైతే బర్త్ జరుగుతుందో సర్వైకల్ కెనాల్ అనేది చాలా వైడ్ గా ఓపెన్ అవుతుంది బికాస్ ద బేబీ హ్యాస్ టు కమ్ అవుట్ సైడ్ డ్యూరింగ్ పార్చురేషన్ ఆర్ డెలివరీ. అర్థమైందా? అర్థమైందా? డన్. ఓకేనా? సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, మనం హైమన్ గురించి మాట్లాడుకోవాలి. హైమన్ అంటే ఏంటి? ఇట్స్ అ కవరింగ్ ఆఫ్ ది వెజైనా. ఓకే, ఈ కవరింగ్ ఆఫ్ ది వెజైనా ఏదైతే ఉన్నదో ఇట్ కెన్ గెట్ బ్రోకెన్. ఇట్ కెన్ గెట్ బ్రోకెన్. ఇది బ్రేక్ అయిపోవచ్చు. ఈ లేయర్ ఎందుకు బ్రేక్ అవ్వచ్చు అంటే దానికి వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. ఒకటి స్పోర్ట్స్ వల్లైనా, ఓకే, లేదు అంటే హార్స్ బ్యాక్ రైడింగ్ వల్లైనా. అర్థమైందా? హార్స్ బ్యాక్ రైడింగ్ వల్లైనా. మూడోది వచ్చేసి మనకి ఎక్సర్సైజ్, టాంపాన్స్ వాడటం వల్లైనా. ఓకే, ఎక్సర్సైజ్, టాంపాన్స్ వాడటం వల్లైనా. ఓకే, దాని తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి జోల్ట్ వల్ల, ఏదైనా సడన్ జోల్ట్ తగిలింది. ఓకే, లేదంటే సైక్లింగ్ చేశారు ఎవరైనా, దాని వల్ల. ఓకే, ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏదైతే మీకు ఎగ్జామ్స్ లో కూడా అడుగుతారు అండ్ యాజ్ అ జనరల్ నాలెడ్జ్ ఇంకా
మూఢనమ్మకాల్ని పక్కన పెట్టి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే దట్ ఈస్ the presence or hymen, the presence or absence of hymen, presence or absence of hymen is not a reliable indicator of virginity, is not a reliable. ఓకే, ఏదైతే హైమన్ ఉందో హైమన్ ఉండడం లేకపోవడం వల్ల వర్జినిటీ ఒక ఇండికేటర్ అనేసి మనం ఎప్పుడు చూడకూడదు. సో ఇట్స్ నాట్ అ రిలయబుల్ ఇండికేటర్ ఆఫ్ వర్జినిటీ. ఓకే, అది ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో వస్తుంది, అందుకే మీకు చాలా ఇంపార్టెంట్. హైమన్ అనేది ఒక వర్జినిటీది ఇండికేటర్ కాదు అనేసి. ఓకేనా, ఇది మీకు అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అ రిలయబుల్ ఇండికేటర్. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది మీకు ఎగ్జామ్ లో అడుగుతారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదైతే వెజైనల్ కెనాల్ మనం చూస్తున్నామో, వెజైనల్ కెనాల్ ఏదైతే ఉన్నదో ఆ వెజైనల్ కెనాల్ దేంతో ఫామ్ అయింది, ఎలాంటి టైప్ ఆఫ్ ఎపిథీలియం తో ఫామ్ అయి ఉంది అని అడిగితే మీరు రాస్తారు వాట్ టైప్ ఆఫ్ ఎపిథీలియం, నాన్ కెరాటినైడ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. నాన్ కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం తో ఫామ్ అయి ఉంటుంది. ఓకే, వెజైనల్ కెనాల్ ఏదైతే ఉందో. ఓకేనా నాన్న, గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్. సో cervical canal plus vagina gives rise to birth canal. Correct. Okay, పదండి. Now let's go further and let us try to understand the female external genitalia. ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటీలియా ఏదైతే ఉన్నదో దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం రండి. ఓకే, సో బిఫోర్ దాట్ ఒకసారి ఇక్కడ చూసేసుకుందాము, చూసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. The female external genitalia includes mons pubis, labia majora, labia minora, okay, hymen, ఇంకా clitoris. Mons pubis ఏదైతే ఉందో ఇట్స్ a cushion of fatty tissue covered by skin and pubic hair. ఓకే, సో cushion of fatty tissue covered by skin and pubic hair అన్నారు అనుకోండి, అప్పుడు మీరు mons pubis గుర్తుపెట్టుకుంటారు. లేబియా మెజోరా ఏదైతే ఉందో, లేబియా మెజోరా ఫ్లెషీ ఫోల్డ్స్ ఆఫ్ టిష్యూ. ఓకే, సో మీకు ఫ్యాటీ టిష్యూ కవర్డ్ బై స్కిన్ ఇంకా ప్యూబిక్ హెయిర్ అన్నారు అనుకోండి, అన్నిటికన్నా మీదన వస్తుంది మాన్స్ ప్యూబిస్. సో దాన్ని మీరు మాన్స్ ప్యూబిస్ అని గుర్తుపెట్టుకుంటారు. వీటన్నిటి నుంచి మీకు క్వశ్చన్స్ రావచ్చు, అందుకే చెప్తున్నాను. దాని తర్వాత లేబియా మెజోరా ఫ్లెషీ ఫోల్డ్స్ అంటారు. లేబియా మైనోరా ఏదైతే ఉందో అవి పేడ్స్ ఫోల్డ్ ఆఫ్ టిష్యూ. ఇది యాక్చువల్ గా జస్ట్ లేబియా మెజోరా కిందనే ఉంటాయి. సో పేడ్ ఫోల్డ్స్ అని అడిగారు అనుకోండి, లేబియా మైనోరా అంటారు. ఫ్లెషీ ఫోల్డ్స్ అంటే లేబియా మెజోరా అంటారు. దాని తర్వాత ఫ్యాటీ టిష్యూ కవర్డ్ బై స్కిన్ ఇంకా ప్యూబిక్ హెయిర్ అంటే మాన్స్ ప్యూబిస్ అంటారు. ఓకే, ఓపెనింగ్ ఆఫ్ vagina is covered partially by a membrane called hymen. నేను చెప్పాను. Clitoris is a tiny finger-like structure which lies at the upper junction of the two labia minora above the urethral opening. సో టైనీ ఫింగర్ లైక్ స్ట్రక్చర్ అని అడిగితే క్లైటోరిస్ అనమాట. అప్పుడప్పుడు అంటారు క్లైటోరిస్ ఇస్ యాక్చువల్లీ హోమోలాగస్, అంటే ఆల్మోస్ట్ సిమిలర్, ఫంక్షన్ సేమ్ కాదు కాకపోతే స్ట్రక్చరల్లీ సేమ్ అనమాట. హోమోలాగస్ టు పీనస్ అంటారు క్లైటోరిస్ ని, అది అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి ఒక డయాగ్రామ్ అనేది మనం చూసుకుందాం, సో దట్ మీ అందరికి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఎప్పుడైతే మనం చూస్తామో అన్నిటికన్నా మనకి ఇక్కడ చూడండి మాన్స్ ప్యూబిస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక లేయర్ ఆఫ్ ఫ్యాటీ టిష్యూ అనేది ఉంటుంది, నేను చెప్పాను. సో ఫ్యాటీ టిష్యూ ఉంటుంది, ఆ ఫ్యాటీ టిష్యూ మీద మీకు స్కిన్ ఇంకా ప్యూబిక్ హెయిర్ అనేది ఉంటుంది. దాని తర్వాత దీన్ని అవుటర్ లిప్స్ అంటాం, లేబియా మెజోరా. ఇది పేర్ లో ఉండదు, కాకపోతే లేబియా మైనోరా ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ పేర్డ్, యాక్చువల్లీ దిస్ ఇస్ పేర్డ్. సో ఏది పేర్డ్ అని అడిగితే ఇన్నర్ లిప్స్ లేదంటే లేబియా మైనోరా. ఇక్కడ క్లైటోరిస్ ఏదంటే ఫింగర్ లైక్ ఓపెనింగ్ ఉంటుంది, బ్లాడర్ ఓపెనింగ్, వెజైనల్ ఓపెనింగ్, దాంతో లాస్ట్ లో ఏనస్ ఉంటుంది. అన్నిటికన్నా కింద బార్థోలిన్ గ్లాండ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ సిమిలర్ టు కౌపర్స్ గ్లాండ్ అన్నమాట. ఇట్ ఈస్ సిమిలర్ టు కౌపర్స్ గ్లాండ్ అది. ఓకే, అంతే చాలు, దీనికన్నా ఎక్కువ మనం నేర్చుకోవాల్సిన పని లేదు. లాస్ట్ వచ్చేసి మనం మ్యామరీ గ్లాండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. విత్ దట్ విల్ బి డన్ విత్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అదండి mammary glands. పదండి, let us talk about mammary glands. ఓకే, పదండి. డన్ అయిపోయిందా? కంటిన్యూ అవుదామా ఇంకా? షుడ్ వి కంటిన్యూ? రైట్. సో mammary glands అంటే ఏమిటి? Mammary glands are the modified sweat glands. వీటిని ఏమంటామా? మోడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్ అని కూడా అంటాము.
దే ఆర్ ద మోడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్. అంటే ఏవైతే స్వెట్ గ్లాండ్స్ ఉండేవో ఆ మోడిఫై అయ్యి మ్యామరీ గ్లాండ్ కింద డెవలప్ అయ్యాయి అనమాట. ఓకే, సో దే హ్యావ్ అ హార్మోనల్ యాక్షన్, అవన్నీ మనం మాట్లాడుకుంటాం. బట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్. సో ద mammary gland will consist of two parts. One is the glandular tissue. One is the glandular tissue. ఓకే, ఏదైతే యాక్చువల్గా ఈ గ్లాండులర్ టిష్యూ ఏదైతే ఉందో ఆ గ్లాండులర్ టిష్యూ ఏదైతే వచ్చిందో అది యాక్చువల్గా మ్యామరీ లోబ్స్ కింద డివైడ్ అయిపోతుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్లాండులర్ టిష్యూ. అనదర్ థింగ్ ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఇస్ ఫ్యాట్, అ వేరియబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. అంటే ఏంటి, ఒక్కొక్కళ్ళలో ఈ ఫ్యాట్ అది క్వాంటిటీ ఏదైతే ఉంటుందో, ఈ ఫ్యాట్ అది క్వాంటిటీ ఏదైతే ఉంటుందో మ్యామరీ గ్లాండ్ లో ఇట్ ఈస్ వేరియబుల్. ఒకళ్ళు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు అనమాట. సో దట్స్ వేరియబుల్, అందుకే దీన్ని మనం వేరియబుల్ అని రాసుకుంటాం. Now the glandular tissue is very much important. The glandular tissue will consist of mammary lobules. Lobules లేదంటే lobes అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, పదండి. ఓకే, ఓకే, పదండి. సో ఈ mammary glands ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ paired structures, మనకు అది కూడా తెలుసు. దే ఆర్ paired యాక్చువల్లీ. ఓకే, రెండు mammary glands ఉంటాయి. జస్ట్ అ మినిట్ నాన్న, 1 minute. హలో 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 హలో, పదండి, కంటిన్యూ చేద్దాం రండి. ఓకే, పదండి, లెట్ us కంటిన్యూ. ఓకే, సో మనకి గ్లాండులర్ టిష్యూ ఏదైతే ఉంటుందో ద గ్లాండులర్ టిష్యూ ఇస్ డివైడెడ్ ఇంటూ మ్యామరీ లోబ్స్ అన్నమాట. ఓకే, ఈ గ్లాండులర్ టిష్యూ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ మ్యామరీ లోబ్స్. ఓకే, మ్యామరీ లోబ్స్. సో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా నాన్న. సాయి ప్రసాద్, సత్య ఏవో క్వశ్చన్లు అడుగుతున్నారు, నాకు వాటి గురించి ఐడియా లేదు. తెలుసుంటే నేను మీకు చెప్పేసానండి. ఓకే, ఈచ్ మ్యామరీ లోబ్ విల్ హ్యావ్ అ క్లస్టర్ ఆఫ్ సెల్స్. Each mammary lobe will have a cluster of cells called alveoli. ఈ alveoli ఏవైతే ఉన్నాయో దీని నుంచి మనకి ఏముంటుంది, మిల్క్ అనేది సిక్రీషన్ అవుతుంది. ఇక్కడే మిల్క్ ప్రొడ్యూస్ అవుతున్నది. సో మిల్క్ సిక్రీషన్ ఎక్కడ అవుతున్నది అంటే alveoli అవుతున్నది. సో alveoli తో ఆగట్లేదు ఇక్కడ. ఓకే, సో alveoli ఏదైతే మిల్క్ సిక్రీషన్ అవుతున్నదో, ఓకే, అది యాక్చువల్గా ఎక్కడ స్టోర్ అవుతున్నది, అది యాక్చువల్గా ఎక్కడ స్టోర్ అవుతున్నది చెప్పండి. alveoli ఏదైతే మిల్క్ సిక్రీట్ అవుతున్నదో అది alveolar cavities. alveolar cavities అంటే బయట, లేదంటే ల్యూమెన్ ఏదైతే ఉంటుందో ఆ స్పేసెస్ లో వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఏదైతే మిల్క్ సిక్రీట్ అవుతుందో మనందరికీ తెలుసు ఇట్ ఈస్ రిచ్ ఇన్ కొలాస్ట్రమ్. మనకి ఫస్ట్ మిల్క్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఏమంటాం, కొలాస్ట్రమ్ అంటాం, విచ్ ఇస్ రిచ్ ఇన్ యాంటీబాడీస్. ఏ యాంటీబాడీస్ ఉంటాయి దీంట్లోని, ఓకే, ఏ యాంటీబాడీస్ ఉంటాయి దీంట్లోని. ఓకే, వాట్ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద మిల్క్. మన మిల్క్ లో వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ యాంటీబాడీస్ ని చూస్తాము, కొలాస్ట్రమ్ లో వచ్చేసి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. ఓకే, పదండి. సో మనకి తెలుసు మిల్క్ సిక్రీషన్ అవ్వాలంటే అందరికి చాలా ఇంపార్టెంట్, ఈ విషయం గుర్తుపెట్టుకుంటారు అందరూ. మిల్క్ సిక్రీషన్ అవ్వాలంటే మనకి ఏ హార్మోన్ కావాలి, ప్రోలాక్టిన్ కావాలి. ప్రోలాక్టిన్ కావాలి, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మనకి ఇంకొక హార్మోన్ మనకి కావాలి మిల్క్ రిలీజ్ అవ్వాలంటే. సో మ్యామరీ గ్లాండ్స్ లో సిక్రీట్ అయిన మిల్క్ సిక్రీట్ అవ్వాలి అంటే ప్రొలాక్టిన్ కావాలి. మిల్క్ అనేది రిలీజ్ అవ్వాలనుకోండి, రిలీజ్ అవ్వడానికి ఇంకొక హార్మోన్ మనకు కావాల్సి ఉంటుంది, దట్ ఈస్ ఆక్సిటోసిన్. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకుంటారు. ఎలాంటి టైప్ ఆఫ్ ఏది ఉంటుంది, ఐజిఏ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే, సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్, ఎలాంటి టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ, పాసివ్ ఇమ్యూనిటీయా కాదా, చదువుకున్నాం కదా. ఓకే సార్, నోట్స్ ఏ రోజు ఆ రోజే రాసు. షూర్ అమ్మా, షూర్, రాసుకోవచ్చు మీరు. ఓకే, పదండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు ఈ విషయం క్లియర్ అయిపోయింది కాబట్టి జస్ట్ అ మినిట్.
ఓకే పదండి. సో పాత్వే ఆఫ్ మిల్క్ ఒకటి మనం నేర్చుకుందాం. నోట్స్ షేర్ చేసేస్తానమ్మా, కావాలంటే మీరు రాసుకోవచ్చు మీ ఇష్టం పూర్తిగా. సో పాత్వే ఆఫ్ మిల్క్, పాత్వే ఆఫ్ మిల్క్. ఓకేనా పదండి. సో పాత్వే ఆఫ్ మిల్క్ ఏదైతే ఉందో, పాత్వే ఆఫ్ మిల్క్ ఏదైతే ఉందో వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్. దీని నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో అన్నిటికన్నా ఫస్ట్ మిల్క్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఆల్వియోలస్ ఆఫ్ మ్యామరీ గ్లాండ్ ఫామ్ అవుతుంది. దాని నుంచి నెక్స్ట్ దేంట్లోకి వస్తున్నది, మ్యామరీ లోబ్యూల్స్ లోకి వస్తున్నది, మ్యామరీ లోబ్స్ లోకి వస్తున్నది. మ్యామరీ లోబ్స్ లేదంటే మ్యామరీ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉంటాయి, దీని నుంచి మ్యామరీ డక్ట్ కి వస్తున్నది. ఓకే సో మ్యామరీ లోబ్స్ ఆర్ ట్యూబ్యూల్స్ అంటాము, ఆ ట్యూబ్యూల్స్ లోకి వస్తుంది. దాని తర్వాత మ్యామరీ డక్ట్ కి వస్తుంది, మ్యామరీ డక్ట్ ఫామ్ చేస్తాయి ఇవన్నీ కలిసి. మ్యామరీ డక్ట్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నది, యాంపులాకి వెళ్తున్నది. యాంపులా, యాంపులా అనే స్ట్రక్చర్ కి వెళ్తున్నది. బోల్డ్ అన్ని యాంపులాలు కలిసి ఒక డక్ట్ ని ఫామ్ చేస్తాయి. దట్ ఈస్ ద, చూడండి ఇక్కడ ఆల్వియోలస్ అన్ని వచ్చి దాని సిక్రీషన్స్ ని మ్యామరీ లోబ్ లేదంటే ట్యూబ్యూల్స్ లోకి రిలీజ్ చేస్తాయి. బోల్డ్ అన్ని ట్యూబ్యూల్స్ కలిసి ఒక డక్ట్ ని ఫామ్ చేస్తాయి. డక్ట్స్ అన్ని వెళ్ళి యాంపులాలోకి రిలీజ్ చేస్తాయి. యాంపులా బోల్డ్ అన్ని కలిసి మనకి లాక్టిఫెరస్ డక్ట్ అని ఫామ్ చేస్తాయి. లాక్టి లాక్టిఫెరస్ డక్ట్. ఓకే ఇప్పుడు ఈ లాక్టిఫెరస్ డక్ట్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా నిప్పల్ లోకి ఓపెన్ అవుతుంది. అండ్ ఫ్రమ్ ద నిప్పల్ ద మిల్క్ సెక్రీషన్ విల్ కమ్ అవుట్ అన్నమాట. అది ఓకే. సో దిస్ ఇస్ ద పాత్వే, గుర్తు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా పదండి. సో పాత్వే ఆఫ్ మిల్క్ మనకి కంప్లీట్ అయిపోయింది. వీఆర్ డన్ విత్ పాత్వే ఆఫ్ మిల్క్. ఇంకేమైనా మనకి మిగిలాయా? మనకి నెక్స్ట్ ఏం మిగలలేదు, వీఆర్ డన్. ఓకే ఇక్కడ మీరు అందరికీ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే పదండి. సో మనకి ఇక్కడ డయాగ్రామ్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మిస్ అవ్వద్దు. ఓకే ఏంటది చూడండి. ఇక్కడ ఏదైతే అన్నిటికన్నా బయట ఏదైతే లేయర్ ఉన్నదో, అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఏదైతే మ్యామరీ గ్లాండ్ ఉన్నదో, బ్రెస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఏరియోలా అంటాం ఇదొకటి. ఇంకా మ్యామరీ గ్లాండ్ వెనకాతలు సపోర్ట్ చేసేవి ఏమిటి అంటే రిబ్స్. రిబ్స్ ఉంటాయి. రిబ్స్ అనేవి మ్యామరీ గ్లాండ్ వెనకాల నుంచి ఒక బ్యాక్ సపోర్ట్ ఇస్తున్నాయి. అది కాకుండా మజిల్స్ ఉంటాయి రిబ్స్ మధ్యన. అది కాకుండా ఒక మేజర్ మజిల్ మనకి చాలా ఇంపార్టెంట్ ఏదైతే జస్ట్ వెనకాతలు ఉంది మ్యామరీ గ్లాండ్ కి, దట్ ఈస్ పెక్టోరాలిస్ మేజర్ మజిల్. ఇది మీకు దీని నుంచి క్వశ్చన్ రావచ్చు. సో విచ్ కైండ్ ఆఫ్ మజిల్ ఇస్ ప్రెసెంట్ విచ్ సపోర్ట్స్ ఆర్ విచ్ ఇస్ ప్రెసెంట్ బిహైండ్ ద మ్యామరీ గ్లాండ్ అంటే పెక్టోరాలిస్ మేజర్ మజిల్. గుర్తుపెట్టుకుంటారు. అర్థమైందా? డన్ డన్. ఓకే ఇస్ ఇట్ క్లియర్? పదండి. డన్. ఓకేనా. సో మనకి 15 to 20 మ్యామరీ లోబ్స్ అనేవి ఉంటాయి. అది అన్నమాట, ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఐ థింక్ దాని తప్ప ఇంక మనకి ఇంకేమీ లేదు. లెట్ us స్టార్ట్ విత్ గ్యామెటోజెనెసిస్. పదండి గ్యామెటోజెనెసిస్ తో ఇంకా స్టార్ట్ చేద్దాము. ఓకే సో గ్యామెటోజెనెసిస్ ఏదైతే ఉన్నదో మనం ఇంకా రాసుకుంటూ వెళ్ళాం నోట్స్. ఇంకా వన్ బై వన్ మనం ఇంకేం చేయబోతున్నాం, నోట్స్ ని మనం ఏం చేయబోతున్నాం, ఏవైతే ఆల్రెడీ మనం నోట్స్ చేసుకున్నాం వాటిని ఒకసారి చూసుకుంటూ వెళ్తున్నాం. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు అనిపిస్తే సార్ నాకు ఈ టాపిక్ అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పండి అని ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను ఆఫీస్ మీకు రివైజ్ చేపిస్తా. ఓకే డన్. సో మనకి మేల్ ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అర్థమైందా? డన్. ఓకే పదండి. సో స్టార్ట్ చేద్దాం విత్ గ్యామెటోజెనసిస్. గ్యామెటోజెనసిస్ అంటే ఏమిటి? వాట్ డు వి మీన్ బై గ్యామెటోజెనసిస్? సో గ్యామెటోజెనసిస్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. గ్యామెట్స్ ఇస్ ద ఫార్మేషన్ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో దాన్ని మనం ఏమంటాం, గ్యామెటోజెనసిస్ అనేసి అంటాం. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్, మేల్ గ్యామెట్స్, ఫీమేల్ గ్యామెట్స్. మేల్ గ్యామెట్స్ మనం స్పర్మ్స్ అంటాం, ఏవైతే స్పర్మటోజెనసిస్ త్రూగా ప్రొడ్యూస్ అవుతున్నాయో. ఫీమేల్ గ్యామెట్ మనం ఓవమ్ అంటాం, ఏదైతే ఊజెనసిస్ ఇంకా ఫాలిక్యులోజెనసిస్ అనే ప్రాసెస్ త్రూగా అవుతున్నది. ఓకే అది అన్నమాట. సో ఫాలిక్యులర్ స్వెట్ గ్లాండ్స్ లై ఓవర్ ద పెక్టోరలైస్ మేజర్ మజిల్ సార్. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఓకే డన్. సార్ ఒక డౌట్ అంటున్నారు. ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళు అడుగుతారు. ఇలా డౌట్ అని పెట్టాల్సిన అవసరం అడగలేదు. ఓకేనా పదండి. స్పర్మటోజెనసిస్ నుంచి స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ విత్ స్పర్మటోజెనసిస్. స్పర్మటోజెనసిస్ ఎక్కడ జరుగుతున్నది? వాట్ ఈస్ ద లొకేషన్? సెమినిఫెరస్ ట్యూబుల్స్ లో జరుగుతున్నది, మనం చదువుకున్నాం. ఓకే ఎక్కడ స్టార్ట్ అవుతున్నది, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది అంటే ప్యూబర్టీలో స్టార్ట్ అవుతున్నది, లేదంటే అడాల్సెంట్ అనే ఏజ్ లో స్టార్ట్ అవుతున్నది. ఓకే ఇందులో ఏం జరుగుతున్నది అంటే ఏదైతే స్పర్మటోగోనియం ఉన్నదో, ఓకే మనకి స్పర్మ సెమినిఫెరస్ ట్యూబుల్స్ లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెల్ మనం ఉంటుంది, దట్ ఈస్ నోన్ as స్పర్మటోగోనియం. ఈ స్పర్మటోగోనియం ఏదైతే ఉందో ఇట్ విల్ అండర్గో మైటోసిస్ నాట్ మియోసిస్. చాలా ఇంపార్టెంట్. ఓకే ఇట్స్ అ డిప్లాయిడ్ సెల్. ఏదైతే స్పర్మటోగోనియం ప్లూరల్ అయితే స్పర్మటోగోనియా అంటాము. ఓకే అందరూ ఇక్కడ కేర్ఫుల్ గా వినండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. దట్ ద స్పర్మటోగోనియం is a is a diploid cell and it is the primary germ cell.
దీని నుంచి మైటాసిస్ అనేది జరుగుతుంది. జరిగి ఏదైతే సెల్స్ వస్తాయో వాటిని మనం ప్రైమరీ స్పర్మటోసైట్ అనేసి అంటాము. అర్థమైందా? ఓకేనా? ఇక్కడ ఇంకా ఫస్ట్ మైటాసిస్ జరుగుతుంది. సో మైటాసిస్ జరిగిన తర్వాత మనకి మళ్ళీ 2n సెల్ నుంచి 2n సెల్స్ వస్తాయి కాబట్టి సో వి విల్ హ్యావ్ నియర్లీ ఏమిటి వాట్ వి విల్ హ్యావ్ చెప్పండి. లేట్ గా వస్తున్నాయి మెసేజెస్ అంటున్నారు సార్. మీకు లేట్ ఓకే. సో నాకు లేట్ గా వస్తున్నది అంటారు మీరందరూను. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. రానిండి లేటుగా, రానిండి లేటుగా, ఏం పర్వాలేదు. ఓకేనా? రానిండి, ఏం పర్లేదు. సో చూడండి, ఓకే, లెట్ us కంటిన్యూ. నా ఏదైతే ఫస్ట్ ప్రైమరీ స్పర్మటోసైట్ వచ్చిందో ఇట్ ఈస్ డిప్లాయిడ్ అని చెప్పేసాం కదా. సో దీని తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి చూసుకుందాం రండి. ఓకే, సో ఏదైతే స్పర్మటోసైట్ వచ్చిందో, ఓకే, ఆ స్పర్మటోసైట్ త్రూ ఆ స్పర్మటోసైట్ ఇట్ విల్ స్టార్ట్ అండర్ గోయింగ్ మెయోసిస్. సో విచ్ సెల్ విల్ అండర్గో మెయోసిస్? నాట్ స్పర్మటోగోనియా, ప్రైమరీ స్పర్మటోసైట్స్. సో ప్రైమరీ స్పర్మటోసైట్ నుంచి మనకి మియోసిస్ 1 జరిగి మనకి తెలుసు ఎప్పుడు మియోసిస్ 1 తర్వాత మనకి 2 సెల్స్ వస్తాయి. ఆ 2 సెల్స్ డివైడ్ అయితే మనకి 4 సెల్స్ వస్తాయి. మియోసిస్ లో లాస్ట్ లో 4 సెల్స్ వస్తాయేమో, కానీ మియోసిస్ 1 తర్వాత మనకి 2 సెల్స్ వస్తాయి కదా. మీరు ప్రాసెస్ గుర్తు తెచ్చుకోండి, సెల్ సైకిల్ సెల్ డివిజన్ మీకు గుర్తు వస్తుంది. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఈ మియోసిస్ 1 జరిగిన తర్వాత మనకి ఫస్ట్ ఏదైతే సెల్ వస్తున్నాయో 2 సెల్స్ అన్నామా, వాటిని మనం ఏమంటాం? సెకండరీ స్పర్మోటోసైట్స్ అంటాం. వాటిని ఏమంటాం అన్న? సెకండరీ స్పర్మోటోసైట్స్. నౌ ద ప్లాయిడీ ఎట్ ఈచ్ స్టేజ్ హియర్ ఇస్ ఇంపార్టెంట్. స్పర్మటోగోనియా వచ్చేసి 2n, ప్రైమరీ స్పర్మటోసైట్ కూడా 2n, ఎందుకంటే మైటోసిస్ జరిగింది. హియర్ మైటోసిస్ అనేది జరిగింది. సో మైటోసిస్ వల్ల 2n సెల్ వచ్చింది. నౌ దట్ సెకండరీ స్పర్మటోసైట్స్ విల్ అండర్గో మియోసిస్ 2. ఇక్కడ ఇంకేం జరుగుతుంది? మియోసిస్ 2 అనేది జరుగుతుంది నాన్న. సో మియోసిస్ 2 జరిగిన తర్వాత మనకి 4 సెల్స్ వస్తాయి. ఆ 4 సెల్స్ ఇంకా స్పర్మాటిడ్స్, ఇంకా స్పర్మ్స్ కావు, ఇవి స్పర్మాటిడ్స్. స్పర్మాటిడ్స్ విల్ అండర్గో స్పర్మియోజెనెసిస్. స్పర్మాటిడ్స్ విల్ అండర్గో స్పర్మియోజెనెసిస్. స్పర్మియోజెనెసిస్ అనే ఒక ప్రాసెస్ ని అండర్గో చేస్తాయి. దాని తర్వాత దే విల్ డెవలప్ ఇంటూ స్పర్మటోజోవా ఆర్ స్పర్మ్స్. ఓకే, అండ్ దీస్ స్పర్మ్స్ విల్ గెట్ రిలీజ్డ్ ఫ్రమ్ ద టెస్టిస్ బై ద ప్రాసెస్ ఆఫ్ స్పర్మియేషన్. సో స్పర్మియోజెనెసిస్ అంటే conversion of spermatids or the differentiation of spermatids into spermatozoa. Okay, and spermiation అంటే release of sperms from the testis. Okay, am I clear? ఈ విషయం అందరికీ అర్థమైందా? ఈ విషయం అందరికీ అర్థమైనట్లేనా? కెన్ ఐ కన్సిడర్ దట్ ఈ విషయం అందరికీ అర్థమైందనేసి? అవునా కాదా నాన్న? అర్థమైందా? చూడండి అమ్మా, అవన్నీ సోది డౌట్లు మీకు అన్ని ఉన్నవి. అలాంటి డౌట్స్ మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు. ఎగ్జామ్ లో మీకు ఆ క్వశ్చన్ రాదు. సో నేను ఎగ్జామ్ లో ఉన్న క్వశ్చన్స్ కే నేను మీకు ఆన్సర్ ఇస్తా. మనం ఎప్పుడైతే ఇయర్ లాంగ్ అన్ని సెషన్స్ చేసుకుంటాం కదా, మీ అందరికీ తెలుసు కదా, మనం ఇయర్ అంతా కూర్చొని హాయిగా తీరిగ్గా సెషన్స్ చేసుకుంటామా లేదా? చేసుకుంటాం. అప్పుడు కావాల్సిన మీరు అలాంటి డౌట్లు అడగాలి. ఓకే, ఇప్పుడు అలాంటి డౌట్లు అడిగి మీరు ఏం చేస్తున్నారు? మీ టైం మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చదువుకునే టైం, అలాంటి అక్కర్లేని డౌట్స్ అక్కర్లేదు. ఎంటీ ఎవరెవరైతే అడుగుతున్నారో అలాంటి డౌట్స్. ఇంకొకసారి ఆ డౌట్ అడిగారు అనుకోండి, దానివల్ల ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కనిపించలేదు అనుకోండి, బ్లాక్ చేస్తాం ఇంకా. సో నో డౌట్స్, అలాంటి అక్కర్లేని డౌట్స్, ఎగ్జామ్ లో అక్కర్లేని డౌట్స్ మనం అడగట్లేదు. ఇంకా పదండి నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి నేను ఒక విషయం క్లియర్ గా అడుగుతాను చూడండి. ఓకే, సో లెట్ us imagine ఐ హావ్ వన్ స్పర్మటోగోనియం సెల్ విచ్ ఇస్ అ డిప్లాయిడ్ సెల్. ఓకే, ఇప్పుడు ఈ డిప్లాయిడ్ సెల్ నుంచి ఎన్ని ప్రైమరీ స్పర్మటోసైట్స్ వస్తాయంటే మనం ఆల్రెడీ క్వశ్చన్ చేసుకున్నాం, 2 స్పర్మటోసైట్స్ వస్తాయి. ఎన్ని సెకండరీ స్పర్మటోసైట్స్ వస్తాయంటే, ఎందుకంటే ప్రైమరీ స్పర్మటోసైట్స్ ఆర్ అండర్ గోయింగ్ మియోసిస్ 1. సో మియోసిస్ 1 జరిగిన తర్వాత మనకి ఏం వస్తున్నాయి? సెకండరీ స్పర్మటోసైట్స్ 4 వస్తున్నాయి, 2 నుంచి 4. ఓకే, స్పర్మాటిడ్స్ ఎన్ని వస్తున్నాయి? 8. స్పర్మటోజోవా 8. సో 1 స్పర్మటోగోనియం సెల్ విల్ గివ్ రైజ్ టు 8 స్పర్మ్స్. ఓకే, 8 స్పర్మ్స్. అర్థమైందా? అర్థమైందా? సో మీ అందరికి ఇంకొకసారి నేర్చుకోవాలని ఉంది అంటే, ఇంకొకసారి రిపీట్ చేయాలి అంటే, ఓకే, నో సార్ ఎక్స్ప్లెయిన్ అగైన్ సార్, అర్థం కాలేదు సార్, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
ఓకే, ఇక్కడ చూడండి, మీ అందరికి ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, కేర్ఫుల్ గా వినండి. స్పర్మటోగోనియా అనేది ఏమైంది, ఇట్లా అండర్వెంట్ మైటోసిస్ నాన్న. మైటోసిస్ అనేది జరిగింది. మైటోసిస్ జరిగితే ఎలాంటి టైప్, ఎన్ని సెల్స్ వస్తాయి? 2 సెల్స్ వస్తాయి. కరెక్ట్. ఓకే, 2 సెల్స్ వస్తాయి, అవునా కాదా? 2 సెల్స్ వస్తాయి, కరెక్ట్. ఇప్పుడు ఈ 2 సెల్స్ నుంచి నేను ఒకే సెల్ ని కౌంట్ చేసుకుంటున్నా, పక్కన ఉన్న సెల్ ని దాని గురించి నేను తర్వాత మాట్లాడతా, నాకు ఇప్పుడు టైం లేదు, నేను ఈ సెల్ గురించి మాట్లాడతానంట. ఇక్కడ ఉన్న ప్రైమరీ స్పర్మటోసైట్ గురించి మాట్లాడతా. సో ప్రైమరీ స్పర్మటోసైట్ ఏదైతే ఉందో, ఇట్ విల్ అండర్గో మియోసిస్ 1 అండ్ ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ, మియోసిస్ 1 వచ్చిన తర్వాత మనకి 2 సెల్స్ వస్తాయి. ఓకే, సో మియోసిస్ 1 తర్వాత వచ్చిన 2 సెల్స్ ని మనం సెకండరీ స్పర్మటోసైట్స్ అనేసి అంటాం. ఓకేనా నాన్న? డన్. ఓకే, ఇప్పుడు మియోసిస్ 1 అయితే జరిగిపోయింది, 2 సెకండరీ స్పర్మటోసైట్స్ వచ్చేసాయి మనకి. ఒక్కొక్క దగ్గర నుంచి ఇంకాను, ఇక్కడిది మనం ఇంకా మాట్లాడట్లేదు, ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ జరుగుతున్నది. ఈ పర్టికులర్ సెల్ ఏదైతే ఉందో ఇందులో కూడా అలాగే ప్రాసెస్ జరుగుతున్నది, ఇక్కడ ఏదైతే జరుగుతున్నదో. ఓకే, ఇప్పుడు ఈ సెకండరీ స్పర్మటోసైట్ ఏదైతే ఉందో ఇట్ విల్ అండర్గో మియోసిస్ 2. ఓకే, ఇట్ విల్ అండర్గో మియోసిస్ 2. సో మియోసిస్ 2 ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనకి ఏం వస్తాయి, 4 సెల్స్ వస్తాయి. మనకు తెలుసు మియోసిస్ 2 అయిన తర్వాత టోటల్ గా మనకి 4 సెల్స్ వస్తాయి. సో వాట్ ఆర్ ద 4 సెల్స్? ఓకే, వాట్ ఆర్ ద 4 సెల్స్? వాట్ ఆర్ ద 4 సెల్స్? ఓకే, స్పర్మాటిడ్స్. వాటిని మనం ఏమంటాం? స్పర్మాటిడ్స్ అంటాం. ఓకే, స్పర్మాటిడ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ స్పర్మాటిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పర్మాటిడ్స్ నుంచి మనకి ఫర్దర్ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. దీంట్లో ఒక ప్రాసెస్ ఉంటుందమ్మా, దాన్ని మనం ఏమంటాము? స్పర్మియోజెనిసిస్ అంటాము. సో స్పర్మియోజెనిసిస్ లో ఏం జరుగుతుందంటే స్పర్మాటిడ్స్ అనేవి స్పర్మటోజోవా లేదంటే స్పర్మ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ స్పర్మటోజోవా ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా టెస్టిస్ నుంచి రిలీజ్ అయ్యి రెటే టెస్టిస్ వాసాఫెన్షియాకి వెళ్ళాలి, అవునా కాదా? మొత్తం బయటికి వెళ్ళాలి. సో ఆ రిలీజ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో టెస్టిస్ నుంచి దాన్ని మనం స్పర్మియేషన్ అంటాం. ఐ క్లియర్? అందరికి ఇప్పుడు అర్థమైందా? అందరికి ఇప్పుడు అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ నౌ? సో దీంతో సంబంధించి నేను మీకు ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ నేను మీకు చేయించాను. అందుకే ఒక స్పర్మటోగోనియన్ సెల్ మనం తీసుకున్నట్లయితే మనకి ఎన్ని స్పర్మటోసైట్స్ వస్తున్నాయి నాన్న? ఓకే, 2 స్పర్మటోసైట్స్ వస్తున్నాయి. ఇదొక స్పర్మటోసైట్, ఇదొక స్పర్మటోసైట్, 2 ప్రైమరీ స్పర్మటోసైట్స్ వస్తున్నాయి. ఎన్ని సెకండరీ స్పర్మటోసైట్స్ వస్తున్నాయి? ఎన్ని సెకండరీ స్పర్మటోసైట్స్ వస్తున్నాయి? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కూడా మనకి 2 వచ్చుండేవి, నేను రాయలేదు అంతే. ఇక్కడ నుంచి 2 వచ్చాయి. సో 4 సెకండరీ స్పర్మటోసైట్స్. స్పర్మాటిడ్స్ ఎన్ని వస్తున్నాయి? 8 అంటున్నారు. ఇటుపక్క నుంచి 4 వచ్చాయంటే ఇటుపక్క నుంచి కూడా 4 స్పర్మాటిడ్స్ వచ్చి ఉంటాయి, నేను రాయలేదు అంతే. సో టోటల్ 8 స్పర్మాటిడ్స్ అంట అన్నమాట. ఓకే, దాని తర్వాత లాస్ట్ లో స్పర్మటోజోవా ఏదైతే స్పర్మాటిడ్స్ నుంచి డెవలప్ అయ్యి వచ్చాయో అవి కూడా 8 ఉంటాయి. బికాస్ అక్కడ ఓన్లీ ప్రాసెసింగ్ జరిగింది, అక్కడ ఎలాంటి డివిజన్ అనేది జరగలేదు, అందుకు అన్నమాట. క్లియర్? అర్థమైందా? ఓకే, అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఈ మధ్య ఇది చాలా కామన్ అయిపోయింది. ఓకే, క్వశ్చన్ అడిగిన చెత్త క్వశ్చన్లన్నీ అడిగేసి నా సిస్టర్ దగ్గర ఫోన్ ఉండేది, నా బ్రదర్ దగ్గర ఫోన్ ఉండేది, వాళ్ళు ఆ క్వశ్చన్ అడిగారు నేను అడగలేదు అని చెప్పుకోవడానికి. ఓకేనా? సో అంటే మీ ఫోన్ నుంచి మీరు కాకుండా ఇంకోటి మెసేజ్ పెడుతున్నారు అంటే మీకు తెలియాలి మీ ఫోన్ లోని ఎంత ప్రాబ్లం ఉందని. ఓకే, మీరు ఎంత మెయింటైన్ చేస్తున్నారో మీ ఫోన్ మీకు తెలియాలన్నమాట. మీరు చదువుకుంటున్న పిల్లలు అయితే మీరు అలా చేస్తున్నారు అనమాట. అది సో కనిపిస్తుంది, అది మీలో ఎంత సీరియస్నెస్ ఉందో నాకు కనిపిస్తుంది. ఓకే, అది మీరే చేస్తున్నారో లేదంటే వాళ్ళే చేస్తున్నారో అని నాకు అనవసరం. ఒకసారి మీరు అనవసరమైన క్వశ్చన్లు అడిగారా ఇలాంటి సెషన్స్ లో బ్లాక్ అవుతారు, సింపుల్ అంతే, ఇంకేం లేదు. పదండి నెక్స్ట్ వచ్చేసి స్పర్మ్స్ ఇంకా స్పర్మటోజోవా గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టాకింగ్ అబౌట్ దెమ్ నేను కొంచెం మాయమైపోతాను సో దట్ మీ అందరికి నా వెనకాల ఉన్నది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో యూ కెన్ సీ హియర్. ఓకే, 3, 2, 1 గో. పదండి, ఇప్పుడు అందరికందరూ ఇక్కడ క్లియర్ గా చూడండి. స్పర్మ్స్ మన స్పర్మటోజోవా కూడా అంటాం. ఈ స్పర్మటోజోవా ఏదైతే ఉంటాయో ఓకే దేర్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫీమేల్. సో స్పర్మ్స్ ప్లస్ సిక్రీషన్స్ ఆఫ్ 3 గ్లాండ్స్, ప్రాస్టేట్, సెమినల్ ఇంకా బల్బు యూరెథ్రల్ గ్లాండ్స్, వీటి మూడింటిది ఏదైతే సిక్రీషన్స్ వస్తున్నాయో దాన్ని మనం ఏమంటాం? సెమినల్ ఫ్లూయిడ్ అంటాం. ఏమంటాం అన్న దాన్ని మనం? సెమినల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ సెమినల్ ఫ్లూయిడ్ ఇంకా స్పర్మ్స్ కలిపి ఏం ఫామ్ చేస్తే సీమన్ ఫామ్ చేస్తాయి. ఓకే, సో ఒక్కసారి ఎజాక్యులేట్ అయినప్పుడు దాదాపు 200 నుంచి 300 స్పర్మ్స్, మిలియన్ స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, సో ఫర్ సపోజ్ 1 ml రిలీజ్ అవుతున్నది అనుకోండి, 1 ml లో 100 మిలియన్ స్పర్మ్స్ ఉంటాయి. సో 2-3 మిల్లీ లీటర్లు వస్తున్నారు కాబట్టి 200 to 300.
ఇప్పుడు ప్రతిసారి ఎప్పుడైతే స్పర్మ్స్ రిలీజ్ అవుతాయో దాంట్లోని మనకి రెండు టైప్స్ ఆఫ్ స్పర్మ్స్ వస్తాయి. ఒకటి 60% స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నార్మల్ షేప్ ఇంకా సైజ్ అనేది ఉంటుంది. కాకపోతే మిగతా 40% స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో బిగ్గరస్ మోటిలిటీ అంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. దే విల్ మూవ్ వెరీ ఫాస్ట్. ఓకే, బూమ్ బూమ్ మటాష్ తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఈ విగరస్ మోటిలిటీ ఏదైతే ఉందో, ఈ విగరస్ మోటిలిటీ ఏదైతే ఉన్నదో ఇది గ్యారంటీగా ఉండి తీరాలి. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలైజేషన్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలైజేషన్ కి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఉండాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ప్రతిసారి 2.5 to 3 ml వరకు మనకి వస్తుంది. దాంట్లో 1 ml లో 100 million స్పర్మ్స్ ఉంటాయి. దాదాపు ప్రతిసారి ఏవైతే స్పర్మ్స్ వస్తున్నాయో అందులో 60% నార్మల్ షేప్ అండ్ సైజు, 40% లో విగరస్ మోటిలిటీ ఉంటుంది. ఓకే, ఎవరికైతే ఆలిగోస్పర్మియా ఉంటుందో వాటిని మనం లో స్పర్మ్ కౌంట్ అంటాం. ఎజోస్పర్మియా అంటే స్పర్మ్స్ రిలీజ్ అవ్వవు అనమాట. స్పర్మ్స్ చాలా స్లోగా ఉంటాయి. సో ఆలిగోస్పర్మియా అంటే లో స్పర్మ్ కౌంట్, లెస్ దాన్ 20 million per ml అనమాట. ఓకే, అది పదండి. నౌ దిస్ ఇస్ క్లియర్. ఇక్కడ ఈ విషయం అర్థమైంది కాబట్టి బూమ్ బూమ్ మటాష్ కదా, మటాష్ బూమ్ బూమ్ పదండి. ట్విన్స్ గురించి అయితే సిలబస్ లో లేదమ్మా, ఓకేనా ప్రస్తుతానికి. సో సింపుల్, పదండి. నా ఇప్పుడు మన స్పర్మ్ గురించి నేర్చుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ ఒక స్పర్మ్ ది స్ట్రక్చర్ మీరు చూసుకున్నట్లయితే అన్నిటికన్నా మీద మీకు ఏముంటుంది, యాక్రోజోమ్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ యాక్రోజోమ్ ఏదైతే ఉన్నదో ద స్పర్మ్ విల్ హ్యావ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్పర్మ్ హెడ్, నెక్, మిడిల్ పీసు, టెయిల్. స్పర్మ్ లో ఎన్ని భాగాలు ఉంటాయి నాన్న? హెడ్, నెక్, మిడిల్ పీసు, టెయిల్. హెడ్, నెక్, మిడిల్ పీస్, టెయిల్. హెడ్, నెక్, మిడిల్ పీస్, టెయిల్. 4 పార్ట్లు ఉంటాయి. ఈ 4 భాగాలు ఏవైతే ఉన్నాయో 1 minute. ఓకే, ఈ 4 భాగాలు ఏవైతే ఉన్నాయో 1 by 1 అన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హెడ్ లో మాట్లాడుకున్నట్లయితే హెడ్ లో అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఏమొస్తుంది, యాక్రోజోమ్ వస్తుంది. ఈ యాక్రోజోమ్ లో మనకి ఎంజైమ్స్ ఉంటాయి. ఏ ఎంజైమ్స్ ఉంటాయి? లైసెన్స్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఈ లైసెన్స్ దేనికి హెల్ప్ఫుల్? ఎప్పుడైతే వెళ్ళి ఓవమ్ ని పెనిట్రేట్ చేయాలో ఆ టైంలో జోనా పెలుసిడా మీద కొన్ని ఈ ఎంజైమ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది యాక్రోజోమ్ ద్వారా. దేని నుంచి అయితే ఇది పెనిట్రేట్ చేయగలుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నెక్. సో నెక్ ఇస్ ఎన్లార్జ్. ఇంకా దీంట్లో ఉన్న న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో పెద్దగా ఉంటుంది శుభ్రంగా. ఎందుకంటే దీంట్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ మనకి వెళ్ళాలి ముందుకి, అవునా కాదా? పదండి. సో పర్ స్పర్మ్ వచ్చేసి మనకి ఒక్కొక్క స్పర్మ్ లోని ప్లాయిడీ అనేది ఎన్నే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చేసి 23 ఉంటాయి, బికాస్ ఇట్స్ హ్యాప్లాయిడ్. ఇప్పుడు 50% ఆఫ్ ద స్పర్మ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో దే విల్ హ్యావ్ 22+X కాంబినేషన్. అండ్ 50% ఆఫ్ ద స్పర్మ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో ఓకే దే విల్ హ్యావ్ 22+Y కాంబినేషన్. ఓకే, సో 50% ఆఫ్ ద స్పర్మ్స్ కి 22+X, 50% ఆఫ్ ద స్పర్మ్స్ కి 22+Y కాంబినేషన్ అనేది ఉంటుంది అనమాట. సో 22+X ఉన్న కాంబినేషన్ ఉన్న స్పర్మ్ ఫర్ సపోజ్ వెళ్ళి ఫర్టిలైజ్ చేసింది అంటే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అ ఫీమేల్ చైల్డ్. అండ్ ఇది వెళ్ళి ఫర్టిలైజ్ చేసింది అంటే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అ మేల్ చైల్డ్. సింపుల్, అంతే. ఓకేనా, పదండి. నా హార్మోనల్ రెగ్యులేషన్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి మనం చూసేసుకుందాం. సో విత్ దాట్ వీ విల్ హ్యావ్ అ క్లియర్ ఐడియా. ఓకే, పదండి. సో నా వెనకాల ఉన్న కంటెంట్ మీకు క్లియర్ గా కనిపించాలంటే మళ్ళీ నేను కొంచెం మాయం అవ్వాలి. సో అగైన్ బూమ్ బూమ్ మటాష్, పదండి రండి. ఓకే, ఇక్కడ చూసుకోండి 1 by 1 నేను మీకు అందరికీ క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హార్మోనల్ కంట్రోల్ ఇంకా రెగ్యులేషన్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో మేల్స్ లోని అన్నిటికన్నా మీద ఏముంటుంది, హైపోథలామస్ ఉంటుంది. హైపోథలామస్ ఎప్పుడును ఫర్ సపోజ్ హార్మోన్స్ ది రిక్వైర్మెంట్ వచ్చిందంటే జిఎన్ఆర్హెచ్ అంటే ఏంటి, గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అని రిలీజ్ చేస్తుంది. ఈ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఎప్పుడైతే హైపోథాలమస్ నుంచి రిలీజ్ అవుతుందో యాంటీరియర్ పిట్యూటరీ వచ్చేసి ఇట్ విల్ రిలీజ్ గొనాడోట్రోపిన్స్ అంటాం. వాట్ ఆర్ ద గొనాడోట్రోపిన్స్ వి సీ హియర్? ఒకటి ఎఫ్ఎస్హెచ్, ఇంకోటి ఎల్హెచ్. ఓకే, ఎఫ్ఎస్హెచ్ ఇంకా ఎల్హెచ్ రెండును. ఇప్పుడు ఎఫ్ఎస్హెచ్ ఏదైతే ఉన్నదో ఎఫ్ఎస్హెచ్ నుంచి మనకి రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి సర్టోలీ సెల్స్ డెవలప్మెంట్ లో అది ఎలాగో హెల్ప్ చేస్తున్నది. అదే కాకుండా అది స్పర్మెటోజెనసిస్ స్పర్మ్స్ ఫార్మేషన్ లో హెల్ప్ చేస్తున్నది. ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తున్నది? ల్యూటినైజింగ్ హార్మోన్ లీడిక్ సెల్స్ దగ్గరికి వెళ్ళి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేపిస్తున్నది. టెస్టోస్టెరాన్ వల్ల రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవడంలో హెల్ప్ చేస్తున్నది, గెడ్డం మీసం బాగా రావడానికి. ఓకే, దాని తర్వాత ఏవైతే ఆంపిట్స్ ఉన్నాయో అక్కడ హెయిర్ రావడానికి. హోర్స్ వాయిస్, వాయిస్ లోని పిచ్ తక్కువ బేస్ ఎక్కువ ఉంటుంది వాయిస్ లో, అది రావడానికి హెల్ప్ చేస్తుంది.
అది కాకుండా వేరే మేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్ని. అది కాకుండా అది స్పర్మటోజెనిసిస్ లో కూడా చాలా అంతటి వరకు దానికి కాంట్రిబ్యూషన్ ఉంటుంది స్పర్మ్ ప్రొడక్షన్. ఇప్పుడు ఇప్పుడు చాలా ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, మనం మళ్ళీ తిరిగి రిటర్న్ వద్దాము. ఓకే, బటాష్ బూమ్ బూమ్. ఓకే రండి. ఇప్పుడు మనందరికీ విషయం అర్థమైంది ఏంటి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సినంతలా ప్రొడ్యూస్ అయిపోవడం మంచిది కాదు. మన బాడీలో ఉన్న రీసోర్సెస్ మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, అవునా కాదా? సో అలా జాగ్రత్తగా వాడుకోవాలంటే మనం ఏం చేయాలి నాన్న, మనము రెగ్యులేషన్, ఒక ఫీడ్బ్యాక్ రెగ్యులేషన్ అనేది మెయింటైన్ చేయాలి, ఒక కంట్రోల్ మెయింటైన్ చేయాలి. ఎంత కావాలో అంత ప్రొడ్యూస్ చేసి ఎక్కడైతే అవసరం అయిపోయిందో అక్కడ ఆపేయాలి. సో అదే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే లీడింగ్ సెల్స్ లో కావాల్సినంత టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుందో, ద టెస్టోస్టెరాన్ విల్ ఇట్ సెల్ఫ్ go to the anterior pituitary and hypothalamus and it will stop the production of luteinizing hormone. ఓకే, అలాగే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కూడా అనవసరంగా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకూడదు. సో ఎంత కావాలో అంత స్పర్మటోజెనిసిస్ అయిపోయిన తర్వాత, ద స్పర్మటోజెనిసిస్ కంప్లీట్ అవగానే ఇట్ విల్ రిలీజ్ అ సిగ్నలింగ్ మాలిక్యూల్ విచ్ విల్ గో అండ్ స్టాప్ ద రిలీజ్ ఆఫ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫ్రమ్ యాంటీరియర్ పిట్యూటరీ అన్నమాట. ఓకే డన్, అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? అందరికీ ఈ విషయం అర్థమైందా? ఇప్పుడు చాలా మందికి ఏదో కొత్త డౌట్ అంట, ఏంటది? చాలా మందికి ఏదో కొత్త డౌట్ అంట, ఏంటది? సార్ రెండు టెస్టిస్ లోని స్పామ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయా అనేసి. ఆఫ్ కోర్స్ రెండు టెస్టిస్ లోని స్పామ్స్ ప్రొడ్యూస్ అవుతాయమ్మా. ఎందుకు? రెండో టెస్టిస్ ఏంటి, నువ్వు ప్రొడ్యూస్ చేసుకొని నేను హాయిగా కూర్చుంటాను అంటుందా? లేదు, రెండు టెస్టిస్ లోని మనకి స్పామ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? సో దేర్ ఆర్ నో డౌట్స్ అబౌట్ ఇట్. పదండి. రైట్. ఓకే, సో ఫర్దర్ ఇంక మనం oogenesis గురించి మాట్లాడుకుంటాం. లెట్ us టాక్ అబౌట్ oogenesis. డన్, ఓకేనా? డోంట్ వరీ, మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. దీని తప్ప మళ్ళీ చెప్పరా ఒకసారి? ఏం లేదమ్మా, చూడండి ఇక్కడ ల్యూటినైజింగ్ హార్మోన్ అవసరం కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకూడదు, మంచిది కాదు. ఎంత అవసరం అంతే ప్రొడ్యూస్ అవ్వాలి. సో కావాల్సినంత టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది వెళ్ళి ల్యూటినైజింగ్ హార్మోన్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో యాంటీరియర్ పిట్యూటరీలో వెళ్ళి ఆపేస్తుంది. అది కాకుండా హైపోథలామస్ వెళ్ళి నువ్వు జిఎన్ఆర్హెచ్ రిలీజ్ చేయడం ఆపడరా బాబు అని చెప్పేస్తుంది. ఓకే, దాని తర్వాత స్పర్మటోజెనిసిస్ అయింది అనుకోండి, ఆ స్పర్మటోజెనిసిస్ అయిన తర్వాత ఎంత కావాలో అంత అయిన తర్వాత అది వెళ్ళి ఏం చెప్తుంది, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కి కావాల్సిన స్పర్మటోజెనిసిస్ అయిపోయింది, ఇంకా నువ్వు రిలీజ్ అవ్వడం ఆగిపోవాలి యాంటీరియర్ పిట్యూటరీ అని చెప్తుంది. దాన్ని మనం నెగిటివ్ ఫీడ్బ్యాక్ రెగ్యులేషన్ అని అంటాం, ఇంకేం లేదు, అంతే. పదండి నెక్స్ట్. నౌ లెట్ us టాక్ అబౌట్ oogenesis. ఇంక ఇప్పుడు మనం oogenesis గురించి మాట్లాడుకుందాం. పదండి. ఓకే, లెట్ us టాక్ అబౌట్ oogenesis. రైట్, ఇస్ ఇట్ క్లియర్? క్లాస్ నోట్స్ మీకు టెలిగ్రామ్ లో వస్తాయి. ఓకే, సో oogenesis పదండి స్టార్ట్ చేద్దాం. రైట్, oogenesis ఇంకా ఫాలిక్యులోజెనెసిస్ ఏదైతే ఉందో ఈ రెండు ప్రాసెస్ సేమ్ కాదు, బోత్ ఆర్ హ్యాపెనింగ్ టుగెదర్. రెండు కలిపి జరుగుతున్నాయి. ఫాలిక్యులోజెనెసిస్ అంటే ఫాలికల్ ఫార్మేషన్ అన్నమాట. ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో, ఒవేరియన్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మ్ అవడానికి ప్రాసెస్ ని మనం ఫాలిక్యులోజెనెసిస్ అంటాం. oogenesis అంటే ఓవమ్ ఫార్మేషన్ అన్నమాట. నౌ ద ఫార్మేషన్ ఆఫ్ oogenesis, ఓవరీలోని ఏదైతే ఓవమ్ ఫార్మ్ అవుతున్నదో ఇది చాలా డిఫరెంట్ స్పర్మటోజెనెసిస్ కన్నా, చాలా డిఫరెన్స్ ఉంది దీనికి. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో మనం గుర్తుపెట్టుకోవాలి. పదండి నేర్చుకుందాం. సో టెస్టోస్టెరాన్ బోత్ పిట్యూటరీ ఇంకా హైపోథలామస్ మీద ఫీడ్బ్యాక్ ఇస్తుందా? అవునమ్మా, కరెక్ట్, ఇస్తుంది. ఓకే, పదండి. రైట్, లెట్ us గో ఫర్దర్ నౌ. ఇప్పుడు ఓవరీలోని ఏదైతే ఓవరీలో మనకి చాలా కొత్త ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఏదైతే మాట్లాడుకోవాలో, దట్ ఈస్ ఎప్పుడైతే ఫీటల్ డెవలప్మెంట్ జరుగుతున్నదో, ఫీటల్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడే ఓగోనియా అనేవి ప్రొడ్యూస్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఓవరీలో ఓకే ఎప్పుడైతే త్వరగా కంప్లీట్ చేయడం ఏమి అవ్వదమ్మా. ఓకే, ఏదో నేను చాప్టర్ రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అవుతుంది అక్కడ. ఓకేనా? సో అనవసరంగా వచ్చి మీ సోది విషయాలు చెప్పకుండా మీరు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. కావాలంటే మీకు కావాలంటే తర్వాత రికార్డెడ్ సెషన్ చూసుకోండి, 1x లోని 1.5 2x లో పెట్టుకొని చూసుకోవచ్చు. నివాస్ ఒఫీషియల్, అర్థమైందా? పదండి. రైట్, సో బిఫోర్ బర్త్ మనం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, నేను మాయమైపోతాను సో దట్ మీకు నంబర్స్ అన్ని క్లియర్ కనిపిస్తాయి. మెటాష్ డూ పదండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బిఫోర్ బర్త్ కన్నా ముందు మనకి 6 lakh
ఊగోనియా అనేవి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. వీటిని మనం ఎగ్స్ అని కూడా అంటాం. వి కాల్ దెమ్ యాజ్ ఎగ్స్ కూడా. 6 lakhs ఎగ్స్ ఉంటాయి అనమాట. అంటే పుట్టక ముందు డ్యూరింగ్ ఫీటల్ డెవలప్మెంట్ లోనే 6 లక్షల ఎగ్స్ ప్రొడ్యూస్ అయిపోయి ఉంటాయి ఓవరీస్ లో. 2 ఓవరీస్ కలిపి చెప్తున్నాను. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ బోత్ ద ఓవరీస్ అనమాట. ఓకేనా, పదండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే బర్త్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం బర్త్ గురించి మాట్లాడుకుందాం. సో బర్త్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు దాదాపు 1.5 lakh ఉంటాయి. ఇంకా ప్యూబర్టీ వస్తూ వస్తూ ఓన్లీ 60 to 80K ఎగ్స్ మాత్రం మిగులుతాయి. సో ద ఊగోనియా ఆర్ ద ఎగ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ ఆర్ నియర్లీ 60 to 80,000 ఎగ్స్ అనమాట. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో ఓకే చూడండి. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దేంట్లో అయితే మనం ప్రతిసారి ఎగ్స్ అనేవి తగ్గిపోతుందో దీన్ని మనం ఏమంటాం పాలిక్యులర్ అట్రీజియా అంటాం. దీన్ని ఏమంటానన్నా పాలిక్యులర్ అట్రీజియా అనేసి అంటాం. ఓకేనా, పదండి మళ్ళీ వచ్చేద్దాం. మెటాజ్ ఓకే, పదండి. రైట్. సో ఇక్కడ మనకి ఊగోనియా ఏవైతే ఉన్నాయో ద ఊగోనియా డెవలపింగ్ ఇన్సైడ్ ద ఫాలికల్. ఓకే, ఏవైతే ఊగోనియా మనం చూస్తున్నామో దే ఆర్ డెవలపింగ్ ఇన్సైడ్ ద ఫాలికల్ విచ్ విల్ వెన్ మెచ్యూర్ ఇంటూ గ్రాఫియన్ ఫాలికల్. ఎప్పుడైతే ఊగోనియా ఒక ఫాలికల్ లోపల డెవలప్ అవుతుందని చెప్తున్నాను, నేను చెప్తాను. లాస్ట్ సెకండరీ ఊసైట్స్ ఏదో రిలీజ్ అవుతుంది అది కూడా చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఊగోనియా డెవలప్మెంట్ ఒకసారి చూసేసుకున్నాం సో దట్ మీకు అందరికీ క్లియర్ గా అర్థమైంది. ఓకేనా, పదండి. రైట్. సో ఇక్కడ మనం క్లియర్ గా ఒక విషయం చూసుకుందాం. The oogonia are similar to spermatogonia in which they will be diploid. They will not be haploid. సో మనకి ఎప్పుడు ఒక డిప్లాయిడ్ సెల్ నుంచి డివిజన్ స్టార్ట్ అవుతుందని మనకు తెలుసున్నాను. సో ఈ డిప్లాయిడ్ సెల్ వచ్చేసి ఏదవుతుంది, ఇట్ విల్ బి ద ఊగోనియా. సో ఊగోనియా ఇస్ ద సెల్ విచ్ ఇస్ ద డిప్లాయిడ్ సెల్. ఇప్పుడు ఈ డిప్లాయిడ్ సెల్ ఊగోనియా ఏదైతే ఉన్నదో ఇట్ విల్ అండర్గో మైటాసిస్. ఇది మైటాసిస్ అండర్గో చేస్తుంది. ఓకే, ఆఫ్టర్ అండర్గోయింగ్ మైటాసిస్ ఇట్ విల్ గివ్ రైస్ టు ప్రైమరీ oocyte. సో ద ప్రైమరీ oocyte is again 2n diploid. అక్కడ ప్రైమరీ స్పర్మటోసైట్ ఎట్లనో ఇక్కడ ప్రైమరీ oocyte కూడా అలాగే ఏంటి చెప్పండి, వాట్ డు వి కాల్ ఇట్? ఇట్స్ అ డిప్లాయిడ్ సెల్. అర్థమవుతున్నదా అందరికి? అర్థమవుతున్నదా ఈ విషయం? ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పండి. మీ అందరికీ చాట్స్ కనిపించట్లేదు నాకు. ఒక పని చేద్దాం అవ్వండి, ఇలా కాదు. మీకు అందరికీ అర్థం అవుతుందో లేదో నాకు తెలియట్లేదు. ఓకే, సో ఏం చేయొచ్చు నేను? ద మినిమం ఐ కెన్ డూ ఇస్ సార్ కిందకి వెళ్తాను. జస్ట్ అ మినిట్. క్లియర్? అర్థమవుతున్నదా అందరికి? సార్ ఊగోనియాకి ఊసైట్ కి డిఫరెన్స్ ఏంటి? ఊగోనియా నుంచి ఊసైట్ వస్తున్నది కాబట్టి ఊసైట్ అంతే అయింది. ఊగోనియాలో మైటోసిస్ జరిగితే ఊసైట్ వస్తుంది. ఓకేనా, పదండి. రైట్. ఓకే, క్లియరా? అర్థమైందా అందరికి? ఎస్. ఓకే, నా ఇప్పుడు ఈ ఊగోనియా తర్వాత మనకి ప్రైమరీ యూసైట్ వచ్చిందా? ఓకేనా, ఈ ప్రైమరీ యూసైట్ లో ఏం జరుగుతుంది? మియోసిస్ జరుగుతుంది అండ్ ఇట్ విల్ బి అన్ అన్ఈక్వల్ డివిజన్. ఇక్కడ ఏదైతే మియోసిస్ జరుగుతుందో ఇట్ విల్ బి అన్ అన్ఈక్వల్ డివిజన్. బట్ మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రైమరీ యూసైట్ డెవలప్ అయ్యి ఈ మియోసిస్ 1 వరకు వచ్చి ఇది పుట్టుకుమని ఆగిపోతుంది. మియోసిస్ 1 లో ఎక్కడ ఆగిపోతుంది? డయాకైనసిస్ స్టేజ్ లో ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోతుంది అన్న? ఏ స్టేజ్ లో ఆగిపోతుంది? మియోసిస్ 1 లో వచ్చేసి ఇది ఏ స్టేజ్ లో ఆగిపోతుంది? ప్రోఫేజ్ 1 లో ఒక స్టేజ్ పేరు ఇప్పుడే చెప్పా, ఏంటి ఆ పేరు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ దట్ స్టేజ్? ఆ స్టేజ్ ది పేరు ఏమిటి? ఆ స్టేజ్ ది పేరు ఏంటి? త్వరగా చెప్పండి. పులిహోర వాళ్ళు అలాగే ఉంటారు. మీరు మీ ఆన్సర్ మీరు చెప్పండి త్వరగా. ఏ స్టేజ్ లోకి వచ్చి ఆగిపోతుంది మియోసిస్ 1 లోని? మీరు యాక్టివ్ గా లేరు దీన్ని బట్టి. మీరు అందరూ యాక్టివ్ గా లేరు. పదండి. ఫైన్, ఓకే, నో ప్రాబ్లం. సరే అయితే చూడండి, ఏ స్టేజ్ లో అయిపోతుంది? డయాకైనసిస్. ప్రోఫేజ్ 1 ది డయాకైనసిస్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ లోకి వచ్చి ఆగిపోతుంది. ఓకే,
సో ఇప్పుడు ఈ డయాకైనసిస్ స్టేజ్ లో ఎందుకు ఆగిపోతున్నది అంటే ఇంకా బర్త్ అవ్వలేదు. షీ డింట్ కమ్ టు ద వరల్డ్, ఇంకా పుట్టడమే జరగలేదు. సో ఫీటల్ స్టేజ్ లో ఏం జరుగుతుందంటే సెకండ్ మంత్ లో ప్రాపర్ గా ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అయ్యి ఊగోనియా ఫస్ట్ ప్రైమరీ యూసైడ్ గా డెవలప్ అయ్యి ప్రైమరీ యూసైడ్ అంటే డివైడ్ అయ్యి ప్రైమరీ యూసైడ్ ఫర్దర్ వెళ్ళి మియోసిస్ 1 జరుపుకుంటుంది. ఎక్కడైతే అది ప్రోఫేజ్ 1 లో వెళ్ళి డయాకైనసిస్ లో అని ఒక బ్రేక్ కొడుతుంది ఇలాగ. ఓకే, ష్యూ అని ఒక నార్మల్ గా ఇప్పుడు మనం బైక్ లో బ్రేకులు చూస్తాం కదా, కీచ్ మన సౌండ్ వస్తుంది, అలా ఒక కీచ్ మన ఒక బ్రేక్ కొట్టి ఆపేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక్కసారి పుట్టిన తర్వాత వెన్ ద గర్ల్ టేక్స్ బర్త్, ఎప్పుడైతే అమ్మాయి పుడుతుందో ఆ పిల్ల, ఓకే, ఆ పాప ఎప్పుడైతే పుడుతుందో, పుట్టిన తర్వాత బర్త్ నుంచి ప్యూబర్టీ వరకు ఒక విషయం జరుగుతుంది. బై ద టైమ్ షీ హాస్ టేకన్ బర్త్ టిల్ ప్యూబర్టీ వాట్ విల్ హ్యాపెన్, దిస్ విల్ కంటిన్యూ. ఈ మియోసిస్ 1 అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా డయాకైనసిస్ కంప్లీట్ అయిపోయి మెటాఫేజ్ 1, ఎనాఫేజ్ 1, టీలోఫేజ్ 1 జరిగి సెకండరీ యూసైట్ అనేది వస్తుంది. సో టీలోఫేజ్ 1 వరకే జరిగింది, ఇంకా ఇంకా ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2 అవన్నీ ఇంకా ఉన్నాయి. మియోసిస్ 2 ఇంకా జరగలేదు ఇక్కడ, ఓన్లీ మియోసిస్ 1 కంప్లీట్ అయింది. ఈ మియోసిస్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఇది ఒక అన్ఈక్వల్ డివిజన్ వల్ల మనకి 2 ఈక్వల్ డివిజన్స్ రావు. మనకి అక్కడేం జరిగింది, స్పర్మటోజెనిసిస్ లో 2 ఈక్వల్ సెకండరీ స్పర్మటోసైట్స్ వచ్చాయి. హియర్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్, ఇట్ ఈస్ అన్ఈక్వల్ డివిజన్. ఏదైతే పోలార్ బాడీ ఉన్నదో ఆ పోలార్ బాడీ వస్తుంది ఒకటి. సో వన్ విల్ బి అ పోలార్ బాడీ, అ స్మాల్ పోలార్ బాడీ, అండ్ అనదర్ విల్ బి అ సెకండరీ యూసైడ్. సో ఈ పోలార్ బాడీతో మనకి ఏం పని లేదు, ఇట్ విల్ గెట్ డిసింటిగ్రేటెడ్. లేదంటే ఇది ఎక్కడో వెళ్ళి కూర్చుంటుంది, మనకు అనవసరం దాంతో, మనకి దాని గురించి అడగరు. ఓకే, మనకు అడిగింది ఏంటి, ఈ సెకండరీ యూసైడ్ ఏ స్టేజ్ లో వెళ్ళి ఫర్దర్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది. ప్యూబర్టీ వస్తూ వస్తూ మియోసిస్ 2 స్టార్ట్ అయిపోయి మెటాఫేజ్ 2 వరకు వచ్చి ఆగిపోతుంది. సో బై ద టైమ్ షీ హాస్ టేకెన్ బర్త్, ఓకే, ద ఆ పాపలో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతున్నదో డెవలప్మెంట్ లో స్టార్ట్ అయింది, ప్రోఫేజ్ 1 కంప్లీట్ అయింది, కంప్లీట్ అయ్యి మెటాఫేజ్ 1, ఎనాఫేజ్ 1, టీలోఫేజ్ 1 జరిగింది. జరిగిన తర్వాత ఓకే సెకండరీ యూసైడ్ ఫామ్ అయింది. ఈ సెకండరీ యూసైడ్ లో కూడా ఫర్దర్ మియోసిస్ 2 స్టార్ట్ అయింది. పోలార్ బాడీ సైడ్ లో ఉంటుంది, దాంతో మనకి ఇంకా పని లేదు, అన్ఈక్వల్ డివిజన్ జరిగింది కాబట్టి. ఈ సెకండరీ యూసైడ్ లో మియోసిస్ 2 జరుగుతుంది. మియోసిస్ 2 ఏదైతే ఉన్నదో అది వెళ్ళి మెటాఫేజ్ 2 స్టేజ్ లో వెళ్ళి ఆగిపోతుంది. ఇంకా ఎనాఫేజ్ 2, టీలోఫేజ్ 2 జరగలేదు. ఎప్పుడు జరుగుతుందంటారా, ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో, ఎప్పుడైతే యాక్చువల్ గా స్పర్మ్ ఫర్టిలైజ్ చేయడానికి ఇలా వస్తుందో, అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పుడైతే వచ్చి ఓవం ది జోనా పెలుసిడా లేయర్ ని టచ్ చేస్తుందో, ఆ జోనా పెలుసిడా లేయర్ ఒక సిగ్నల్ ని పంపిస్తుంది, నీ పర్టికులర్ ఏదైతే సెల్ డివిజన్ ఉందో ఎనాఫేజ్ 2, టీలోఫేజ్ 2 అది కంప్లీట్ చేసేసుకో అని చెప్తుంది ఓవం కి. ఒకసారి అది రాగానే ద ఓవం విల్ ఇమీడియట్లీ కంప్లీట్ ద ఎనాఫేజ్ 2 అండ్ ద టీలోఫేజ్ 2, ద స్పర్మ్ కంటెంట్స్ విల్ కమ్ ఇన్సైడ్, ఫ్యూజన్ జరిగి జైగోట్ అనేది తర్వాత ఫామ్ అవుతుంది. సో ఓవం అనేది సెకండరీ పోలార్. ఇప్పుడు కూడా ఈ మియోసిస్ 2 ఎప్పుడైతే జరుగుతుందో మళ్ళీ 2 సెల్స్ ఫామ్ అవుతాయి. అందులో ఒక సెల్ మళ్ళీ సెకండరీ పోలార్ బాడీ కింద ఫామ్ అవుతుంది, ఇంకొకటి ఓవం కింద డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఎలాగైతే మొత్తం జరుగుతున్నారు. సో అందరికీ ఈ విషయం అర్థమైందా? అందరికీ ఈ విషయం అర్థమైందా? ఇస్ దర్ ఎనీ డౌట్? ఇస్ దర్ ఎనీ డౌట్? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా చెప్పండి, త్వరగా త్వరగా చెప్పాలి. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో త్వరగా చెప్పండి. ఎస్ ఆర్ నో? అర్థమైందా అందరికి? ఎస్, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, అది అన్నమాట. ఇప్పుడు ఫాలికల్ ది డెవలప్మెంట్ కూడా ఒకసారి మనం చూసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫాలిక్యులర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి చూసేసుకుందాం. ఓకే, పదండి రండి. ఓకే, సో ఫాలిక్యులర్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఎవరికైతే అర్థం కాలేదో డీటెయిల్ సెషన్ ఆల్రెడీ చేసానమ్మా, చూసుకోండి, మన దగ్గర టైం లేదు ఇంకా. ఓకేనా, వీ హ్యావ్ వెరీ లెస్ టైం. ఓకే, సో ఎవరికైతే ఒకసారి సార్ వాట్స్ ద యూజ్ ఆఫ్ పోలార్ బాడీ, పోలార్ బాడీతో ఎలాంటి యూజ్ లేదో నాన్న. పోలార్ బాడీ ఐదర్ విల్ డిసింటిగ్రేట్ అయిపోవచ్చు, లేదంటే దాని ఫేట్ మనకు తెలియదు. మీ బుక్ లోనే మీరు ఎన్సీఆర్టీ లో చూసుకున్నట్లయితే అంటున్నారు అది డిసింటిగ్రేట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా వెళ్ళి కూర్చోవచ్చు, మనకి దాని ఫేట్ తెలియదు అనమాట. ఓకే, పదండి. నా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏవైతే ప్రైమోడియల్ ఫాలికల్స్ ఉన్నాయో ఆ ప్రైమోడియల్ ఫాలికల్స్ ఫస్ట్ అర్లీ ప్రైమరీ. ఇప్పుడు మనం ఫాలికల్ గురించి మాట్లాడుకుంటున్నాం, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఊసైట్. మనం ఊసైట్ ఇంకా మాట్లాడుకోవట్లేదు. సో ఫాలికల్ అంటే ఏమిటి, ఊసైట్ లా దేంట్లో అయితే డెవలప్ అవుతున్నదో దాన్ని మనం ఫాలికల్ అంటాం. సో ఫాలికల్ is a tissue. A follicle is a tissue in which the ovum will develop. ఓవం దాని లోపల డెవలప్ అవుతున్నది. ఇప్పుడు సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో ఎలాగైతే స్పర్మ్ డెవలప్ అవుతున్నదో, ఓకే, అలాగా ఫాలికల్స్ లోపల ఓవం అనేది డెవలప్ అవుతున్నది.
ద డిఫరెన్స్ ఇస్ సెమినిఫరస్ ట్యూబుల్స్ పర్మనెంట్ గా అట్లానే ఉంటాయి, కానీ ఫాలికల్స్ అనేవి ప్రతి నెల డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఎవ్రీ మంత్ దెర్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ అ న్యూ ఫాలికల్ అండ్ అ న్యూ ఓవమ్ అనమాట. ఓకే, పదండి. నౌ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎర్లీ ప్రైమరీ ఇంకా లేట్ ప్రైమరీ ఏవైతే స్టేజెస్ ఉన్నాయో దీన్ని మనం ప్రైమరీ ఫాలికల్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఎలాంటి గొనాడోట్రోపిన్ అక్కర్లేదు. ఓకే, దాని తర్వాత సెకండరీ స్టేజ్ వస్తుంది, సెకండరీ ఫాలికల్ అని ఒకటి వస్తుంది. సెకండరీ ఫాలికల్ తర్వాత మీరు అన్ని చూసుకున్నట్లయితే ప్రతి స్టేజ్ లో ఏదైతే ఎల్లో కలర్ గుండ్రంగా మీరు చూస్తున్నారో దట్ ఈస్ ద ఓవమ్ అన్నమాట. ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇట్ ఈస్ ద డెవలపింగ్ ఊసైట్. ఊసైట్ అనేది ఇందులో డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఫర్దర్ స్మాల్ ఆండ్రల్ ఫాలికల్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు వస్తుంది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇప్పుడు వస్తుంది. ఇప్పటి వరకు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వస్తలేదు. సో అంటిల్ దేర్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ ఫాలికల్ దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్. ఎఫ్ఎస్హెచ్ ఎప్పటి వరకు మనకు అక్కర్లేదమ్మా? సెకండరీ ఫాలికల్ స్టేజ్ ఏదైతే ఉన్నదో అక్కడి వరకు మనకు అక్కర్లేదు. ఎప్పుడైతే టెర్షరీ ఫాలికల్ స్టేజ్ వెళ్తుందో అప్పుడు మనకి ఎఫ్ఎస్హెచ్ కావాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్హెచ్ ఏం చేస్తుందంటే టెర్షరీ ఫాలికల్ ని గ్రాఫియన్ ఫాలికల్, మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ లో ఉన్న భాగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఒకసారి డిఫైన్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు, మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ మనకి చాలా ఇంపార్టెంట్. మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ కి అన్నిటికన్నా బయట లేని మనం థీకా ఎక్స్టర్నా అంటాము, లోపల ఉన్న సెల్యులర్ లేని థీకా ఇంటర్నా అంటాం. ఓకే, మధ్యలో పెద్ద ఫ్లూయిడ్ ఫిల్ స్పేస్ ఉంటుంది, దాన్ని మనం యాంట్రమ్ అంటాం. ఏమంటాం నాన్న? దాన్ని మనం యాంట్రమ్ అంటాం. ఓవరీస్ అది నేను క్వశ్చన్ అడుగుతాను, నేనే అడుగుతాను మీకు ఆ క్వశ్చన్. నో నీడ్ టు వరీ, నేనే మీకు ఆ క్వశ్చన్ అడుగుతా. ఓకే, పదండి. ఇప్పుడు ఈ ఇక్కడ ఏదైతే యాంట్రమ్ ఉన్నదో ఇట్ ఈస్ అ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్. ఇది ఓన్లీ మనకి మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ లేదంటే ప్రీ ఓవ్యులేటరీ ఫాలికల్ లోనే చూస్తాము. ఓకే, సో ఇందులోనే మనకి సెకండరీ యూసైట్ అనేది డెవలప్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ఓవ్యులేషన్. ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతున్నది? జస్ట్ ఓవ్యులేషన్ కి జస్ట్ ముందు ఏదైతే ఫాలికులర్ స్టేజ్ ఉందో దాన్ని మనం మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ అంటాము. దాంట్లో అన్నిటికన్నా బయట థీకా ఎక్స్టర్నల్ లేయర్, దానికి జస్ట్ లోపల థీకా ఇంటర్నల్ లేయర్, దాని తర్వాత యాండ్రమ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్, ఎంటీ స్పేస్. దాని తర్వాత మనకి సెకండరీ యూసైట్ చుట్టూ ఒక లేయర్ అనేది డెవలప్ అవుతుంది. మీరు చూస్తున్నారా? దీన్ని మనం జోనా పెలుసిడా అంటాం. ఏమంటాం నాన్న దాన్ని? జోనా పెలుసిడా. సో వాట్ ఈస్ ద లేయర్ ఆఫ్ సెల్స్ డెవలప్డ్ అరౌండ్ ద సెకండరీ యూసైట్ ఇన్ అ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్? నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, ఈ క్వశ్చన్ కి అందరూ ఆన్సర్ చెప్తారు. ఈ క్వశ్చన్ కి అందరూ ఆన్సర్ చెప్తారు. All of you will answer this question. I'm going to ask once again. ఇంకొకసారి అడుగుతున్నాను. What are the layer of cells? What is the layer of cell that develops around the secondary oocyte in a mature Graafian follicle? ఒక మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ మీరు తీసుకున్నట్లయితే దాంట్లోని సెకండరీ oocyte ఏదైతే ఉందో దాని చుట్టూ ఒక లేయర్ ఆఫ్ సెల్స్ వస్తాయి. ఆ లేయర్ పేరు ఏమిటి? చెప్పండి, త్వరగా చెప్పండి అందరూ. త్వరగా చెప్తారు అందరూ, ఫాస్ట్. అదే మీకు అడుగుతారమ్మా, అదే మీకు అడుగుతారు, అదే క్వశ్చన్ అడుగుతారు మీకు. ఓకే, సో అది మీరు చెప్పాలి. ఏమిటి? జోనా జోనా పెలుసిడా, జోనా పెలుసిడా. అర్థమైందా అందరికి? అర్థమైందా అందరికి? క్లియర్? డన్? ఓకే, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. డన్, అయిపోయింది. ఓకే, పదండి. ఇప్పుడు ఈ విషయం అనేది ఫర్దర్ మనం ఇంకా చదువుకుంటాం. లెట్ us టాక్ అబౌట్ ద మెన్స్ట్రల్ సైకిల్. ఇంకా మనం మెన్స్ట్రల్ సైకిల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో లెట్ us టాక్ అబౌట్ ద మెన్స్ట్రల్ సైకిల్. సో మనకి గ్యామెటోజెనిసిస్ కంప్లీట్ అయిపోయింది. ఇంక మనం మెన్స్ట్రల్ సైకిల్ మాట్లాడతాం. ఓకే, పదండి. లెట్ us కంటిన్యూ విత్ మెన్స్ట్రల్ సైకిల్. పదండి. వెరీ గుడ్, వెరీ గుడ్, అందరూ ఆన్సర్ ఇచ్చారు, సూపర్. పదండి. సో మెన్స్ట్రల్ సైకిల్. ఓకే, సో మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటి? మెన్స్ట్రల్ సైకిల్ అంటే బేసిక్ గా మెన్స్ట్రుయేషన్ గురించి మనం మాట్లాడుకుంటాము. ఓకే, వాట్ ఈస్ మెన్స్ట్రుయేషన్? బేసికలీ ఇట్ ఈస్ ద పీరియాడిక్ షెడ్డింగ్ ఆఫ్ ది ఎండోమెట్రియం ఫాలోడ్ బై ఇట్స్ ప్రొలిఫరేషన్. ఓకే, ప్రతి నెల ప్రతి 28 డేస్ కి, ఓకే, ఎండోమెట్రియం లేయర్ ఏదైతే ఉందో ప్రతి 28 to 29 డేస్ కి ఎండోమెట్రియం లేయర్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది, బయటికి వెళ్తుంది, మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతుంది, మళ్ళీ బ్రేక్ అవుతుంది, మళ్ళీ బయటకు. ఇదంతా ఎందుకు జరగాలి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇదంతా ఎలా జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నది అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. హౌ అండ్ బై రెండు. ఓకే, అది కాకుండా వాట్ ఈస్ ఇట్ అంటే ఏమిటి? సో బేసిక్ గా మెన్స్ట్రల్ సైకిల్ అంటే యాక్చువల్ గా ఎవరిలో జరుగుతుందంటే ఓన్లీ ప్రైమేట్స్ లో జరుగుతుంది. ఇది మ్యామల్స్ అన్నిటిలోని జరగదు. మనకి మ్యామల్స్ అన్నిటిలోని మెన్స్ట్రల్ సైకిల్ జరగదు. ఓకే, మనకి ఓన్లీ ప్రైమేట్స్ లోనే మనకి జరుగుతుంది. క్లియర్? అర్థమైందా? మనకి ప్రైమేట్స్ లో మాత్రమే జరుగుతుంది. జస్ట్ అ మినిట్ నాన్న, జస్ట్ అ మినిట్, 1 minute.
ఛాంపియన్స్ అందరూ ఒక 2 to 3 minutes బ్రేక్ తీసుకోండి. All of you can take a 2 to 3 minute break. Just a minute. All of you can take a 2 to 3 minute break. ఒక 2 to 3 minute break తీసుకోండి అందరూను. ఓకే, విల్ బి బ్యాక్. ఓకే, పదండి. ఒక 2 to 3 minute బ్రేక్ తీసుకుందాం అందరూ, పదండి. Hello champions, పదండి కంటిన్యూ చేద్దాం. లెట్ us కంటిన్యూ ద సెషన్ ఫ్రమ్ హియర్. పదండి. అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? ఎస్, షుడ్ వి కంటిన్యూ? చేద్దామా, కంటిన్యూ చేద్దామా? హలో వినిపిస్తున్నదా? అందరికీ వినిపిస్తున్నదా? వాయిస్ అందరికీ క్లియర్ గా వినిపిస్తున్నదా? ఎస్ ఆర్ నో, త్వరగా చెప్పండి. హలో ఎస్, వినిపిస్తున్నదా? క్లియర్, పదండి. సో యాజ్ ఐ వాస్ సేయింగ్, ఓకే, మరి అందరూ ఇక్కడ ఒక విషయం చూసుకున్నట్లయితే, ఓకే, బ్రేక్ డన్ అయిపోయింది, బ్రేక్, పదండి చూసుకోండి అందరం. సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే మెన్స్ట్రల్ సైకిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో మెన్స్ట్రల్ సైకిల్ లో ఏం జరుగుతుందని చెప్పాను నాన్న,
ఎండోమెట్రియల్ లేయర్ ఏదైతే ఉన్నదో ఎండోమెట్రియల్ లేయర్ ప్రతి 28 to 29 డేస్ కి పీరియాడిక్ సైక్లికల్ చేంజెస్ త్రూగా యాక్చువల్ గా బ్రేక్ డౌన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి రీజన్ వచ్చేసి నేను ముందుకెళ్ళి చెప్తాను. ఓకే, మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటామో దాని గురించి నేను చెప్తాను. నో నీడ్ టు వరీ. ఓకే, అది అనమాట. ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు చెప్తాను. సో ఫర్టిలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను ఇంకా క్లియర్ గా చెప్తాను. ఓకేనా, పదండి. నా మనకి మెన్స్ట్రల్ సైకిల్ ఏదైతే ఉన్నదో అది ఎవరెవరిలో జరుగుతుందంటే ఏప్స్ లోని, మ్యాన్ లోని, ఇంకా మంకీలోని, వీళ్ళలో మాత్రమే జరుగుతుంది యాక్చువల్గా. ఓకేనా. సో ఈ పీరియాడిక్ సైకిల్ ఏదైతే ఉందో నేను చెప్పాను 28 to 29 డేస్. మెన్స్ట్రల్ సైకిల్లో ఏదైతే పీరియాడిక్ గా షెడ్డింగ్ జరుగుతున్నదో ఎండోమెట్రియంది, ఆ పర్టికులర్ మెటీరియల్ మనం మెన్సెస్ అనేసి అంటాము. నా మెన్స్ట్రల్ సైకిల్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది, ఇంకెప్పుడు ఎండ్ అవుతున్నది? ద మెన్స్ట్రల్ సైకిల్ విల్ స్టార్ట్ ఓకే ఎట్ ద మెనార్క్. అంటే ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని మెనార్క్ అంటాము. ఇట్ ఇస్ ద ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్. అప్పుడు వచ్చేసి మనకి దాదాపు ఒక్కొక్క ద యావరేజ్ ఏజ్ ఆఫ్ అ ఫీమేల్ చైల్డ్ విల్ బి నియర్లీ 12 years అనమాట. సో 12 to 13 years ఏజ్ ఏదైతే ఉన్నదో ఆ టైంలో ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం మెనార్క్ అంటాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెనోపాజ్ అనే కండిషన్ వస్తుంది లాస్ట్ లోని. ఆఫ్టర్ 45 to 55 years ప్రతి నెల మెన్స్ట్రల్ సైకిల్ అవుతూ 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 ఆల్మోస్ట్ ఇంకా 50 years వస్తుంది. దాదాపు ఒక 50 ఏళ్ళ వరకు అయిపోతుంటుంది. కొంతమందికి 55 ఏళ్ళ వరకు వస్తుంది కొందరికి. ఓకే, అక్కడికి వెళ్ళి మనకి మెన్స్ట్రల్ సైకిల్ స్టాప్ అయిపోతుంది. దాన్ని మనం ఏమంటాం? మెనోపాజ్ అంటాం. దాన్ని ఏమంటానన్నా మనం మెనోపాజ్ అంటాం. ఓకేనా, పదండి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ మెన్స్ట్రల్ మెనార్క్ నుంచి మెనోపాజ్ మధ్యన ఏదైతే ఫేజ్ ఉందో దాన్ని మనం రీప్రొడక్టివ్ ఫేజ్ అంటాం ఫీమేల్ ది, విచ్ లాస్ట్ అప్ టు 40 to 45 days. 40 నుంచి 45 days వరకు ఉంటుంది. ఓకే, అది అన్నమాట. సో రిమెంబర్ దట్ ఈస్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. పదండి. నౌ చాలా ఇంపార్టెంట్, వన్ బై వన్ మనం నేర్చుకోబోతున్నాం. అసలు యాక్చువల్ గా ఏం జరుగుతున్నది ఏంటి అనేది మనం క్లియర్ గా నేర్చుకుంటాం. మీ అందరికీ ఒక విషయం ఇక్కడ అర్థం అవుతుంది. సో ఇక్కడ చూడండి, అందరికందరూ డయాగ్రామ్ క్లియర్ గా చూడండి. ఆల్ ఆఫ్ యూ షుడ్ సీ దిస్ డయాగ్రామ్ వెరీ కేర్ఫుల్. సో ఎప్పుడైతే మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవుతున్నదో ద ఫస్ట్ డేనే మనం గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ కొన్ని రోజుల ముందునే, జస్ట్ 1 day ముందునే మెన్స్ట్రేషన్ జరిగింది. సో ఒక రోజు ముందే జస్ట్ మెన్స్ట్రేషన్ కంప్లీట్ అయింది, మెన్సెస్ అనేది రిలీజ్ అవ్వడం కంప్లీట్ అయిందంటే ఆ నెక్స్ట్ రోజు నుంచి మనం మెన్స్ట్రల్ సైకిల్ ది బిగినింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఆ బిగినింగ్ లో ఫస్ట్ స్టేజ్ ని మనం ప్రొలిఫరేటివ్ ఫేజ్ అంటాం. సో ఇట్ లాస్ట్ అప్ టు 28 to 29 days అన్నాను కదా. 14th డే ఏదైతే ఉందో అది మధ్యలో పడుతుంది అనమాట. మిడిల్ లో 14th డే వస్తుంది. దట్ ఈస్ ద డే ఆఫ్ ఓవ్యులేషన్. 14th డేకి వచ్చేసి మనకి ఇప్పుడు ఓవ్యులేషన్ జరుగుతుంది. ఇప్పుడు వన్ బై వన్ ఒక్క డేలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మెన్సెస్ అనేది రిలీజ్ అవడం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి థర్డ్ డే, ఫిఫ్త్ డే ఇవన్నీ ఏదైతే చూస్తున్నారో ఏం జరుగుతుంది? ఎండోమెట్రియం ది లేయర్ ఏదైతే ఉందో అది అలా 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 డెవలప్ అవుతుంది. ద లేయర్ ఇస్ గెటింగ్ థిక్ అండ్ ఎండోమెట్రియం లేయర్ అలా 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 థిక్ అవుతున్నది. సో ఎప్పుడైతే ఎండోమెట్రియం ది లేయర్ థిక్ అవుతున్నదో దానికి వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. ఓకే, వన్ బై వన్ వేరే వేరే హార్మోన్స్ ఏవైతే ఎఫెక్ట్ చేస్తాయో చెప్తాను. అన్నిటికన్నా ఫస్ట్ పిట్యూటరీ హార్మోన్స్ గురించి మాట్లాడుతున్నాను. పిట్యూటరీ హార్మోన్స్ అనేవి 2 హార్మోన్స్ ఉన్నాయి మనకి. ఓకే, దేర్ ఆర్ 2 హార్మోన్స్ నాన్న. ఏంటంటే ఆ హార్మోన్స్ అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, రెండోది ల్యూటినైజింగ్ హార్మోన్. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉందో ఇప్పుడే చదువుకున్నాం కదా, ఫాలికల్ అనేది డెవలప్ అవుతున్నది, ఫాలికల్ లోపల ఓవం డెవలప్ అవుతున్నదని. ఓకే, ఈ ఫాలికల్ డెవలప్ అవ్వాలి, మెచ్యూర్ అవ్వాలంటే మనకి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కావాలి. ఎస్పెషల్ గా టెర్షరీ ఫాలికల్ డెవలప్ అయ్యి పూర్తిగా గ్రాఫిన్ ఫాలికల్ కింద మారాలి అంటే ఎఫ్ఎస్హెచ్ అనేది కావాలి. సో డ్యూరింగ్ ద ఫాలిక్యులర్ ఫేజ్ చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్హెచ్ ది లెవెల్స్ కాన్స్టెంట్ గా అలా 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 కొంచెం స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది, అలా అలా కొంచెం తగ్గుతూ, ఎస్పెషల్ గా అట్ ద డే ఆఫ్ ఓవ్యులేషన్, ఎప్పుడైతే ఓవ్యులేషన్ అంటే ఓవం ఎప్పుడైతే గ్రాఫియన్ ఫాలికల్ నుంచి రిలీజ్ అవ్వాలో ఆ డే లో మనకి సడన్ గా సర్జ్ అవుట్ వస్తుంది. ఆ సర్జ్ రావడం వల్ల ఓవ్యులేషన్ జరుగుతుంది. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం ఇక్కడ ల్యూటినైజింగ్ హార్మోన్ కూడా ఫంక్షన్ చూడాలి. ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది స్టార్టింగ్ లో తక్కువ ఉంటుంది, అలా 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 అలాగా ప్రొలిఫరేటివ్ ఫేజ్ లో ఎప్పుడైతే ప్రొలిఫరేషన్ జరుగుతున్నదో అప్పుడు ల్యూటినైజింగ్ హార్మోన్ ది ఫంక్షన్ పెరిగి 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 అట్ ద డే ఆఫ్ ఓవ్యులేషన్ 14th డే 14వ రోజున ల్యూటినైజింగ్ హార్మోన్ లెవెల్ ఒక్కసారిగా ఇలా మీదకెక్కుతుంది. అంటే సైమన్ ఒక్కసారిగా మీదకెక్కుతుంది. అలా ఒక్కసారిగా ఎక్కువ అవడం వల్ల ల్యూటినైజింగ్ హార్మోన్ ఏదైతే సిక్రేషన్ ఉందో దాని వల్ల ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. సో ద ఓవ్యులేషన్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద ల్యూటినైజింగ్ హార్మోన్. సో వాట్ విల్ కాజ్ ద రిలీజ్ ఆఫ్ ఓవమ్ ఆర్ ఓవ్యులేషన్ అని మీరు అడిగితే ల్యూటినైజింగ్ హార్మోన్ అనేసి మీరు చెప్తారు. సో విచ్ హార్మోన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవ్యులేషన్? విచ్ హార్మోన్స్ సర్జ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవ్యులేషన్? చెప్పండి, అందరికందరూ చెప్పండి. విచ్ హార్మోన్స్ సర్జ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవ్యులేషన్? ఓవ్యులేషన్ జరగాలంటే ఏ హార్మోన్ లో సడన్ గా సర్జ్ వస్తే ఓవ్యులేషన్ జరుగుతుంది? ఒక్క హార్మోన్ చాలు, ఒకటే ఒక పేరు మనకి ఇంపార్టెంట్, అది ఏమిటది?
అందరూ చెప్తారు దాని పేరు, చెప్తారు. ఏమిటి దాని పేరు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ హార్మోన్ నాన్న? త్వరగా చెప్పండి, ఏమిటది? ట్వింకల్ చెప్పారు అంతే, ఇంకెవరు చెప్పట్లేదా? ఇంకెవరికి అర్థం కాలేదా మరి? ఎల్హెచ్. ట్వింకల్ ఇంకా భాస్కర్ మాత్రం చెప్తున్నారు, అంటే మిగతా ఎవరు క్లాస్ చూడట్లేదు అనమాట, దాన్ని బట్టి కదా చెప్తున్నారు అందరూ. ఏ హార్మోను? ఎల్హెచ్. ఎఫ్ఎస్హెచ్ కాదమ్మా పల్లవి, ఎల్హెచ్. ఓకే, ఎల్హెచ్. అర్థమైందా? సో ఎల్హెచ్ ఏదైతే ఉందో దాని వల్ల ఓవ్యులేషన్ జరుగుతుంది. సో మనకి ప్రొలిఫరేటివ్ ఫేజ్ లో ఏం జరిగింది? ఎల్హెచ్ సర్జ్ వచ్చింది, ఓవ్యులేషన్ అది జరిగింది. అది కాకుండా ఇంకేం జరుగుతున్నది? ఎప్పుడైతే ప్రొలిఫరేషన్ జరుగుతున్నదో అప్పుడు ఈస్ట్రోజన్ రిలీజ్ కూడా ఇంప్రూవ్ అవుతున్నది. ఎందుకు? ఈస్ట్రోజన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నది? డెవలపింగ్ ఫాలికల్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ద డెవలపింగ్ ఫాలికల్ విల్ కీప్ రిలీజింగ్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ద డెవలపింగ్ ఫాలికల్. సో ఏదైతే ఫాలికల్ డెవలప్ అవుతున్నదో, ఎందులో అయితే ఓవం డెవలప్ అవుతున్నదో, అది ఎక్స్ట్రాగా ఒక గ్లాండ్ లా కూడా పనిచేస్తున్నది, ఎండోక్రైన్ గ్లాండ్ లాగా. ఏదైతే ఫాలికల్ ఉందో ఆ ఫాలికల్ నుంచి మనకి ఏం రిలీజ్ అవుతున్నది? ఈస్ట్రోజన్. సో ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎంత బాగా అయితే ఫాలికల్స్ డెవలప్ చేస్తుందో అంత బాగా ఈస్ట్రోజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎఫ్ఎస్హెచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈస్ట్రోజన్. సో ఈస్ట్రోజన్ బాగా సిక్రీట్ అవ్వాలంటే ఏ పిట్యూటరీ హార్మోన్ కావాలి? మనకి ఈస్ట్రోజన్ బాగా రిలీజ్ అవ్వాలంటే ఏ పిట్యూటరీ హార్మోన్ వల్ల ఈస్ట్రోజన్ చాలా బాగా రిలీజ్ అవుతున్నది? చెప్పండి. మనకి ఎఫ్ఎస్హెచ్ కూడా ఫంక్షన్ తెలియాలి కదా ఇప్పుడు, అందుకే చెప్తున్నాను. ఎస్ట్రోజన్ బాగా రిలీజ్ అవ్వాలంటే ఏ పిట్యూటరీ హార్మోన్ చాలా బాగా ఫంక్షన్ అవ్వాలి, లేదంటే చాలా బాగా రిలీజ్ అవ్వాలి. సో విచ్ పిట్యూటరీ హార్మోన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సిక్రీషన్ ఆఫ్ ఈస్ట్రోజన్? చెప్పండి, ఏ హార్మోన్ అది? విచ్ పిట్యూటరీ హార్మోన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ సిక్రీషన్ ఆఫ్ ఈస్ట్రోజన్? త్వరగా చెప్తారు అందరూ. ఏది? ఎఫ్ఎస్హెచ్. క్లియర్? అందరికీ క్లియరా? అది కాకుండా ఎఫ్ఎస్హెచ్ ఇంకో కూడా పనిచేస్తున్నది. ఏదైతే ఎండోమెట్రియం లైనింగ్ ఉన్నదో ఎండోమెట్రియం లైనింగ్ ని థిక్ చేసుకుంటూ వెళ్తుంది. అక్కడ బోల్డ్ అంత బ్లడ్ సప్లై వస్తున్నదా, సో అక్కడ సెల్ డివిజన్ ని ప్రమోట్ చేస్తుందంట ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉందో. ఓకేనా? అది కూడా చేస్తున్నది ఎఫ్ఎస్హెచ్. సరేనా నాన్న? అందరికీ విషయం అర్థమైంది కదా? ఇప్పుడు ఓవ్యులేషన్ తర్వాత ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దాన్ని మనం ల్యూటియల్ ఫేజ్ లేదంటే సెక్రెటరీ ఫేజ్ అంటాం. ఓవ్యులేషన్ తర్వాత ఏదైతే ఫేజ్ జరుగుతుందో దాన్ని ఏమంటాం మనం? ల్యూటియల్ లేదంటే సెక్రెటరీ ఫేజ్ అంటాం. ల్యూటియల్ లేదంటే సెక్రెటరీ ఫేజ్ లో ఏం జరుగుతుంది అంటే ఓవ్యులేషన్ అయిపోయింది, ఓవం బయటికి వెళ్ళిపోయింది. ఓకే, మిగిలింది ఏంటి? ఎంటీ ఫాలికల్. ఆ ఎంటీ ఫాలికల్ ఏదైతే ఉన్నదో ఇట్ విల్ డెవలప్ ఇంటూ కార్పస్ ల్యూటియం. ఈ కార్పస్ ల్యూటియం చాలా బాగా డెవలప్ అవ్వాలంటే ఏం కావాలి? ల్యూటినైజింగ్ హార్మోన్ కావాలి. సో ద ల్యూటినైజింగ్ హార్మోన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ద కార్పస్ ల్యూటియం. సో కార్పస్ ల్యూటియం మనకి ఏం సిక్రీట్ చేస్తుంది అన్న? డెవలప్ అవుతూ ప్రొజెస్ట్రాన్ ని సిక్రీట్ చేస్తుంది. సో ప్రొజెస్ట్రాన్ సిక్రీషన్స్ మీరు చూస్తారు ల్యూటియల్ ఫేజ్ లేదంటే సెక్రెటరీ ఫేజ్ ఏదైతే 14th డే తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందో, ఓకే, అక్కడ ప్రొజెస్ట్రాన్స్ లెవెల్ ఒక్కసారిగా పెరుగుతాయి. అందుకే ఓకే, ఎస్ట్రోజన్ లెవెల్స్ పడతాయి. అది అన్నమాట. డన్? ఇస్ ఇట్ క్లియర్? అందరికీ ఈ విషయం అర్థమైందా? అది కాకుండా మీరు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చూస్తారు. ఎల్హెచ్ అనేది ఎక్కువ ఉంటుంది ల్యూటియల్ ఫేజ్ లో. ఎందుకు? ల్యూటినైజింగ్ హార్మోన్, కార్పస్ ల్యూటియం ని డెవలప్ చేయాలి. ల్యూటినైజింగ్ హార్మోన్, అందుకే దాన్ని ల్యూటినైజింగ్ అంటారు. ఓకేనా? అది అన్నమాట. దాని పని ఏంటంటే ఎలాగో అలా ఓవ్యులేషన్ చేయించేసి ఓవం ని తీసి బయట పడేసి మిగిలిన ఏదైతే ఫాలికల్ ఉందో దాని నుంచి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేయించడం. ఓకే, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇక్కడ పని ఇంకా తగ్గిపోతుంది. ఓకే, అది. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇక్కడ ఒక విషయం చూస్తారు. ఓకే, దట్ ఈస్ ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ తక్కువ అవుతున్నాయి, కానీ ప్రతి స్టేజ్ లో మనకి అన్ని హార్మోన్స్ కనిపిస్తాయి. మనకి ప్రొలిఫరేటివ్ ఫేజ్ చూడండి, లేదంటే సెక్రెటరీ ఫేజ్ చూడండి. ఓకే, మనకి ఏం జరుగుతున్నది అక్కడ? ప్రొలిఫరేటివ్ ఇంకా సెక్రెటరీ ఫేజ్ రెండిట్లోని మనకి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్హెచ్ రెండు ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కూడా ఉంటాయి. కాకపోతే లెవెల్స్ విల్ మ్యాటర్. ఎంత ఎక్కువ ఏమిటి మనకి ప్రొలిఫరేటివ్ ఫేజ్ లో ఎఫ్ఎస్హెచ్ చేంజ్ చేస్తున్నది, ఎల్హెచ్ చేంజ్ చేస్తున్నది తెలుసుకుంటే ఎస్ట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది ప్రొలిఫరేటివ్ ఫేజ్ లోని, ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటుంది. కార్పస్ ల్యూటియం ఫామ్ అయిపోతుంది ఇక్కడ, దానివల్ల ప్రొజెస్ట్రాన్ పెరిగిపోతుంది ఇన్ ద సెక్రెటరీ ఫేజ్. అది అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ ఏదైతే ఈ పాయింట్ ఉన్నదో దీన్ని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్ లో ఒక విషయం మనకు గుర్తుండాలి. ఏంటది? కార్పస్ ల్యూటియం అనేది డెవలప్ అయింది, ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఎప్పటి వరకు రిలీజ్ చేస్తుంది, ఎందుకు రిలీజ్ చేస్తుంది? మనకి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొజెస్ట్రాన్ ది పని ఏంటన్నా? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్? ప్రొజెస్ట్రాన్ ఫంక్షన్ ఏంటంటే ఎండోమెట్రియం ని మెయింటైన్ చేయడం. ఏదైతే ఎండోమెట్రియం ఉన్నదో దాన్ని మెయింటైన్ చేయడం. దాన్ని మెయింటైన్ ఎందుకు చేసి పెట్టాలి? సో దాట్ ఫర్ సపోజ్ ఫర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ అనేది అవుతున్నదంటే ఈ ఎండోమెట్రియం లేయర్ లోనే ఏం జరుగుతుంది? ఇంప్లాంటేషన్ జరుగుతుంది.
ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఇంప్లాంటేషన్ జరిగి ఫీటల్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది అన్న, అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ప్రొజెస్ట్రాన్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఆల్ త్రూ ద టైం ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతూనే ఉండాలి. సో ప్రొజెస్ట్రాన్ ఉట్టుకుంటూనే రిలీజ్ అవుతుంది, చూస్తుంది ఎండోమెట్రియం లేయర్ లోని రాబోయే 15th నుంచి 28th టు 29th డే వరకు ఏదైనా ఇంప్లాంటేషన్ జరుగుతున్నదా, ఫర్టిలైజేషన్ కంప్లీట్ అయ్యి ఇంప్లాంటేషన్ జరిగిందా అని వెయిట్ చేస్తుంది ప్రొజెస్ట్రాన్ అంటే కార్పస్ లూటియం. సో ఒకసారి ఇంకా ఇంప్లాంటేషన్ జరగట్లేదు అంటే కార్పస్ లూటియం ఏమవుతుంది, డీజెనరేట్ అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ కార్పస్ ఆల్బికెన్స్. ఆల్బికెన్స్ అయ్యి ఇట్ విల్ బికమ్ రిగ్రెస్ అయిపోతుంది, లేదంటే డీజెనరేట్ అయిపోతుంది. డీజెనరేట్ అయిపోయి మరి ఇంకా ప్రొడ్యూస్ చేయదు ప్రొజెస్ట్రాన్. దాంతో ఏమవుతుంది, మనకి ఎండోమెట్రియం మెయింటైన్ అవ్వడానికి ఇంకెలాంటి హార్మోన్ ఇంకా దొరకట్లేదు. సో దెర్ ఇస్ నో మెయింటెనెన్స్ బికాస్ ఆఫ్ నో ప్రొజెస్ట్రాన్. ప్రొజెస్ట్రాన్ లేదంటే ఎండోమెట్రియం మెయింటైన్ అవ్వలేదు. అవ్వలేకపోవడం వల్ల ఏమవుతుంది, మెన్స్ట్రుయేషన్ అనేది జరుగుతుంది. మెన్స్ట్రుయేషన్ జరగడం వల్ల ఏమవుతుంది, ఏదైతే ఎండోమెట్రియల్ లైనింగ్ అంతా ఉందో అలాంగ్ విత్ ద బ్లడ్ వెజల్స్, ఎండోమెట్రియం లైనింగ్ ఏదైతే మొత్తం ఉందో అది ప్లస్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెన్సెస్. అర్థమైందా? ఈ విషయం క్లియర్ అయిందా అందరికి? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అందరికి ఈ విషయం క్లియర్ గా అర్థమైందా? అందరికి ఈ విషయం క్లియర్ గా అర్థమైందా నాన్న? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ ఆర్ నో? క్లియర్, అర్థమైందా? ఓకేనా, పదండి. సో ఇక్కడ అదే నేను మీకు మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను ఇదే ప్రాసెస్ లోని. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెక్క గుర్తుపెట్టుకోవాలి. మన 1 to 28 డేలో 14th డేకి ఎప్పుడు ఓవ్యులేషన్ జరిగి తీరుతుంది. సో 14th డే ఆఫ్ ఓవ్యులేషన్ ఇస్ ఫిక్స్డ్. 14th డే ఆఫ్ ఓవ్యులేషన్ ఇస్ ఫిక్స్డ్. ఎవరికి ఎంత మెన్స్ట్రల్, కొంతమందికి మెన్స్ట్రల్ సైకిల్ ది టైము 29 days 31 days ఉండొచ్చు. కానీ మనం వాళ్ళది లెక్క ఎలా వేస్తాం, ఫర్ సపోజ్ ఏ రోజు ఓవ్యులేషన్ జరిగిందని లెక్క వేస్తే మనం -14 చేయాలి ఇప్పుడు. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ వి షుడ్ ఆల్వేస్ మైనస్ ద 14 టు చెక్ ద డేట్ ఆఫ్ ఓవ్యులేషన్. డేట్ ఆఫ్ ఓవ్యులేషన్ ఎందుకు కావాలంటే ఎవరైతే కపుల్స్ యాక్చువల్ గా ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, పిల్లలకి అందాం అనుకుంటున్నారో, వాళ్ళకి డేట్ ఆఫ్ ఓవ్యులేషన్ చాలా మ్యాటర్ చేస్తుంది. డేట్ ఆఫ్ ఓవ్యులేషన్ తర్వాత యాక్చువల్ గా ఇఫ్ దే అండర్గో ద కాయిటస్ అప్పుడు యాక్చువల్ గా బేబీ పుట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకు ద డే ఆఫ్ ఓవ్యులేషన్ అనేది చెక్ చేస్తారు. అది కాకుండా మెన్స్ట్రల్ సైకిల్ సరిగ్గా జరుగుతున్నదా లేదా అని చెక్ చేయడానికి కూడా ద డే ఆఫ్ ఓవ్యులేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ పర్సన్, ఒక ఫీమేల్ ఇండివిజువల్ ది మనం చూసుకున్నట్లయితే, ఇఫ్ అ ఉమెన్ హ్యాస్ 31 days ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్, సో దాన్ని మనం n కింద తీసుకుంటాం. సో n-14 అనేది చేస్తాం. విల్ డూ n-14. సో n-14 అంటే 31 - 14. సో 17th డే వాజ్ ద డే ఆఫ్ ఓవ్యులేషన్. ఆ లెక్క మనం గుర్తుపెట్టుకుంటాం. అర్థమైందా? సో 17th డే ఇస్ ద డే ఆఫ్ ఓవ్యులేషన్ అనేసి గుర్తుపెట్టుకుంటాము. క్లియర్, అర్థమైందా అందరికి? ఎస్, ఓకే, పదండి. ఇవాళ మొత్తం చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఎస్, ఓకే, పదండి. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. నౌ లెట్ us టాక్ అబౌట్ ఎమెనోరియా. ఎమెనోరియా అంటే ఏంటి? అబ్సెన్స్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్. మెన్స్ట్రుయేషన్ జరగకపోతే దానికి రీజన్స్ ఏంటి? అన్నిటికన్నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ ఇంకా లాక్టేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ప్రోలాక్టిన్ హార్మోన్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. అండ్ ద ప్రోలాక్టిన్ హార్మోన్ విల్ ప్రివెంట్ యాక్చువల్లీ, ఏం ప్రివెంట్ చేస్తుంది ద ప్రోలాక్టిన్ హార్మోన్? ఇట్ విల్ ప్రివెంట్ మెన్స్ట్రుయేషన్. మెన్స్ట్రల్ సైకిల్ జరగనీయదు ప్రొలాక్టిన్. రెండోది సెకండరీ రీజన్స్ ఏమిటి అంటే, ట్రామా, స్ట్రెస్ ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఓకే, డైట్ ఉన్నా, స్లీప్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సిండ్రోమ్స్ ఉన్నా, అలాంటప్పుడు కూడా యాక్చువల్ గా జరగచ్చు. సో దీస్ ఆర్ ద 2 different reasons why amenorrhea can happen. అది అన్నమాట లాక్టేషన్. సో ఒకటి లాక్టేషన్ అండ్ ఎమెనోరియా, అది మనం చెప్పేసాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ల్యాక్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ మే బి ఇండికేటివ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే ఫర్ సపోజ్ మెన్స్ట్రుయేషన్ అవ్వలేదంటే వీళ్ళు చెక్ చేసుకోవాలంటారు. ఇట్ కెన్ బి ఇండికేటివ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్ ఫర్ ప్రెగ్నెన్సీ. నేను మిగతా రీజన్స్ ఏదైతే చెప్పానో అవి కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. అది అన్నమాట. నౌ డన్, ఇక్కడ వరకు మనకి కంప్లీట్ అయిపోయింది అన్న. వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఫర్టిలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో లెట్ us టాక్ అబౌట్ ఫర్టిలైజేషన్. పదండి. సో ఫర్టిలైజేషన్ లో ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫర్టిలైజేషన్? ఫర్టిలైజేషన్ లో ఏం జరుగుతుంది అంటే, ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఓవమ్ కదా. సో స్పర్మ్ అనేది ఎప్పుడు 72 అవర్స్ వరకు యాక్టివ్ గా ఉంటుంది అన్న. ఓకే, ఒకసారి రిలీజ్ అయిన తర్వాత స్పర్మ్ అనేది 72 అవర్స్ వరకు యాక్టివ్ గా ఉంటుంది. అంతలో ఫర్టిలైజేషన్ జరిగిపోవాలి. ఓకే, సో స్పర్మ్ ఏదైతే ఉంటుందో ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే, ఇట్ విల్ యాక్చువల్లీ కమ్ త్రూ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్. ఫస్ట్ వెజైనా త్రూగా ఎంటర్ అవుతుంది, దాని తర్వాత సర్వైకల్ కెనాల్. ఫస్ట్ వెజైనల్ కెనాల్, సర్వైకల్ కెనాల్. సర్వైకల్ కెనాల్ తర్వాత యూటరస్. యూటరస్ తర్వాత ఫర్దర్ ఎక్కడికి వెళ్తున్నదంటే ఫాలోపియన్ ట్యూబ్ పక్కకి వెళ్తుంది.
సో ఫాలోపియన్ ట్యూబ్ లో వెళ్తూ వెళ్తూ అది ఏం చేస్తున్నదంటే ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద ఇస్థమస్. ఫస్ట్ ఇస్థమస్ కి వెళ్తుంది. ఇస్థమస్ నుంచి యాంపులా రీజన్ కి వస్తుంది. యాంపులా రీజన్ ఏదైతే ఉన్నదో, యాంపులా రీజన్ ఏదైతే ఉందో అక్కడ వచ్చి ఓవం రెడీగా ఉంటుంది. సో ఓవము ఇంకా స్పర్మ్ అక్కడ ఫ్యూజ్ అవుతాయి, ఇంకా ఫర్టిలైజేషన్ అనేది జరగాలన్నమాట. ఓకే, అది. సో అప్పుడు జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో సేమ్ టైం సేమ్ ప్లేస్ లో రెండు ఉండాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, క్లియర్ గా వినండి. ఓకే, యాంపులా రీజన్ లోని స్పర్మ్ ఇంక ఓవము సేమ్ టైం లోని సేమ్ ప్లేస్ లోకి వచ్చి ఉండాలి. ఇటు పక్క నుంచి ఓవం రెడీగా రావాలి, ఇటు పక్క నుంచి స్పర్మ్ రెడీగా రావాలి. సో స్పర్మ్ ఒక పక్క నుంచి ఇలా ఇలా రెడీగా రావాలి, ఒక పక్క నుంచి ఓవం రెడీగా ఇలా ఉండాలి. సో ఎప్పుడైతే రెండు ఇలా రెడీగా ఒకే టైంలో ఒకే ప్లేస్ లో వస్తాయో, దట్ ఈస్ ద యాంపులా, అప్పుడు ఫర్టిలైజేషన్ అవుతుంది, లేదంటే ఫర్టిలైజేషన్ అవ్వదు. అందుకే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ ఫర్ ఫర్టిలైజేషన్ టు హ్యాపెన్. ఓకే, అర్థమైందా? ఫర్టిలైజేషన్ తో అవ్వాలంటే సేమ్ టైం సేమ్ ప్లేస్ గుర్తుపెట్టుకుంటారు. ఏం గుర్తుపెట్టుకుంటామమ్మా? సేమ్ టైం సేమ్ ప్లేస్ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కెపాసిటేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీకు బుక్ లో ఇవ్వలేదు, కాకపోతే దీని నుంచి క్వశ్చన్స్ రావచ్చు. ఎంసెట్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్, సో నేర్చుకోండి. స్పర్మ్స్ అనేవి ఎప్పుడైతే ఇజాక్యులేట్ అవుతున్నాయో అవి ఫీమేల్ జెనెటిక్ ట్రాక్ట్ కి వస్తాయి. దీన్ని మనం ఇన్సెమినేషన్ అంటాం. ఎప్పుడైతే ఫీమేల్ జెనెటిక్ ట్రాక్ట్ లోకి వస్తాయో దే విల్ ఫస్ట్ ఎంటర్ ద వెజైనా అండ్ దే విల్ ఎంటర్ ద సర్విక్స్ అండ్ ద యూట్రస్ ఏరియా. వెజైనాలో ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడైతే సర్విక్స్ ఇంకా యూట్రస్ ఏరియాలో వెళ్తాయో దే విల్ అండర్గో ఆ ప్రాసెస్ నోన్ యాజ్ కెపాసిటేషన్. ఈ కెపాసిటేషన్ లో ఏం జరుగుతుందంటే ఆక్రోజోమ్ మన స్ట్రక్చర్ మనం చూసామా? ఆ ఆక్రోజోమ్ దగ్గర ఏదైతే ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుందో, సెల్ మెంబ్రేన్, అది రిమూవ్ అయిపోయి ఆక్రోజోమ్ అనేది ఎక్స్పోజ్ అయిపోతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఇది జరగడం అవసరమా లేదా అంటే చాలా ఇంపార్టెంట్, ఇది జరగాలి. దీన్నే మనం కెపాసిటేషన్ అంటాం. రిమూవల్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ ఫ్రమ్ ద ఆక్రోజోమ్ రీజన్ ఆఫ్ ద స్పర్మ్ in the cervical and the uterine area is known as capacitation. The capacitation వల్ల ఏం జరుగుతున్నది? It will expose the acrosome area which has the enzymes from ovum penetration. Ovum penetrate చేయాలంటే acrosome లోని enzymes expose అవ్వాలి. ప్లాస్మా మెంబ్రేన్ దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసి పెడితే ఎంజైమ్స్ ఎలా బయటకు వస్తాయి? అప్పుడు ఎలా ఫర్టిలైజ్ చేస్తుంది ఓవమ్? చేయడం కుదరదు. అప్పుడు వెళ్ళి ఇంకా ప్లాస్మా మెంబ్రేన్ తీయలేవు. ఇప్పుడే ప్లాస్మా మెంబ్రేన్ తీసి పెట్టేస్తే ఆ ఆక్రోజోమ్ అక్కడికి వెళ్ళి ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. అది. సో అందుకే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద కెపాసిటేషన్ షుడ్ హ్యాపెన్. ఓకే, అది. సో ఆక్రోజోమ్ లో మనకి వేరే వేరే టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే, ఒకటి మనకి హయాలురోనిడేస్ ఉంటుంది, హయాలురోనిడేస్ అని ఒకటి ఉంటుంది. ఇంకోటి కొరోనా పెనిట్రేటింగ్ ఎంజైమ్ ఆర్ సిపిఈ అంటాము. ఇంకోటి జోనాలైసిన్. ఒకదాని ఫంక్షన్ ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడైతే స్పర్మ్ యాక్చువల్ గా ఇలా 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 మూవ్ చేసుకుంటూ ఫస్ట్ వస్తుందో, ఇట్ విల్ ఫస్ట్ టచ్ ద లేయర్ ఆఫ్ కొరోనా రేడియేటర్. ఒక ఓవం చుట్టూ ఫస్ట్ లేయర్ వచ్చింది కొరోనా రేడియేటర్. సో కొరోనా రేడియేటర్ ని పెనిట్రేట్ చేయడానికి కొరోనా పెనిట్రేటింగ్ ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. స్పర్మ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళగానే లోపల ఫస్ట్ లేయర్ ఏదైతే ఎల్లో కలర్ లేయర్ ఏదైతే మీరు చూస్తున్నారో దీన్ని జోనా పెలుసిడా అంటాం. జోనా పెలుసిడాని బ్రేక్ చేయాలంటే జోనా లైసిన్ ఒక ఎంజైమ్ ఉంటుంది ఆక్రోజోమ్ లో, అది రిలీజ్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుంది? జోనా పెలుసిడాలోని స్పర్మ్ అనేది పెనిట్రేట్ చేస్తుంది. యాజ్ సూన్ యాజ్ ద స్పర్మ్ విల్ రిలీజ్ ద జోనా లైసిన్ అండ్ జోనా పెలుసిడా లేయర్ కొంచెం కూడా బ్రేక్ అవడం స్టార్ట్ అయిందంటే ఇట్ విల్ యాక్చువల్లీ ట్రిగర్ ఎ రియాక్షన్ ఇన్ ఆల్ ఆఫ్ ద జోనా పెలుసిడా. టక్ 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 మనిషి మొత్తం జోనా పెలుసిడా అంతట్లోనే ఒక రియాక్షన్ ట్రిగర్ అవుతుంది. ఆ రియాక్షన్ వల్ల జోనా పెలుసిడా ఇంకొక స్పర్మ్ ని యాక్సెప్ట్ చేయదు. సో ద ఫస్ట్ స్పర్మ్, సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ కాదు ఇక్కడ, హూ ఇస్ స్టడీ హూ ఇస్ ఫాస్ట్ విల్ విన్ ద రేస్ అనమాట. ఎవరైతే ఏ స్పర్మ్ అయితే అన్నిటికన్నా స్పీడ్ గా వచ్చి ఫస్ట్ కరోనా రేడియేటర్ ఇంకా జోనా పెలుసిడా అని పెనిట్రేట్ చేసేస్తుందో ఆ స్పర్మ్ గెలిచేసినట్టే రేస్ అనమాట. సో ఇట్స్ వెరీ బిగ్ రేస్. ఇది ఒక పెద్ద రేస్ అనమాట. ఓకే, అర్థమైందా మీకు? ఇస్ ఇట్ క్లియర్? అందరికి అర్థమైందా? చూడండి, ఇక్కడ మీ అందరికీ నేను ఇంకా క్లియర్ గా కనిపించాలంటే నేను కొంచెం మాయైపోతాను. బూమ్ బూమ్ మటాష్. చూడండి, మీ అందరికీ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీ అందరూ చూసినట్లయితే ఆక్రోసోమ్ లో నేను అన్నాను 3 ఎంజైమ్స్ ఉంటాయి స్పర్మ్ లోని. హయాలురోనిడేస్, కొరోనా పెనిట్రేటింగ్ ఎంజైమ్, జోనాలైసిన్. ఓకే, హయాలురోనిడేస్ అనేది లూబ్రికేషన్ ఇస్తున్నది, ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నది. అది కాకుండా ఒకసారి పెనిట్రేట్ అయిన తర్వాత ఫర్దర్ దాని లోపల స్పర్మ్స్ అనేవి రిలీజ్ చేయడానికి, వాటి అంటే క్రోమోజోమ్స్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నది. నెక్స్ట్ కొరోనా పెనిట్రేటింగ్ ఎంజైమ్ ఇంకా జోనాలైసిన్ కూడా ఉంటాయి. అన్నిటికన్నా బయట లేయర్ ఏదైతే ఓవం మీద ఉంటుందో దాన్ని మనం కరోనా రేడియేటర్ అంటాం. ఈ కరోనా రేడియేటర్ లేయర్ ఏదైతే ఉన్నదో, ఈ కరోనా రేడియేటర్ లేయర్ మీరు అందరూ చూసినట్లయితే దీన్ని బ్రేక్ చేయాలంటే కరోనా పెనిట్రేటింగ్ ఎంజైమ్ కావాలి. ఆ ఎంజైమ్ తో ఫస్ట్ స్పర్మ్ ది ఆక్రోజోమ్ నుంచి ఫస్ట్ బ్రేక్ అయిపోతుంది. ఆ లేయర్ కరోనా రేడియేటర్ బ్రేక్ అయిపోయింది, స్పర్మ్ లోపలికి వెళ్ళింది, ఇట్ వెంట్ ఇన్సైడ్. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ స్పర్మ్ ఏదైతే ఉందో ఇది ఇట్ విల్ కౌంటర్ ద జోనా పెలుసిడా లేయర్. ఈ జోనా పెలుసిడా లేయర్ ని టచ్ చేయగానే ఏం జరుగుతుంది? 2 విషయాలు జరుగుతాయి నాన్న.
ఓకే, ఒక రియాక్షన్ ఏంటి? వన్ రియాక్షన్ ఇస్ the whole of zona pellucida will stop accepting any more sperms. Okay, so ఒకటే sperm వచ్చింది, so it will prevent the entry of further sperms or prevents polyspermia. Polyspermia అంటే bold అని sperms వచ్చి fertilize చేయడం ట్రై చేస్తాయి. ఓకే, సో దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్, ఒకటే స్పర్మ్ ఫర్టిలైజ్ చేయగలగాలి, మిగతా స్పర్మ్స్ ఆపేస్తుంది. రెండో రియాక్షన్ ఏం జరుగుతుంది అంటే ఇట్ విల్ ట్రిగర్ ద మియోసిస్ టూ మెటాఫేజ్ 2 లో వచ్చి ఆగిపోయింది సెకండరీ ఓసైట్. అది సెకండరీ ఓసైట్ మియోసిస్ 2 కంప్లీట్ చేసి ఇట్ విల్ డెవలప్ ఇంటూ అన్ ఓవమ్ ఆర్ అ ఊటెడ్ విచ్ ఇస్ రెడీ ఫర్ ఫర్టిలైజేషన్. అది అన్నమాట. అర్థమైందా? సో దీని తర్వాత ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఐ క్లియర్? అందరికీ ఈ విషయం అర్థమైందా? అందరికీ ఈ విషయం అర్థమైందా? Is it clear? So చెప్పండి, which layer will prevent polyspermia or prevent the entry of further sperms? Which layer will prevent the polyspermia? ఏ లేయర్ polyspermia ని ప్రివెంట్ చేస్తున్నది? నాకు అందరూ ఆన్సర్ ఇస్తారు ఇన్ ద చాట్ సెక్షన్. ఓకే, ఏ పర్టికులర్ లేయర్ ఆఫ్ ఓవమ్ polyspermia ని ప్రివెంట్ చేస్తున్నదో చెప్తారు. ఓకే, త్వరగా చెప్పండి అందరికందరూ. ఏ లేయర్ ఆఫ్ ఓవమ్ polyspermia ని ప్రివెంట్ చేస్తున్నారు? Which layer of the ovum is preventing polyspermia again or prevents the entry of sperms after one sperm is fertilized? ఏ లేయర్? జోనా పెలుసిడా. గుర్తుపెట్టుకుంటారు. ఓకే, పదండి. సో స్పర్మ్స్ ది ఫంక్షన్ ఎలా అవుతుంది ఏమిటి మీకు అందరికీ తెలుసు. ఓకే, ఇఫ్ ద స్పర్మ్, మనకి రెండు టైప్స్ ఆఫ్ స్పర్మ్స్ వస్తాయి. 50% స్పర్మ్స్ 22+X కాంబినేషన్ తో వస్తాయి, ఇంకా 50% స్పర్మ్స్ 22+Y కాంబినేషన్ తో వస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ జస్ట్ మినిట్ నమ్మా, జస్ట్ మినిట్ అవ్వండి, 1 minute. ఓకే ఛాంపియన్స్, వీఆర్ బ్యాక్. పదండి. ఇక్కడ మీ అందరికి క్లియర్ కనిపించాలంటే నేను ఒకసారి మాయమైపోతాను, మీ అందరికి క్లియర్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మీరు అందరూ చూసుకున్నట్లయితే ఏం జరుగుతున్నది, మనకి రెండు టైప్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. 50% స్పర్మ్స్ ఇప్పుడు 22+X కాంబినేషన్ తో రిలీజ్ అవుతాయి. అంటే అందులో 22 ఆటోజోమ్స్, ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఇంకొక రెండు సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ లోని 23 క్రోమోజోమ్స్ ఉంటాయి, బట్ 22 ఆటోజోమ్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది. మనందరికీ తెలుసు ద స్పర్మ్ ఇస్ హ్యాప్లాయిడ్. సో హ్యాప్లాయిడ్ అంటే 23 క్రోమోజోమ్స్ ఉంటాయని మనకు తెలుసు. ఇప్పుడు దీంట్లో కన్ఫ్యూజన్ అవ్వకూడదు మీరు. ఇప్పుడు ఈ రెండు స్పర్మ్స్ లో ఏదో ఒక టైప్ ఆఫ్ స్పర్మ్ ఫర్టిలైజ్ చేయగలదు కదా. మనం చూసాం లాస్ట్ లో ఒకే స్పర్మ్ వెళ్ళగలుగుతున్నది ఎండ్ వరకు. సో ఒకే స్పర్మ్ వెళ్ళగలుగుతున్నది కాబట్టి ఇప్పుడు నేను ఒకసారి చెప్పేస్తాను క్లియర్ గా చూడండి. ఒకే స్పర్మ్ వెళ్ళగలుగుతున్నది కాబట్టి ఫర్ సపోజ్ ఓవమ్ ఎప్పుడు మనకి గుర్తుపెట్టుకోండి, ద ఓవమ్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ 22+X కాంబినేషన్, బికాస్ ఫీమేల్స్ లో మనకి ఎప్పుడూనూ 44+XX కాంబినేషన్ ఉంటుంది. జస్ట్ మినిట్, ఫీమేల్స్ లో ఎప్పుడు మనకి 44+XX కాంబినేషన్ ఉంటుంది అందుకు. ఓకే, సో అలాంటప్పుడు మదర్ దగ్గర నుంచి ఎప్పుడు ఓవమ్ ఏదైతే ఉందో దాంట్లో 22+X కాంబినేషన్ ఉంటుంది. యాడెడ్ టు దాట్, ఎప్పుడైతే ఫాదర్ నుంచి 22+X వస్తున్నదో ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అ ఫీమేల్ చైల్డ్. అదే ఫాదర్ దగ్గర నుంచి 22+Y కాంబినేషన్ వచ్చిన స్పర్మ్ వచ్చిందంటే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అ మేల్ చైల్డ్. సో ఫాదర్ విల్ డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ద చైల్డ్ ఆర్ ద జెండర్ అండ్ నాట్ ద మదర్. అమ్మని బ్లేమ్ చేయకూడదు. ద మదర్ షుడ్ నాట్ బి బ్లేమ్డ్. ద ఫాదర్ ఈస్ టు బి బ్లేమ్డ్ ఆర్ ద ఫాదర్ ఈస్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్, because the father is the one who is determining the sex of the child by releasing a X sperm or a Y sperm. He is releasing two types of sperms, so he is actually deciding the sex of the child. So the sperms from the father will decide the or determine the sex or gender of the child. అర్థమైందా ఈ విషయం అందరికి? ఈ విషయం అందరికి అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఈ విషయం అందరికి అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? త్వరగా చెప్పండి నాన్న, త్వరగా చెప్పండి. అర్థమైందా? సో who will determine the gender of the child or the fetus? Who will determine the gender of the child or the fetus? ఎవరు డిటర్మైన్ చేస్తారు? అందరికందరూ నాకు చాట్ సెక్షన్ లో చెప్తారు. త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి. ఎవరు డిసైడ్ చేస్తారు? ఫాదర్ విల్ డిసైడ్ ద ఫాదర్ విల్ డిసైడ్ ద ఆర్ డిటర్మైన్ ద జెండర్ ఆఫ్ ద చైల్డ్ అన్నమాట. అవునా కాదా?
కరెక్ట్ కరెక్ట్ అందరికీ ఈ విషయం క్లియర్ అయింది కదా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే, పదండి, లెట్ us గో ఫర్దర్. ఓకే, లెట్ us గో ఫర్దర్. ఇక్కడ చూడండి, ఒక పాత్వే అనేది చూపించడం జరిగింది. ఎన్ని నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఇక్కడ ఉన్నాయి? ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఇక్కడ ఉన్నాయి? ఇన్ని ఇజాక్యులేట్ అయ్యే చూడండి. వెజైనాలో ఎన్ని వెళ్ళాయి, సర్విక్స్ లో ఎన్ని వెళ్ళాయి, యూట్రస్ లో ఎన్ని వెళ్ళాయి, ఫెలోపియన్ ట్యూబ్ లో. సో ఎవ్రీ టైమ్ నంబర్ ఆఫ్ స్పర్మ్స్ తగ్గుతూ వెళ్ళిపోతాయి, ఎందుకంటే బోల్డ్ అని స్పర్మ్స్ సర్వైకల్ లో ఇంకా యూట్రైన్ రీజన్ లో చనిపోతాయి అనమాట. అక్కడ ఎసిడిక్ ఫ్లూయిడ్ అనేది సిక్రేట్ అవుతుంది సర్విక్స్ లో, అందుకు. ఓకే, పదండి. సో దీన్నే నేను కెపాసిటేషన్ అంతా చెప్తాను. ఇప్పుడు మనం ఇంప్లాంటేషన్ గురించి మాట్లాడుకుంటాం. సో లెట్ us టాక్ అబౌట్ ఇంప్లాంటేషన్ అన్న. ఓకే, లెట్ us టాక్ అబౌట్ ఇంప్లాంటేషన్. సో వాట్ ఈస్ ఇంప్లాంటేషన్? ఇంప్లాంటేషన్ అంటే ఏంటి? ఇంప్లాంటేషన్ అంటే బేసిక్ గా ఏదైతే ఫర్టిలైజ్డ్ జైగోట్ ఉందో, ఏదైతే జైగోట్ ఉందో ఆ జైగోట్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి యాక్చువల్ గా కూర్చుంటున్నది వెళ్ళి, వేర్ ఇస్ ఇట్ గోయింగ్? ఇట్ ఈస్ గోయింగ్ టు ద యూటరైన్ వాల్. ఓకే, ఇంకా అక్కడ కూర్చుండిపోతున్నారు డెవలప్మెంట్ కోసం, దాన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ద zygote will actually go and attach to the endometrium wall of the uterus. This process is known as implantation. Implantation will lead to pregnancy and parturition. అది అన్నమాట. పదండి. సో ఫస్ట్ జైగోట్ లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఒక మైటోసిస్ డివిజన్ జరుగుతుంది. ఓకే, జైగోట్ లో ఏం జరుగుతుందన్న ఫస్ట్ ఒక మైటోటిక్ డివిజన్ అనేది జరిగింది. ఓకే, ఒకసారి జస్ట్ మినిట్. జైగోట్ లో వచ్చేసి ఫస్ట్ ఒక మైటోసిస్ డివిజన్ అనేది జరుగుతుంది. ఓకే, జరిగిన తర్వాత 2 సెల్స్ వస్తాయి. మనకు తెలుసు మైటోసిస్ తర్వాత ఎప్పుడు 2 సెల్స్ వస్తాయి. ఆ 2 సెల్స్ తర్వాత 4 సెల్లు వస్తాయి. 4 సెల్ తర్వాత 8 నుంచి 16 సెల్ స్టేజ్ వస్తుంది, దేనైతే మనం మొరులా అని అంటాము. ఇప్పుడు ఈ మొరులా తర్వాత ఏమవుతుంది? మొరులాలో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 లేయర్స్ కింద డివైడ్ అయిపోతాయి. ఒకటి బయట ట్రోఫోబ్లాస్ట్ లేయర్, లోపల ఇన్నర్ సెల్ మాస్. ఎల్లో కలర్ లో ఉన్నది ఇన్నర్ సెల్ మాస్, బయట బ్లూ కలర్ లో ఉన్నది ట్రోఫోబ్లాస్ట్ లేయర్. సో మొరులా అంటే ఏంటి? 8 to 16 స్టేజ్. ఇక్కడ వెళ్ళి ఇంప్లాంటేషన్ అవుతున్నదా? లేదు. ఎప్పుడు అవుతున్నది? ఎప్పుడైతే మొరులా ఫర్దర్ స్టేజెస్ లో వెళ్ళి దాంట్లో ఉన్న సెల్స్ అవుటర్ ట్రోఫోబ్లాస్ట్ ఇంకా ఇన్నర్ సెల్ మాస్ కింద డివైడ్ అవుతున్నారో ఈ స్టేజ్ మనం ఏమంటాము? బ్లాస్టోసిస్ట్ అంటాం. ఏమంటాం దీన్ని మనం? వాట్ డు వి కాల్ దిస్ స్టేజ్? వి కాల్ దిస్ స్టేజ్ as బ్లాస్టోసిస్ట్. మనం దీన్ని బ్లాస్టోసిస్ట్ అంటాము. ఓకే, అర్థమైందా? ఓకే, బ్లాస్టోసిస్ట్ అంటాము. ఇప్పుడు ఈ బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉందో ఇది వెళ్ళి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. దీని తర్వాత ఫర్దర్ వెళ్ళి మనకి ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రోఫోబ్లాస్ట్ ది ఇంకా ఇన్నర్ సెల్ మాస్ ది ఫంక్షన్ ఏంటో 1 by 1 చూసుకుందాం. ఓకే, ఏదైతే ట్రోఫోబ్లాస్ట్ ఉన్నదో ఆ ట్రోఫోబ్లాస్ట్ వెళ్ళి యూటరైన్ టిష్యూ తో కనెక్ట్ అయిపోతుంది, వెళ్ళి కనెక్ట్ అయిపోయి ప్లసెంటా అనేది ఫామ్ చేస్తుంది. ఇది మనం ఇప్పుడు చూసుకుంటాం 1 by 1 రండి అందరికంటే. సార్ మీరు ఒక క్లాస్ పీవైక్యూ క్వశ్చన్స్ చెప్పండి సార్ ప్లీజ్. చెప్తానమ్మా, డోంట్ వరీ. ఓకే, పదండి కంటిన్యూ చేద్దాం. సో బ్లాస్టోసిస్ట్ అనేది ఎప్పుడు యాక్చువల్ గా ఫర్టిలైజేషన్ అయిన తర్వాత 6 to 7 days అయింది కదా. ఒకసారి ఫర్టిలైజేషన్ అయిపోయింది, మేలు ఇంకా ఫీమేల్ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో జైగోట్ ఫామ్ చేస్తే ఫర్టిలైజేషన్ జరిగిపోయింది. దీని తర్వాత ఇంప్లాంటేషన్ జరగడానికి ఒక 6 నుంచి 7 రోజులు పడుతుంది. ఈ 6 to 7 days అంటే ఒక వారం రోజులు బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు యాక్చువల్ గా తెలుస్తుంది అనమాట. ఓకే, ప్రెగ్నెన్సీ అయిందో లేదో అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటారు. అది ఇప్పుడు ఈ యూటరైన్ టిష్యూలో ఏం జరుగుతుందంటే క్లియర్ గా చూడండి. ఓకే, ఈ యూటరైన్ టిష్యూలోని ఏదైతే ఎండోమెట్రియం లేయర్ ఉందో అక్కడ వచ్చి ఈ బ్లాస్టోసిస్ట్ అటాచ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద బ్లాస్టోసిస్ట్. సో ఈ బ్లాస్టోసిస్ట్ ఎక్కడ వచ్చి అటాచ్ అవుతుంది అన్న? ఎండోమెట్రియం లేయర్ ఏదైతే ఉన్నదో దాంతో వచ్చి అటాచ్ అవుతుంది. అయిందా? అటాచ్ అయింది. సో ఇక్కడ ఈ స్టేజ్ మనందరం చూస్తున్నాం క్లియర్ గా. దీంట్లో మనకు అర్థమైపోతుంది ఫస్ట్ జైగోటు, దాని తర్వాత చూడండి ఫాలికల్, ఇది ఓవమ్నల్ జైగోట్ ఫర్టిలైజేషన్ జరిగింది, జైగోట్ ఫామ్ అయింది, 2 సెల్స్ 4 సెల్స్ 8 నుంచి 16 సెల్స్ ఉన్న మొరుల్లా, దాని తర్వాత బ్లాస్టోసిస్ట్ ఫామ్. ఈ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వచ్చి ఇంప్లాంటేషన్ జరిగిందని చెప్పుకుంటున్నాం. అది అన్నమాట. సో ఈ ప్రాసెస్ మనకి అర్థమైంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇంకా ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో లెట్ us టాక్ అబౌట్ ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. దాని తర్వాత లాస్ట్ లో పార్చురేషన్ ఇంకా లాక్టేషన్. ఇంకా 2 టాపిక్స్ మనకి మిగిలాయి అంతే. ఆల్మోస్ట్ వీఆర్ డన్. దాదాపు ఇంకో అరగంటలో మనకి చాప్టర్ కంప్లీట్. అరగంట కూడా కాదు, 20 minutes మనకి చాప్టర్ అయిపోతుంది. వీఆర్ డన్ విత్ ద చాప్టర్. ఓకే, మనకి ఇంకో 20 నిమిషాల్లో చాప్టర్ అయిపోతుంది. ఐ క్లియర్? అర్థమైందా అందరికి? సో ఇంకొక 20 నిమిషాలు మీరు అందరూ కంప్లీట్ అటెన్షన్ ఇవ్వగలరా? రాబోయే 20 to 25 minutes మీ అందరి దగ్గర నుంచి నేను కంప్లీట్ అటెన్షన్ 100% అటెన్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రాబోయే 20 నుంచి
20 to 25 minutes వరకు 100% అటెన్షన్ నేను మీ అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ అంటే అందరికందరూ చేతులు ఎత్తండి ఒకసారి. ఇలా చేతులు ఎత్తండి అందరికందరూ. ఎస్. ఓకే, డన్. ఎస్, క్లియర్ అందరికి? అందరూ రెడీనా? ఆల్ రెడీ? ఆల్ ఆఫ్ యూ రెడీ? మొదలెడదాం మరి. ఓకే, సో వీఆర్ ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. ఓకే, పదండి, లెట్ us కంటిన్యూ. రండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇంకా లాక్టేషన్ లో ఏం జరుగుతున్నది? ప్రెగ్నెన్సీ ఇంకా లాక్టేషన్ లో ఏం జరుగుతున్నది చూడండి అమ్మా. రండి, అందరూ రండి, క్లియర్ గా చూడండి ఇక్కడ. ఓకే, గివ్ 100% అటెన్షన్. ఇక్కడ కొంచెం కూడా వెళ్ళకూడదు అటెన్షన్ మీకు. సో నేనేం చెప్పానంటే బ్లాస్టోసిస్ స్టేజ్ లో 2 లేయర్స్ అని చెప్పాను, అవునా కదా? బ్లాస్టోసిస్ స్టేజ్ లో 2 లేయర్స్ అని చెప్పాను. ఒకటి ట్రోఫోబ్లాస్ట్ లేయర్ అన్న, ఇంకోటి లోపల ఇన్నర్ సెల్ మాస్ అన్న. ఇన్నర్ సెల్ మాస్. సో ట్రోఫోబ్లాస్ట్ లేయర్ ఏదైతే ఉన్నదో ఇది ఏమవుతుందంటే ఇది వెళ్ళి యాక్చువల్ గా ఎండోమెట్రియం లేయర్ తోటి ఇలా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి ఇట్ విల్ మేక్ అ లేయర్ లైక్ దిస్. ఇది మనకి ట్రోఫోబ్లాస్ట్ లేయర్ అంటే ఇది మనకి ఎండోమెట్రియం లేయర్ అన్నమాట. ఇది ట్రోఫోబ్లాస్ట్ లేయర్ అనుకోండి. ఈ చెయ్యి ఏదైతే నాది ఉంగరం ఉన్న చెయ్యి ఏదైతే చూస్తున్నారో ఇది ట్రోఫోబ్లాస్ట్ అనుకోండి. ఇది ఎండోమెట్రియం ది ఏదైతే సెల్స్ లేయర్ ఉందో అవి రెండు ఇలాగొచ్చి ఇంటర్ డిజిటేట్ అవుతుంది. దీన్ని మనం ఇంటర్ డిజిటేట్ అంటాం. ఇక్కడ ఏమవుతున్నది రెండు ఆల్మోస్ట్ ఒకే టిష్యూ లాగా వచ్చి కలిసిపోతాయి అనమాట. దీన్ని మనం ఏమంటాం నాన్న? ఇంటర్ డిజిటేషన్ అంటాం. వాట్ డు వి కాల్ దిస్ ప్రాసెస్? ఇంటర్ డిజిటేషన్. సో ద ఎండోమెట్రియం లేయర్ అండ్ ద ట్రోఫోబ్లాస్ట్ లేయర్ will actually come and get involved as a single tissue. సో ఏం చేస్తుందంటే ట్రోఫోబ్లాస్ట్ ఫస్ట్ కోరియానిక్ విలై అనేది ఫామ్ చేస్తుంది. ఇలాంటి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ మనం చూస్తున్నామా, వీటిని మనం కోరియానిక్ విలై అంటాం. ఈ కోరియానిక్ విలై వచ్చేసి ఈ పర్టికులర్ యూటరైన్ టిష్యూలోకి వచ్చి కలిసిపోతాయి. కలిసిపోయి మనకి ఏం ఫామ్ చేస్తాయి? దే విల్ ఫార్మ్ ప్లసెంటా. ప్లసెంటా. నౌ దిస్ ప్లసెంటా విల్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్మీడియేట్ ఆర్ అ మిడిల్ పర్సన్ అన్నమాట. మదర్ దగ్గర నుంచి చైల్డ్ కి లేదంటే డెవలపింగ్ ఫీటస్ కి న్యూట్రియంట్స్ వెళ్ళాలన్నా లేదంటే ఎలాంటి వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్ న్యూట్రియంట్స్ అవన్నీ వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన మెటబాలిక్ వేస్ట్ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ కార్బన్ డైఆక్సైడ్ ని రిసీవ్ చేసుకుందామన్నా ఈ పర్టికులర్ ఏదైతే ప్లసెంటా ఉందో అదే హెల్ప్ చేస్తుంది. ఈ ప్లసెంటా అనేది అంబ్లికల్ కార్డ్ అనేది ఫామ్ చేస్తుంది. అంబలికల్ కార్డ్ ఒక కార్డ్ అలా ఇలా ఫామ్ అవుతుంది. ఒక కార్డ్ మీకు ఈ డయాగ్రామ్ చూపిస్తే మీకు క్లియర్ గా అర్థం చూడండి. దీన్నే మనం అంబలికల్ కార్డ్ అంటాం. సో దిస్ ఇస్ ద ప్లసెంటల్ విలై. ఇది ఏదైతే మనం చూస్తున్నామో ప్లసెంటల్ విలై అంటాం దీన్ని. సో ద ప్లసెంటల్ విలై ఆర్ ఫార్మ్డ్ బై ట్రోఫోబ్లాస్ట్ ప్లస్ ఎండోమెట్రియం. ఈ విషయం అర్థమైందా అందరికి? ట్రోఫోబ్లాస్ట్ అండ్ ఎండోమెట్రియం. ఓకే, అది అన్నమాట. సో ప్లసెంటా విల్ యాక్ట్ as a connection between the mother and the developing fetus. Okay, this is the cavity of the uterus, this is the yolk sac, this is the embryo, developing embryo ఏదైతే ఫీటస్ అంటున్నాం మనం. ఇక్కడ అంబ్లికల్ కార్డ్ విత్ ఇట్స్ వెసల్స్. ఈ అంబ్లికల్ కార్డ్ నుంచి న్యూట్రియంట్స్ లోపలికి వస్తున్నాయి ఫీటస్ లోకి. అక్కర్లేనివన్నీ ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ బయటికి వెళ్తాయి. అది కాకుండా ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నాం ఈ లేయర్ ఏదైతే లోపల మనం చూస్తున్నాం దీన్ని మనం ఏమంటాం? ఆమ్నియాన్ అంటాం. దీన్ని మనం ఏమంటాం నాన్న? ఆమ్నియాన్. దీంట్లో ఏముంటుంది? ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లో బోల్డ్ అని వేస్ట్ ప్రోడక్ట్స్ కాకుండా ఓకే డెవలపింగ్ ఫీటస్ ది బోల్డ్ అని క్రోమోజోమ్స్ కూడా ఉంటాయి వేస్ట్ సెల్స్ తోటి. ఆ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ని బయటికి తీసి ఆమ్నియోసెంటసిస్ అనే ప్రాసెస్ చేస్తారు. దేంట్లో అయితే ఏమైనా క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే తెలుస్తాయి. బట్ దిస్ వాజ్ యూస్డ్ యాజ్ అ డిఫరెంట్ థింగ్. మనకి తెలుసు కదా మన ఇండియన్స్ అనేవాళ్ళం మనకి అనవసరమైన బొర్ర ఎక్కువ కనిపెట్టిందే మనం ఆమ్నియోసెంటసిస్. మనం దాన్ని దేనికి వాడాం? సెక్స్ డిటర్మినేషన్ కోసం వాడాం. చైల్డ్ మేలా ఫీమేలా తెలుసుకోవడానికి వాడాం. ఫీటస్ మేలా ఫీమేలా అని. ఫీమేల్ అయితే ఫీమేల్ ఫెర్టిసైడ్ చేయడానికి బోర్డు మంది ట్రై చేశారు. దానివల్ల మన ఇండియాలో ఆమ్నియోసెంటసిస్ ఎక్కడైతే మనం కనిపెట్టామో అక్కడే బ్యాన్ అయిపోయింది. మొత్తం వరల్డ్ అంతా వాడుకుంటున్నారు ఆమ్నియోసెంటసిస్ వాడుకొని. అందరూ క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే దాని ముందు నుంచే తెలుసుకొని ట్రీట్ చేస్తారు. మనం ఏం చేస్తున్నాం? చేతుల మీద చేతులు వేసుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఓకే, దద్దమల్ల కూర్చోవాల్సి వస్తున్నది. మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. వై? బికాస్ we decided to use amniocentesis as a method to determine the sex but not to treat the child who has any chromosomal disorders. అది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యాక్లాగ్స్ ఆఫ్ ఎనీ డిస్కవరీ. అది ఓకే, పదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుకెళ్తూ ఓకే వి హావ్ ఇది చెప్పేసాను ఆల్రెడీ, వీఆర్ డన్ విత్ ఇట్. కొన్ని ప్లసెంటల్ హార్మోన్స్ ఏవైతే డెవలప్మెంట్ కోసం మనం వాడతామో అది మనకి చాలా ఇంపార్టెంట్. 1 by 1 ఇది మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్లసెంటల్ హార్మోన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ నాన్న.
ప్లాసెంటల్ హార్మోన్స్ మనకు వచ్చేసి ఫస్ట్ హ్యూమన్ కోరియోనిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్ HCG, ఓకే, HPL హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజన్, ఇంకా ఎస్ట్రోజన్, ఇంకా ప్రొజెస్ట్రాన్. గుర్తుపెట్టుకోండి, ఈ హార్మోన్స్ ప్లసెంటా అనేది సిక్రీట్ చేస్తున్నది. ఏదైతే ఈ హార్మోన్స్ నేను మాట్లాడానో ఇవన్నీ హార్మోన్స్ ప్లసెంటా సిక్రీట్ చేస్తున్నది, ఈ 4 హార్మోన్స్. సో వాట్ ఆర్ ద 4 హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై ప్లసెంటా? HCG, HPL, HCG, HPL, ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఇవన్నీ మనకి ప్రెగ్నెన్సీలోని చాలాంత వరకు హెల్ప్ చేస్తున్నాయి. ఇందులో నుంచి ప్లసెంటాలో ఓన్లీ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ హెచ్సిజీ హెచ్పిఎల్ సిక్రీట్ అవుతాయి. ఇన్ ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్ హెచ్సిజీ ఇంకా హెచ్పిఎల్ సిక్రీట్ అవ్వవు. ప్రెగ్నెన్సీని వదిలేసి ఇంకే స్టేజ్ ఆఫ్ లైఫ్ లో హెచ్సిజీ ఇంకా హెచ్పిఎల్ ప్రొడ్యూస్ అవ్వవు. సో వాట్ ఆర్ ద హార్మోన్స్ దట్ ఆర్ ఓన్లీ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? మిమ్మల్ని అడిగితే ద హార్మోన్స్ ఓన్లీ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇన్ అ మదర్ ఆర్ నోన్ ఆర్ the two hormones that are produced only during pregnancy in a mother are ఏంటా టూ హార్మోన్స్ పేరు చెప్పండి నాన్న. వాట్ ఆర్ ద నేమ్ ఆఫ్ దోస్ టూ హార్మోన్స్ ఏవైతే ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయో చెప్పండి? హెచ్పిఎల్ అండ్ హెచ్సిజి, హెచ్పిఎల్ అండ్ హెచ్సిజి. ఓకే, గుర్తు పెట్టుకుంటారా? ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఇక్కడ వరకు సరిపోయింది. ఇప్పుడు తర్వాత లేటర్ పార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీకి మనం వెళ్ళినట్లయితే, తర్వాత ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్తామో అప్పుడు ఓవరీ అనేది ఫర్దర్ వెళ్ళి ఓకే రిలాక్సిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ద ఓవరీ విల్ బి ప్రొడ్యూసింగ్ రిలాక్సిన్. ఓకే, అది అన్నమాట. ఈ రిలాక్సిన్ కూడా యాక్చువల్ గా ప్రెగ్నెన్సీలోనే రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ రిలాక్సిన్ కూడా మనకి ప్రెగ్నెన్సీలోనే రిలీజ్ అవుతుంది. జస్ట్ 1 minute నాన్న, జస్ట్ 1 minute. ఓకే, పదండి. సో ఇప్పుడు అదే కాకుండా అంతేకాకుండా రిలాక్సినే కాకుండా మన బాడీ అనేది ఒక అమ్మది బాడీ, మదర్స్ బాడీ విల్ ప్రొడ్యూస్ హై ఆర్ ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ మెటర్నల్ బ్లడ్ లోని చాలా ఎక్కువ లెవెల్స్ ఆఫ్ ప్రొలాక్టిన్, కార్టిజాల్, ఇంకా థైరాక్సిన్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. 3 హార్మోన్స్ ప్రెగ్నెన్సీ టైంలో పీక్ లో ఉంటాయి. ఏదైతే నార్మల్ గా బాడీలో ప్రొడ్యూస్ అవుతున్నాయో అవి నార్మల్ గా బాడీలో రెగ్యులర్ గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొలాక్టిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఎందుకంటే మిల్క్ సెక్రీషన్ చేయించాలి పాచురేషన్ తర్వాత. కార్టిజాల్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నది ఏదైతే ఫీటల్ గ్రోత్ హెల్ప్ చేస్తున్నదో అది కాకుండా థైరాక్సిన్. సో ప్రొలాక్టిన్, కార్టిజాల్, థైరాక్సిన్ ఇవి 3 ఏవైతే ఉన్నాయో దే ఆర్ హెల్పింగ్ ఇన్ ద ఫీటల్ గ్రోత్ అండ్ మెటబాలిక్ చేంజెస్ ఇన్ ద మదర్ అన్నమాట. ఓకే, అది నోట్స్ లో మీకు అన్ని దొరికిపోతాయి, నో నీడ్ టు వరీ. పదండి, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది మనకి. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో లెట్ us talk about embryonic development a little bit. రండి, జస్ట్ రండి. ఓకే, ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? ఇక్కడ వరకు అందరికీ క్లియర్ గా అర్థమైపోయింది కదా? సో వాట్ ఆర్ ద 3 హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ ఓకే ఇన్ వెరీ హై క్వాంటిటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రొలాక్టిన్, థైరాక్సిన్, కార్టిజాల్. ప్రొలాక్టిన్, థైరాక్సిన్, కార్టిజాల్ ఈ 3 హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో బాడీ అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్కొక్క పాయింట్ ఏదైతే నేను చెప్తున్నానో దీని నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి, అందుకు చెప్తున్నా. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్న, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఏదైతే మనం ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ లో చూస్తాం, ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం యూట్రస్ లో ఏం జరుగుతుందో చెప్పాను, ప్లసెంటాలో ఏం జరుగుతుందో చెప్పాను, కానీ ఫీటస్ లోపల ఏం జరుగుతుందో మనం ఇప్పటి వరకు చెప్పుకోలేదు. ఫీటల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతున్నది, ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ లేదంటే ఫీటల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ఎలా జరుగుతున్నది అది కూడా మనం నేర్చుకోవాలా, అవునా కాదా? కరెక్ట్, సో అది కూడా నేర్చుకుందాం. సో ట్రోఫోబ్లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో అదైతే కోరియోనిక్ విలై ఫామ్ చేసి దానిపైన చూసేస్తుంది. మనకి ఇంక పని దేంతో ఉందంటే ఇన్నర్ సెల్ మాస్ తోనే మనకి పని ఉంది. మనం ఇంక ఇన్నర్ సెల్ మాస్ ని సీరియస్ గా తీసుకోవాలి. ఇన్నర్ సెల్ మాస్ లో ఏంటంటే రెండు విషయాలు జరుగుతాయి. ఫస్ట్ విషయం ఏంటంటే ద ఇన్నర్ సెల్ మాస్ విల్ యాక్చువల్లీ డివైడ్ ఇంటూ 3 ఎంబ్రియానిక్ లేయర్స్ బికాస్ వీఆర్ ట్రిఫ్లోబ్లాస్టిక్. మన ట్రిఫ్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్, అవునా కదా? వి యాజ్ మ్యామల్స్ ఆర్ కార్డేట్స్ ఆర్ ట్రిఫ్లోబ్లాస్టిక్. మన ట్రిఫ్లోబ్లాస్టిక్. సో మనకి 3 ఎంబ్రియానిక్ లేయర్స్ ఫామ్ అవుతాయి, ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ ద మిడిల్ మీసోడర్మ్. వాట్ ఆర్ ద 3 ఎంబ్రియానిక్ లేయర్స్ నాన్న? అందరూ చెప్తారు. వాట్ ఆర్ ద 3 ఎంబ్రియానిక్ లేయర్స్? ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్. గుర్తుందా అందరికి? అందుకే మనం ట్రిఫ్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్, మంది
డెవలప్మెంట్ అనేది 3 ఎంబ్రియానిక్ లేయర్స్ త్రూగా జరుగుతున్నది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్నర్ సెల్ మాస్ లో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని సెల్స్ ఉంటాయి, వీటిని అయితే మనం స్టెమ్ సెల్స్ అంటాం. ఈ స్టెమ్ సెల్స్ కి ఒక నేచర్ ఉంది, దీన్ని మనం టోటిపోటెన్సీ అంటాం. దిస్ ఇస్ సిమిలర్ టు ద మెరిస్టమాటిక్ సెల్. మన ప్లాంట్ లో ఎలాగైతే మెరిస్టమాటిక్ సెల్ చూస్తాం దాంతో కొంచెం సిమిలర్, సేమ్ కాదు. ద మెరిస్టమాటిక్ సెల్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అవేంటంటే ప్లాంట్ లో త్రూ అవుట్ ద లైఫ్ సైకిల్ ఉంటాయి, కానీ స్టెమ్ సెల్స్ మనకు ఓన్లీ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ లోనే ఉంటాయి. సో డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ లో ఏంటంటే మెరిస్టమాటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే దేని నుంచి అయితే ఎలాంటి టైప్ ఆఫ్ సెల్స్ అయినా రావచ్చు. ఒక మెరిస్టమాటిక్ సెల్ నుంచి ప్యారెంకైమా రావచ్చు, కాలింకైమా రావచ్చు, జైలం లో ఉన్న సెల్స్ రావచ్చు, ఫ్లోయం లో ఉన్న సెల్స్ రావచ్చు. ఆమె రైట్? అవునా కాదా? కా జస్ట్ మినిట్, జస్ట్ మినిట్. అదే మనకి మనలో ఉన్న ఏదైతే టోటిపోటెంట్ సెల్స్ లేదంటే స్టెమ్ సెల్స్ ఉన్నాయో ఇన్నర్ సెల్స్, అది ఓన్లీ మనకి ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ లోనే వస్తుంది. మెరిస్టమాటిక్ సెల్స్ ఆల్ ఓవర్ ద లైఫ్ సైకిల్ ఉంటుంది ప్లాంట్ లో. మనలో ఓన్లీ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ లేదంటే ఫీటల్ డెవలప్మెంట్ లో మాత్రమే వస్తాయి. ఈ నేచర్ ని మనం టోటిపోటెంట్ నేచర్ అంటాం. దేని నుంచి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్, టిష్యూస్, ఇంకా ఆర్గన్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఓకే, అర్థమైందా? క్లియర్? ఓకే, పదండి. ఇప్పుడు మనది టైమ్ లైన్ ఆఫ్ హ్యూమన్ ఫీటల్ గ్రోత్. ఒక్కొక్క నెలలో ఏం జరుగుతున్నది? టోటల్ 9 నెలలు అంటారు, మెన్ ఉంటారు కదా. 9 నెలలు మోస్తేనే యాక్చువల్ గా పిల్లలు పుడతారు. ఓకే, సో దెర్ ఇస్ 9 months. ఈ 9 months పీరియడ్ ని మనం జెస్టేషన్ అంటాం. సో ద పీరియడ్ ఆఫ్ గ్రోత్, ఫీటల్ గ్రోత్ ఇన్సైడ్ ద మదర్స్ వూమ్, మదర్ ది యూటరస్ లోని ఏదైతే ఫీటల్ గ్రోత్ జరుగుతున్నదో ఆ టైం పీరియడ్ ఏదైతే ఉన్నదో డెలివరీ వరకు మనకి ఇంప్లాంటేషన్ నుంచి. సో ద జెస్టేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంప్లాంటేషన్ నుంచి. ఎప్పుడు ఎండ్ అవుతుంది? పార్చురేషన్ అప్పుడు. So the gestation will start at implantation and will end at parturition. The time period between implantation and parturition. అడిగితే మీరు ఏం చెప్తారు? What is the time period between implantation and parturition? వాయిస్ తగ్గింది అంటున్నారు. ఓకే, డోంట్ వరీ. 1 minute. జస్ట్ అ మినిట్ నాన్న, జస్ట్ అ మినిట్ ఆగండి. వన్ మినిట్. అనిపిస్తుంది నేను అనుకుందాక. ఇప్పుడు వాయిస్ అందరికీ క్లియర్ గా వస్తుంది. ఓకే, am I రైట్? ఇప్పుడు అందరికీ క్లియర్ గా వస్తున్నారు కదా? విక్రమ్ కి ఏవో డౌట్లు వస్తున్నాయి పాపం. అలాంటివి ఏమీ లేవమ్మా. ద డిఫరెంట్ మనం పెయిడ్ సెషన్ లో పెయిడ్ సెషన్ లో మనం క్వశ్చన్స్ చేసుకుంటాం. మీరు నా పెయిడ్ సెషన్ కి వస్తే మీకు అర్థమవుతుంది మనం పెయిడ్ సెషన్ లో ఏం చేస్తున్నాము. అక్కడ నేను మీకు కాన్సెప్ట్ క్వశ్చన్స్ త్రూగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ మార్పు అనేది అలా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉంది కదా అందరికి? పదండి. నా 9 months ఆఫ్ జెస్టేషన్ లో మనం 3 ట్రైమిస్టర్స్ లో డివైడ్ చేసుకుంటాం. ఒక్కొక్క ట్రైమిస్టర్ లో 3 నెలలు ఉంటాయి. సో టోటల్ గా 3 ట్రైమిస్టర్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మంత్ లో ఏం జరుగుతున్నది? ఫస్ట్ మంత్ లోని హార్ట్ అనేది డెవలప్ అవుతుంది. మీరు అందరూ చూస్తారు, అల్ట్రాసోనోగ్రామ్ చేస్తారు, దేంట్లో అయితే డెవలపింగ్ ఫీటస్ ఇలాగా చిన్న ఒక పొటాటోలో కనిపిస్తుంది అనమాట. ఓకే, స్టెథోస్కోప్ త్రూగా చెక్ చేయడం జరుగుతుంది. స్టెథోస్కోప్ ఇక్కడ అమ్మది పొట్ట మీద ఏదైతే కడుపు ఉన్నదో దాని మీద స్టెథోస్కోప్ పెడతారు. సో ఆ పర్టికులర్ హార్ట్ బీట్ ఏదైతే ఉందో ఫస్ట్ మంత్ నుంచి మనం వినడం స్టార్ట్ చేస్తుంది. ద ఫస్ట్ మంత్ డెవలప్మెంట్ ఆఫ్ హార్ట్ విల్ హ్యాపెన్. ద సెకండ్ మంత్ విల్ మార్క్ ద డెవలప్మెంట్ ఆఫ్ లిమ్స్ అండ్ డిజిట్స్. లిమ్స్ అంటే కాళ్ళు, చేతులు, వేళ్ళు. డిజిట్స్ అంటే వేళ్ళు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే బై ద ఎండ్ ఆఫ్ 12 weeks ఒక ట్రైమిస్టర్ కంప్లీట్ అయినంత వరకు, అంటే ఒక 3 months కంప్లీట్ అయినంత వరకు మేజర్ ఆర్గన్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అయి ఉంటాయి. సచ్ లిమ్స్ అంటే మనకి మస్కులో స్కెలటల్ సిస్టమ్ ఒకటి, ఇంకోటి ఎక్స్టర్నల్ జెనిటీలియా ఏవైతే ఉన్నాయో, మేల్ అయితే మేలు, ఫీమేల్ లో ఫీమేల్, ఎక్స్టర్నల్ జెనిటీలియా అనేది డెవలప్ అయిపోతాయి అన్నమాట. అర్థమైందా? పదండి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ మంత్ లో ఏం జరుగుతున్నదంటే ఫస్ట్ మూవ్మెంట్ ఆఫ్ ఫీటస్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఓకే, తనడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మూవ్మెంట్ కాళ్ళు ఇలా మూవ్ చేస్తారు, కాళ్ళు, చేతులు. దాని తర్వాత హెడ్ ది అపియరెన్స్ అనేది కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ హెడ్ అనేది ఒక సెపరేట్ ఆర్గన్ లా కనిపిస్తుంది. అప్పటి వరకు ఒక సెపరేట్ ఆర్గన్ లా కనిపించదు హెడ్, అది అన్నమాట. దాని తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ అంటే బై ద ఎండ్ ఆఫ్ 24 weeks, 6th month ఎండ్ వరకు. ఓకే, ద బాడీ ఇస్ కవర్డ్ విత్ హెయిర్ అనేది డెవలప్ అయింది. ఐలెట్స్
కనురెప్పలు సపరేట్ అయిపోతాయి, కనురెప్పలు సపరేట్ అవుతాయి, ఇంకా ఐ ల్యాషెస్ కూడా ఫామ్ అవుతాయి అనమాట. సో ఐ ల్యాషెస్ విల్ ఆల్సో ఫామ్. బై ద ఎండ్ ఆఫ్ ద 9th month or the third trimester, the fetus is fully developed and it is ready for delivery. It is ready for delivery. అందరికీ ఈ విషయం అర్థమైందా? ఓకే, అందరికీ ఈ విషయం అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ అందరికీ? ఓకే, ఈ పర్టికులర్ టైం లైన్ గుర్తుపెట్టుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైతే చూస్తున్నాము. లాస్ట్ ఇంకా పార్చురేషన్ ఇంకా లాక్టేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, పదండి లాస్ట్ స్టేజ్ కి వచ్చేసాం. ఇంకొక 10 నిమిషాలు అంతే క్లాసు. చూడండి, వాట్ ఈస్ పార్చురేషన్? పార్చురేషన్ అనేది అంటాము డెలివరీ ఆర్ చైల్డ్ బర్త్. ఓకే, సో ఒకసారి డెవలప్మెంట్ అయిపోయింది 9 months వరకు అంటే ద పార్చురేషన్ అంటే అంటే డెలివరీ అనేది జరగడం ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇంకా డెలివరీ అవ్వాలి. ఓకే, సో ఒక కాంప్లెక్స్ న్యూరో ఎండోక్రైన్ మెకానిజం అనేది జరుగుతుంది. ఓకే, ఈ పర్టికులర్ రిఫ్లెక్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని మనం ఫీటల్ ఇజెక్షన్ రిఫ్లెక్స్ అంటాం. దీని గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ ఫీటల్ ఇజెక్షన్ రిఫ్లెక్స్ వల్లనే డెలివరీ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరుగుతుందంటే ప్లస్ ఎప్పుడైతే ఫుల్లీ డెవలప్డ్ ఫీటస్ వచ్చిందో ద ఫుల్లీ డెవలప్డ్ ఫీటస్ అండ్ ద ప్లసెంటా విల్ సెండ్ ఎ సిగ్నల్ టు ద మెటర్నల్ పిట్యూటరీ. ఒకసారి ఫీటస్ పూర్తిగా డెవలప్ అయిపోయిందంటే ఆ ఫీటస్ ఇంకా ప్లసెంటా కలిపి ఒక సిగ్నల్ ని పంపిస్తాయి. ఓకే, డెవలప్మెంట్ ఇక్కడ అయిపోయింది. ఓకే, మెటర్నల్ పిట్యూటరీ నుంచి ఆక్సిటోసిన్ ని రిలీజ్ చేయండి అని. ఆక్సిటోసిన్ ఎందుకు కావాలి? ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది? మెటర్నల్ పిట్యూటరీలో ఏదైతే పోస్టీరియర్ పిట్యూటరీ ఉన్నదో అక్కడి నుంచి ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. అది వచ్చి యూటరైన్ లోని నేను చెప్పాను మజల్స్ ఉంటాయి. యూటరస్ లోని మయోమెట్రియం అని ఒక లేయర్ ఉంది, అక్కడ స్మూత్ మజల్స్ ఉంటాయి అని చెప్పాను. అది యూటరైన్ కాంట్రాక్షన్ లో హెల్ప్ చేస్తుంది అని చెప్పాను ఇందాకల. అదే ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటాం. సో యూటరైన్ మయోమెట్రియం ఏదైతే ఉందో అక్కడ మనకి స్మూత్ మజల్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఆ ఆక్సిటోసిన్ రావడం వల్ల కాంట్రాక్ట్ అవడం స్టార్ట్ అవుతాయి. కాంట్రాక్షన్ అన్నమాట, మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. కాంట్రాక్షన్ వల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరిగిందో అగైన్ దిస్ విల్ సెండ్ ఫర్దర్ సిగ్నల్స్ టు ద పిట్యూటరీ టు రిలీజ్ మోర్ ఆక్సిటోసిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సిగ్నల్ ఎవరు పంపించారు? ప్లసెంటా ఇంకా ఫుల్లీ డెవలప్డ్ ఫీటస్ పంపించాయి ఆక్సిటోసిన్ రిలీజ్ చేయడానికి. సెకండ్ సిగ్నల్ ఏవైతే మయోమెట్రియం లేయర్ ఆల్రెడీ కాంట్రాక్ట్ అవుతున్నదో ఈ ఆక్సిటోసిన్ వల్ల అది మళ్ళీ ఇంకొక సిగ్నల్ పంపిస్తుంది. ఇంకా ఆక్సిటోసిన్ కావాలి, ఇంకా ఆక్సిటోసిన్ కావాలి. మళ్ళీ కాంట్రాక్ట్ అవడం, ఇంకొంచెం ఆక్సిటోసిన్, మళ్ళీ కాంట్రాక్ట్ అవడం, ఇంకొంచెం ఆక్సిటోసిన్. సో దిస్ ఇస్ అ సైక్లికల్ ప్రాసెస్. సో డెలివరీ అయినంత వరకు ఈ డెలివరీ అయినంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. సో బై దిస్ ప్రాసెస్ ఎప్పుడైతే రిపీటెడ్ గా కాంట్రాక్షన్స్ జరుగుతున్నాయో జరగడం వల్ల ఏం జరుగుతుందంటే సర్విక్స్ డైలేట్ అయిపోతుంది, ఫీటస్ అనేది బయటకు వస్తుంది, ఇంకా చైల్డ్ బర్త్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ హౌ ద ఫీటల్ ఇజెక్షన్ రిఫ్లెక్స్ విల్ టేక్ ప్లేస్. ఫీటల్ రిజెక్షన్ రిఫ్లెక్స్ అందరికీ అర్థమైందా? ఫీటల్ ఇజెక్షన్ రిఫ్లెక్స్ అందరికీ అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఫీటల్ ఇజెక్షన్ రిఫ్లెక్స్ అందరికీ అర్థమైందా? అర్జున కోర్స్ 1 లో క్లాసెస్ ఇంకా జరగట్లేదమ్మా, అవి అయిపోయి అయిందా అందరికి? ఎస్, ఓకే, పదండి. అది అన్నమాట. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకుంటాం. లాస్ట్ ఇంకా మనం లాక్టేషన్ గురించి మాట్లాడుతున్నాం, విచ్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లెక్చర్ టుడే. ఓకే, లాక్టేషన్. ఓకే, పదండి లాస్ట్ లాస్ట్ ఇంకా మాట్లాడుకుంటున్నాం లాక్టేషన్. సో లాక్టేషన్ అంటే ఎప్పుడు జరగాలన్న? వెన్ షుడ్ ఇట్ హ్యాపెన్? లాక్టేషన్ అనేది ఒకసారి డెలివరీ అయిన తర్వాత జరుగుతుంది. సో ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మంచి యాక్టివ్ గా ఉంటుంది ఈ టైంలోని డెలివరీ అవ్వగానే. అది మ్యామరీ గ్లాండ్ నుంచి మిల్క్ సిక్రేషన్ చేయించేస్తుంది. మిల్క్ సిక్రేషన్ ఎలా జరుగుతుందో చూసుకున్నాము, దాని పాత్వే కూడా చూసుకున్నాము. సో మిల్క్ సిక్రేషన్ జరగాలంటే ప్రొలాక్టిన్ కావాలి, మిల్క్ ది రిలీజ్ అవ్వాలంటే ఆక్సిటోసిన్ కావాలి, అది కూడా చెప్పాను నేను. ఓకేనా? అది అన్నమాట. సో ఫస్ట్ ఫ్యూ డేస్ ఏదైతే ఉన్నదో లాక్టేషన్ లో మొదటి కొన్ని రోజుల్లో మనకి కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది, విచ్ విల్ కాంట్రిబ్యూట్ టు పాసివ్ ఇమ్యూనిటీ బికాస్ ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ న్యూట్రియంట్స్ అండ్ యాంటీబాడీస్ సచ్ as IgA యాంటీబాడీస్. ఓకే, సో మదర్స్ మిల్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది బేబీ అన్నమాట. ఓకేనా? అది. సో యా, దట్స్ అబౌట్ ఇట్. అయిపోయింది. ఓకే, ఏ మంత్ లో అయితే హెడ్ డెవలప్మెంట్ అవుతుందో ఆ మంత్ లోని ఫీటస్ మనకి బ్రెయిన్ కూడా డెవలప్మెంట్ అవుతుందమ్మా పల్లవి. అర్థమైందా? పదండి. సో అది మీరు చూసేసుకోండి, మీకు అర్థమైపోతుంది. సో విత్ దాట్ వీఆర్ డన్ విత్ ద చాప్టర్ హ్యూమన్ రిప్రొడక్షన్. 1 షాట్ లో కంప్లీట్ అయిపోయింది. ఓకే, డన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, వీఆర్ డన్ విత్ ద చాప్టర్. ఓకే, సో మీకు ఈ చాప్టర్ కు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. ఓకే, యూ షుడ్ నాట్ ఫర్గెట్, కీప్ ఇన్ ద కమెంట్స్ బిలో. డెఫినెట్లీ క్లారిఫై చేసుకుందాం. ఓకే, సో ఎలా అనిపించింది ఇవాళ సెషన్? హౌ వాజ్ ద సెషన్ టుడే? అందరికి సెషన్ నచ్చిందా? సెషన్ నచ్చినట్లయితే అందరు ఒకసారి థమ్స్ అప్ పెట్టేసండి. అందరికి ఇవాళ సెషన్ నచ్చినట్టేనా? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ ద సెషన్ టుడే? అందరికి ఇవాళ సెషన్ అర్థమైందా? ఎస్ ఆర్ నో?
ఎవరికైతే నచ్చిందో అందరికందరూ ఒక థమ్స్ అప్ పెట్టేసండి. సూపర్. అర్థమైందా అందరికి? క్లియర్? ఓకే, సరే అయితే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరీస్ గురించి ఒకళ్ళు అడుగుతున్నారు, అది నేను మీకు అందరికీ చెప్పేస్తాను. లాస్ట్ పాయింట్, ఓవరీస్ అనేవి ఆల్టర్నేటివ్ గా ఓవమ్ ని రిలీజ్ చేస్తాయి. ఒక మంత్ లెఫ్ట్ ఓవరీ రిలీజ్ చేస్తున్నదంటే ఇంకొక మంత్ రైట్ ఓవరీ. అంటే ఏంటి, జనవరిలోని లెఫ్ట్ ఓవరీ రిలీజ్ చేసిందంటే ఫిబ్రవరిలో రైట్ ఓవరీ, మళ్ళీ మార్చ్ లో లెఫ్ట్ అంటే మళ్ళీ ఏప్రిల్లో రైట్ ఓవరీ అన్నమాట. సో ఒకసారి ఒకే ఓవరీ రిలీజ్ చేస్తున్నావు, రెండు ఓవరీలు సైమల్టేనియస్ గా ఓవమ్ ని రిలీజ్ చేయవు. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అమ్మా. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సూపర్. సో పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ లో వచ్చేస్తుంది, చూసేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు ఈవినింగ్ బయోమాలిక్యూల్స్ ఉన్నది, అందరికందరూ వస్తారు బయోమాలిక్యూల్స్. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ విల్ కమ్ అండ్ అటెండ్ ఫర్ ద చాప్టర్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. ఓకే, సో బయోమాలిక్యూల్స్ వన్ షాట్ లోనే కంప్లీట్ చేసుకుంటాం రేపటి సెషన్ లో. ఓకే, అందరూ వచ్చి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హావ్ ఎ నైస్ డే. బై ఛాంపియన్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. బై.